रचित जोड़ा कि आम जीवन बहुत प्रभावित सेटा को जब अनुकरण कर चलवा निश्चित भाव आम जीवन में महान आशीर्वाद प्राप्त हो पार। ఇప్పుడు ఈ రాత్రి నేను చాలా కొద్దిసేపే నేను మాట్లాడతాను। आज रात्र मु बहुत संक्षिप्त भाव कथा हेबी। సుదీర్ఘమైన లోతైన వాక్య ధ్యానము పరిశోధన లాంటిదేం కాకుండా सुदीर्घ गभीरतम अन्वेषण युक्त किंबा गवेषणा युक्त वाक्य परिवेशन मु करिबि नाही। కొంచెం లైట్ ఫుడ్ పెడతాను, किछि अल्प खाद्य देबी। వాస్తవం చెప్పాలంటే आ वास्तव रे कहबा गले అసలు ఏం చెప్పాలో ఇప్పటిదాకా నాకు మైండ్ లో ఏం క్లారిటీ లేదు। वर्तमान पर्यंत कोन करिवार अछि मो मस्तिष्क रे कोनोसी स्पष्टता नाही। ఇక ఇటువంటప్పుడే ఒక పాస్టర్ గారు వచ్చి అడిగాడట। ఈ ప్రకార సమయ ही जने पालक आज्ञा आसी पचारले पुणी ప్రసంగికునిగా నియమించబడ్డాడు, పిలువబడ్డాడు, आ वाक्य उपदेशक भाबरे से नियुक्ति प्राप्त होई आह्वान प्राप्त हेले, స్టేజ్ ఎక్కాడు, स्टेज मध्ये चढ़िले। ఏం చెప్పాలో మైండ్ ఖాళీగా ఉంది। कोन कहिवार अछि माइंड टा पूरा फांका अछि। సహోదరులారా నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా? भाई माने मो कोन कहबा पे जाउछि तमे बुझुछो कि మాకెట్లా తెలుస్తుంది సార్ మీరు చెప్పేది? ఆమె केमिति जानिबा कि आपण कहबा विषय అంటే మీరు ఆయంత తెలియని వాళ్ళకి నేనేం చెప్పాలండి వెళ్ళిపోతున్నాలే అని వెళ్ళిపోయాడట। आउ आपण माने कोन जाननांती सेडा कोन मु जानिबी बोली कि से चली गेले पुणी। 3 రోజుల సభలు, 3 दिन सभा, 3 సాయంత్రాలు, 3టి సంధ్య, రెండో సాయంత్రం వచ్చాడు। द्वितीय संध्या आसिले। సహోదరులారా నేను ఏం చెప్తానో మీకు తెలుసా? भाई माने मु कोन कहबी जानिछो कि నేను తెలియదంటే వెళ్ళిపోయాడు కదా। गतकाली जानिनी बोले तो पळेले ना, కాబట్టి అందరూ తెలుసు 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 అన్నారు। तेणु करी समस्या कहले जानिछु जानिछु जानिछु। ఇక తెలిసిన వాళ్ళకి ఇంకేం చెప్తాం మేము అని చెప్పి వెళ్ళిపోయాడు। जानिबा लोक मानको कोन कहबा बोली कि नो कोन पळेला। ఇక మూడో సాయంత్రం तृतीय दिन संध्या रे వీడింత చాలా అతి తెలివి ఉన్నాడు, వీనికి ఎట్లా ఇరికించాలని చెప్పి ఆ విశ్వాసులందరూ 2 గుంపులు అయ్యారు। बहुत ज्ञानी बाबू अछि जाने कि विश्वास माने 2टी दळ हेले। అరే కొంతమంది తెలుసు అనండి, కొంతమంది తెలియదు అనండి। आमे जानिछु बोले अधा को, जानिनु बोले अधा को అని మళ్ళా పాస్టర్ గారు 3వ రాత్రి వచ్చాడు। पास्टर के तृतीय दिन रात्रि आसिले। సహోదరులారా నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా అన్నాడు। भाई माने मुन कॉल कहबा पे जाउछु तमे जानिछ कि అని అంటే కొంతమంది తెలియదు అన్నారు, కొంతమంది తెలుసు అన్నారు। ఎప్పటి कहले आमे जानिनु ఎప్పటి कहले आमे जानिछु। అప్పుడు ఆయన చాలా సంతోషము, सेतरे कहले मु बहुत खुशी। ఇప్పుడు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాడు। जो माने जानिଥିବା व्यक्ति माने को कहले ఇక 3 కూటాలు అట్లా అయిపోయినా కనక తీసుకొని వెళ్ళిపోయాడు। 3टी सभा प्रकार सरीगला, दान नहीं कि धरिकी पळेले। కాబట్టి ఇప్పుడు అట్లా అయిపోయింది నా పరిస్థితి। నేను ఏం చెప్తానో మీకు తెలుసా? वर्तमान मोर परिस्थिति से प्रकार हेला मु कोन कहबी आपण माने जानिछंती कि ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? आपनकर परिस्थिति कोन? తెలిసినోళ్ళ తెలియనోళ్ళ లేకుండా సగం తెలిసినోళ్ళు సగం తెలియనోళ్ళ మీరు ఏ వర్గం చెప్పండి? आपण वर्तमान को वर्गर अछंती? जानिबा वर्गर अछंती कि न जानिबा वर्गर अछंती कि जानि न जानिबा वर्गर अधा अधा अछंती कि? ఇది చాలా జోక్ గా చెప్పుకుంటాము, एडा बहुत जोक बाबरे में कहि थाउ, కానీ ఈ జోక్ లో చాలా అర్థం ఉంది। ఈ జోక్ रे बहुत अर्थ मध्य रहिछि। నేను ఏం చెప్పబోతున్నానో తెలుసా అంటే मु कोन कहया पे जाउछो तमे जानिछो कि बोल कहले మాకు మీరు చెప్పబోయేది మాకు ఎలా తెలుస్తుంది అయ్యగారు आज्ञा आपण कहबा विषय आमे केमति आज्ञा जानिबो అని మీరు అనుకోవచ్చు। बोले आपण माने भाबिताई पारंती, కానీ యాక్చువల్ గా మీకు తెలుసు। प्रकृति रे आपण माने जानिछंती। ఏంటి తెలుసు తెలుసా? कोन जानिछंती कि మీరు దేవుని వాక్యం చెప్పబోతున్నారు అనొచ్చుగా। आपण ईश्वर को वाक्य कहया पे जाउछंती बोल कहि थांते ना। దేవుని వాక్యములో ఏం పాయింట్ చెప్పబోతున్నాను? आ ईश्वर को वाक्य मध्यरु केउ पॉइंट बा केउ अंश कहया पे जाउछि। ఈ కడబరి కాలములో విశ్వాసులకు ఏ పాయింట్ అవసరమో ఆ పాయింట్ చెప్పబోతున్నాను। ए शेष दिन मानकरे विश्वासी मानकु जो विषय वस्तु आवश्यक
ସେଇ ବିଷୟବସ୍ତୁ କହିବା ପାଇଁ ଯାଉଛି। మీకు బైబిల్ తెలుసు, ଆପଣ ବାଇବଲ ଜାଣିଛନ୍ତି, నేను తెలుసు, ମୁଁ ମଧ୍ୟ ଜାଣିଛି, నా సాక్ష్యం తెలుసు, ମୋ ସାକ୍ଷ୍ୟ ମଧ୍ୟ ଆପଣ ଜାଣନ୍ତି, మన దేశ కాల పరిస్థితులు తెలుసు, ଆମ ଦେଶର ବର୍ତ୍ତମାନ ପରିସ୍ଥିତି ମଧ୍ୟ ଆପଣମାନେ ଜାଣନ୍ତି, యేసయ్య రాకడ సూచనలు నెరవేరుచున్నవని తెలుసు। ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ଆଗମନର ଚିହ୍ନ ଗୁଡ଼ିକ ମଧ୍ୟ ସଫଳୀକୃତ ହେଉଛି ବୋଲି ଜାଣିଛନ୍ତି। ఇక ఏం చెప్పినా ఈ ఫ్రేమ్ లోపలైతే నేను ఉండాలి, అవునా కదా? ଆଉ ଯେକୌଣସି ବିଷୟ କହିଲେ ମଧ୍ୟ ଏଇ ఫ్రేమ్ ମଧ୍ୟ ରହିବାକୁ ପଡିବ। గనుక ତେଣୁକରି నేను ఏం చెప్పబోతున్నానో ఎగ్జాక్ట్ గా మీకు తెలియదు, ଆଉ ମୁଁ ଯାହା କହିବା ପାଇଁ ଯାଉଛି ପ୍ରକୃତରେ ସଠିକ ଭାବରେ ଜାଣିନାହାନ୍ତି, కానీ దాదాపు ఉజ్జాయింపుగా మీకు తెలుసు। କିନ୍ତୁ ଅନୁମାନ କରିକି କିଛି ଭାବରେ ଆପଣ ଜାଣିଛନ୍ତି। ఒక ప్రాచీన ఆంగ్ల సామెత ఉంది, ଗୋଟେ ପ୍ରାଚୀନ ଇଂରାଜୀ ହିତୋପଦେଶ ରହିଛି, ఇఫ్ యు డు నాట్ అండర్స్టాండ్ మై సైలెన్స్ ଯଦି ମୋର ମୌନଟି ଯଦି ତମେ ବୁଝିବ ନାହିଁ, యు విల్ నాట్ అండర్స్టాండ్ మై స్పీచ్ ఆల్సో। ମୋର ଉପଦେଶ ମଧ୍ୟ ଆପଣ ବୁଝିବେ ନାହିଁ। నేను మౌనంగా ఉన్నప్పుడు మీకు నేను అర్థం కాకపోతే, ଯଦି ମୋର ମୌନକୁ ଯଦି ଆପଣମାନେ ବୁଝିବେ ନାହିଁ, నేను మాట్లాడేది కూడా మీకు అర్థం కాదు। ମୁଁ କଥାବାର୍ତ୍ତା ମଧ୍ୟ ଆପଣମାନେ ବୁଝିବେ ନାହିଁ। అదెంత లోతైన మాట అది। ଏଇଟା କେତେ ଗଭୀର କଥାଟି। కొంతమంది వాగుడుకాయలు ఉంటారు, ఒకటే లొడలొడలొడలొడ వాగుతా ఉంటారు। ଏ ଜଣ କାଲି କଥା କହିବା ବ୍ୟକ୍ତି ମାନେ ଅଛନ୍ତି, କେବଳ କହି କହି ଚାଲୁଥିବେ। కొంతమంది మౌనంగా ఉంటారు, କେ ଜଣ ମାତ୍ର ମୌନ ଭାବରେ ଥିବେ। కానీ మౌనాన్ని మించిన ఉపన్యాసము లేదు, କିନ୍ତୁ ମୌନ ଠାରୁ ଥିବା ଅଧିକ ଶିକ୍ଷାଦାନ କିଛି ନାହିଁ, మౌనాన్ని మించిన సంగీతము లేదు, ଆଉ మౌନ ଠାରୁ ଥିବା ଅଧିକ ସଙ୍ଗୀତ ମଧ୍ୟ ନାହିଁ, మౌనాన్ని మించిన సంభాషణ లేదు, ଆଉ మౌନ ଠାରୁ ଥିବା కథోపకథନ ମଧ୍ୟ ଅଧିକ କିଛି ନାହିଁ। అందుకే సియోనులో మౌనముగా ఉండుట దేవా నీకు స్తుతి చెల్లించుటే అన్నాడు దావీదు। ତେଣୁ ଦାଉଦ କହନ୍ତି, ପ୍ରଭୁ ମୌନ ରହିବା ସିଓନରେ ତମକୁ ପ୍ରଶଂସା କରିବା ତୁଲ୍ୟ ବୋଲି କହନ୍ତି। కాబట్టి వాళ్ళు ఏంటంటే, నేను లోతైన వాక్యమేమి చెప్పను, ତେଣୁ ଆଜି ମୁଁ ଗଭୀରତର ବାକ୍ୟ କିଛି କହିବି ନାହିଁ, ఎందుకంటే ଯେହେତୁ 6 100 100 6 600 ହେଲେ ମଧ୍ୟ 106 ହେଲେ ମଧ୍ୟ 10 గంటలకు నేను ఈ మీటింగ్ ముగించాలి। ଠିକ 10টাକୁ ଏଇ ସଭାଟା ସମାପ୍ତ କରିବାର ଅଛି। అది నా నెసెసిటీ అన్నమాట। ଏଇଟା ହେଉଛି ମୋର ବାଧ୍ୟତା। అందుచేత మీరు అర్థం చేసుకోండి। ତେଣୁକରି ଆପଣମାନେ ବୁଝି ନିଅନ୍ତୁ। నేను వెంటనే ప్రార్థన చేయగా, నేను వాక్యం ముగించి ప్రార్థన చేయగానే, ତେଣୁ ବାକ୍ୟ ସମାପ୍ତ କରି ପ୍ରାର୍ଥନା କରିବା ସଙ୍ଗେ ସଙ୍ଗେ మీరందరూ ప్రార్థనల కొరకు ముందుకు రావద్దు। ଆପଣ ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା ପାଇଁ ଆଗକୁ ଆସନ୍ତୁ ନାହିଁ। మీరు వస్తే రండి, ଆପଣମାନେ ଆସିଲେ ଆସନ୍ତୁ, అప్పుడు నేనే నా తలకాయ అప్పగిస్తా। ସେତେବେଳେ ମୋର ମୁଣ୍ଡ ହିଁ ମୁଁ ଦେଇଦେବି ଆପଣମାନଙ୍କୁ। మీరే నా కొరకు ప్రార్థన చేసి పంపండి। ଆପଣମାନେ ହିଁ ମୋ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିକି ପଠାନ୍ତୁ। మరి ఎప్పుడు నేనే ప్రార్థన చేయాలి, మీరు చేయరా? నా ସବୁବେଳେ ମୁଁ ହିଁ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି, ଆପଣମାନେ କରିବେନି କି? కాబట్టి నేను వాక్యం ముగించి నడిచి వెళ్తా ఉంటా। ତେଣୁ ମୁଁ ବାକ୍ୟ ସମାପ୍ତ କରି ଚାଲି ଯାଉଥିବି, అటు ఇటు అందరు నా కొరకు ప్రార్థన చేయండి। ଆଉ ଏପଟେ ସେପଟେ ସମସ୍ତେ ମୋ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। దేవునికి స్తోత్రం। ପରମେଶ୍ୱରଙ୍କର ପ୍ରଶଂସା। దేవుని పరిశుద్ధ వాక్యంలోనికి వెళదాం। ଈଶ୍ୱରଙ୍କର ପବିତ୍ର ବାକ୍ୟ ମଧ୍ୟକୁ ଯିବା। ప్రకటన గ్రంథము ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 1వ అధ్యాయము 1 ପର୍ବ 7వ వచనం చదువుకుందాం। 7 ପଦକୁ ଆମେ ପଠନ କରିବା। ప్రకటన గ్రంథం ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 1వ అధ్యాయం 1 ପର୍ବ 7వ వచనం। 7 ପଦ। ଦେଖ, నేను తెలుగులో చదువుతాను, తర్వాత మీరు చదవండి బ్రదర్। ଆଜ୍ଞା ତେଲୁଗୁରେ ପଢିବେ, ତାପରେ ମୁଁ ଓଡ଼ିଆରେ ପଢିବି। ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు, అవును ఆమేన్। ଦେଖ, ସେ ମେଘମାଳରେ ଆଗମନ କରିଅଛନ୍ତି, ପ୍ରତ୍ୟେକ ଚକ୍ଷୁ ତାଙ୍କୁ ଦର୍ଶନ କରିବ, ଯେଉଁମାନେ ତାହାଙ୍କୁ ବିନ୍ଧିଥିଲେ ସେମାନେ ମଧ୍ୟ ଦର୍ଶନ କରିବେ, ଆଉ ପୃଥିବୀର ସମସ୍ତ ଗୋଷ୍ଠୀ ତାହାଙ୍କ ଆଗମନ ସକାଶେ ବିଳାପ କରିବେ। ହଁ, ఆమేన్। చిన్న మాట ప్రార్థన చేసుకుందాం। ଛୋଟ କଥା ପ୍ରାର୍ଥନା କରିବା। ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ప్రేమమయ ଆମର ମହାନ ପବିତ୍ର ପରମ ପିତା, ఈ ఒరిస్సా రాష్ట్రములో రాయగడ పట్టణం జిల్లా కేంద్రములో మీ దీనదాసుడు పాస్టర్ రమేష్ గారిని మీరు
నిలవబెట్టి వాడుకుంటున్న రీతిని బట్టి నీకు వందనాలు. ଏ ଓଡ଼ିଶା ରାଜ୍ୟରେ ରାୟଗଡ଼ା ଜିଲ୍ଲାର ପ୍ରଭୁ ଏଇ ନଗରର କଣରେ ପ୍ରଭୁ ତମର ଦାସ ରମେଶ ପାଷ୍ଟର ଆଜ୍ଞାଙ୍କୁ ବ୍ୟବହାର କରି ଏହି ସଭାକୁ ଆୟୋଜନ କରୁଥିବାର ତମ ନାମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ. వారి ద్వారా మీరు కట్టుచున్న సత్య స్తంభమైన సంఘము కొరకు నీకు వందనాలు. ତାଙ୍କ ଦେଇ ପ୍ରଭୁ ତୁମେ ନିର୍ମାଣ କରୁଥିବା ସତ୍ୟ ସମ୍ବନ୍ଧୀୟ ମଣ୍ଡଳୀ ପାଇଁ ତମ ନାମକୁ ପ୍ରଶଂସା କରୁଛି. వారికి సహకరిస్తున్న విశ్వాసుల కొరకు నీకు వందనాలు. ତାଙ୍କୁ ସହଯୋଗ କରୁଥିବା ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କ ପାଇଁ ପ୍ରଭୁ ତମ ନାମକୁ ଧନ୍ୟବାଦ ఏ ଦଉଛୁ. విశ్వాస గృహమైతే సమర్పించుకొని త్యాగము చేసి చిన్న మందిర నిర్మాణానికి సహకరించినారు ఆ కుటుంబం కొరకు నీకు వందనాలు. ଯୋଉ ବିଶ୍ୱାସୀର ପରିବାର ପ୍ରଭୁ ତ୍ୟାଗ କରି ନିଜ ଘରର ଉପରଂଶ ଦେଇ ତମର ପ୍ରଭୁ ମନ୍ଦିର ପ୍ରାର୍ଥନା ପାଇଁ ପ୍ରଭୁ ଯୋଉ ସ୍ଥାନ ଦେଇଛନ୍ତି ସେ ପରିବାରକୁ ତମ ହସ୍ତରେ ଆଶୀର୍ବାଦ କରୁଛି. అతి త్వరలోనే రమేష్ గారి యొక్క సంఘమును సంఖ్యలో విస్తరింపజేయండి. ଅତି ଶୀଘ୍ର ସଂଖ୍ୟାରେ ରମେଶ ପାଷ୍ଟରଙ୍କର ପ୍ରଭୁ ମଣ୍ଡଳୀକୁ ତମେ ବିସ୍ତୀର୍ଣ୍ଣ କର. ఆ చిన్న మందిరం పట్టజాలనన్ని వందల మంది విశ్వాసులను మీరు అనుగ్రహించండి. ସେଇ ଛୋଟ ମନ୍ଦିରଟି ପ୍ରଭୁ ଧରି ନ ପାରିବା ଶହ ଶହ ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କୁ ତମେ ଧରି ଆଣ. అగ్ర కులస్తులు అన్ని కులాల వారు అన్ని మతాల వారు నాయన ఉన్నత స్థానములో ఉన్నవారు కోటీశ్వరులు ధనికులు కార్మికులు అనేకులు ఇక్కడ రక్షణ పొందుటకు సహాయం చేయండి. ଉଚ୍ଚ ବର୍ଗ ସବର୍ଣ୍ଣ ଉଚ୍ଚ ଜାତି ପ୍ରଭୁ ଉଚ୍ଚ ଜ୍ଞାନୀ ମାନେ ସେଇ ପ୍ରକାର ପ୍ରଭୁ ଧନୀ ମାନେ ଉଚ୍ଚ ବର୍ଗର ସମସ୍ତେ ପ୍ରଭୁ ପରିତ୍ରାଣ ପାଇବା ପାଇଁ ତମେ କାର୍ଯ୍ୟ ସମ୍ପନ୍ନ କର. త్వరలోనే సొంతంగా కొనుక్కున్న ఒక విశాల స్థలములో విశాల మందిరం కూడా కట్టుకోవడానికి సహాయం చేయండి. ଯଥାଶୀଘ୍ର କ୍ରୟ କରି ଗୋଟେ ବିସ୍ତୀର୍ଣ୍ଣ ବଡ ବିରାଟ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରିବା ପାଇଁ ସାହାଯ୍ୟ କର. ఓఫిర్ మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి అనేక విభాగముల పరిచర్యలన్నీ కూడా ఒరిస్సా రాష్ట్రానికి వ్యాపించడానికి నిదాసుడు రమేష్ ని మీరు వాడుకోండి. ପ୍ରଭୁ ଓଫିର ମିନିଷ୍ଟ୍ରି ଥିବା ବିଭିନ୍ନ ଅଂଶ ବିଭାଗ ଗୁଡ଼ିକ ମଧ୍ୟ ପରିବ୍ୟାପ୍ତ ହୋଇ ଓଡ଼ିଶାରେ ବିସ୍ତୀର୍ଣ୍ଣ ହେବା ପରେ ତମର ଦାସ ରମେଶଙ୍କୁ ପ୍ରଭୁ ତମେ ବ୍ୟବହାର କର. ఈ 2 రోజులుగా మీరు పంపిన నీ వాక్య వర్తమానం కొరకు నీకు స్తోత్రములు తండ్రి. ଏଇ 2 ଦିନ ପ୍ରଭୁ ତମର ବାକ୍ୟର ପ୍ରଭୁ ପଠେଇଥିବା ତମର ବାକ୍ୟାଂଶ ପାଇଁ ତମ ନାମକୁ ପ୍ରଶଂସା ଧନ୍ୟବାଦ. పరిశుద్ధ రాజా మరలా ఒక్కసారి ఈ ఆఖరి కూటము 4వ కూటములో మీరు మాట్లాడండి తండ్రి. ପବିତ୍ର ରାଜା ଏଇ ଚତୁର୍ଥ ସଭା ଶେଷ ସଭାରେ ପ୍ରଭୁ ତମେ ପୁନର୍ବାର କଥା କୁହ. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది ତମେ మాట్లాడండి. ଯାହା କଥା କହିବା ପାଇଁ ଚାହୁଁଅଛ ତାହା କଥା କୁହ ପିତା. నీ చిత్తము మాకు బయలుపరచండి. ତମର ଇଚ୍ଛା ଆମଠାରେ ପ୍ରଭୁ ପ୍ରକଟ କର. నీ సత్యాన్ని మీరు రుజువుపరచండి. ତମର ସତ୍ୟକୁ ତମେ ପ୍ରମାଣିତ ଦିଅ. రక్షణ లేని వారు రక్షణ పొందుటకు, ପରିତ୍ରାଣ ନଥିବା ବ୍ୟକ୍ତିମାନେ ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହେବା ପାଇଁ, రక్షింపబడిన వారు ఉజ్జీవింపబడుటకు, ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ଲୋକମାନେ ଉଦ୍ଦୀପିତ ହେବା ପାଇଁ నీ వాక్యాగ్ని ద్వారా మమ్మను పునీతపరచండి. ତମର ବାକ୍ୟର ଅଗ୍ନିରେ ଆମମାନଙ୍କୁ ପବିତ୍ରକୃତ କର. నీ పరిశుద్ధాత్మ వర్షాన్ని మాకు ତମର దాయిచేయండి. ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ବୃଷ୍ଟି ଆମମାନଙ୍କୁ ଦିଅ ପିତା. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ଯୀଶୁ ପବିତ୍ର ନାମରେ ପ୍ରଶଂସା କରି ପ୍ରାର୍ଥନା କରୁଅଛୁ ପିତା. ఆమేన్ ఆమేన్. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ମୋର ଅତ୍ୟନ୍ତ ପ୍ରିୟମାନେ, ప్రస్తుతము ఈ భూలోకాన్ని మనం గమనించి చూస్తే ବର୍ତ୍ତମାନ ଏଇ ପୃଥିବୀ ପୃଷ୍ଠକୁ ଆମେ ଲକ୍ଷ୍ୟ କରି ଦେଖିଲେ ఎక్కడ ఎన్నడూ లేనంత గలిబిలి గందరగోళము భూగోళమంతా నిండి ఉన్నది. କେଉଁଠାରେ ମଧ୍ୟ କେଉଁ ପ୍ରକାରେ ମଧ୍ୟ ଏଇ ପ୍ରକାରେ ପୃଥିବୀ ସମଗ୍ରରେ ଏଇ ପ୍ରକାରେ ଛିନ୍ନ ଭିନ୍ନ ବା ଉଦ୍ବିଗ୍ନ ପରିସ୍ଥିତି ଆମେ ଦେଖୁଅଛୁ. వాస్తవానికి మనం భూగోళం మీద నివసిస్తున్నామని ఇంతకాలం అనుకుంటున్నాం. ବର୍ତ୍ତମାନ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ଭାବୁଥିଲୁ ଆମେ ପୃଥିବୀ ପୃଷ୍ଠରେ ବାସ କରୁଛୁ ବୋଲି, కానీ భూగోళం మీద కాదు, କିନ୍ତୁ ଆମେ ପୃଥିବୀ ପୃଷ୍ଠରେ ନୁହେଁ, గందరగోళం మీద నివసిస్తున్నాం. ଆମେ ଉଦ୍ବିଗ୍ନ ବା ବିଚଳିତ ପୃଷ୍ଠରେ ଆମେ ବାସ କରୁଛୁ. అంత గలిబిలిగా ఉంది, కన్ఫ్యూజన్ గా కలవరముతో నిండి ఉంది. ସବୁ ବିଚଳିତ ଉଦ୍ବିଗ୍ନ ଆଉ ଭ୍ରାନ୍ତ ଭାବରେ ହିଁ ଆମେ ବଞ୍ଚୁଛୁ. ఎలా ఉంది భూలోకం అంటే, କେମିତି ଅଛି ଏଇ ପୃଥିବୀ ମାନେ ఎఫెసు పట్టణములో గలిబిలైందట, అలా ఉన్నది ఇప్పటి ఈ భూ ప్రపంచం. ଏଫେସି ନଗରୀ ପୁଣି ସେଠି ଉଦ୍ବିଗ୍ନ ଜାତ ହେଲା, ପୁଣି ସେଇ ପ୍ରକାର ଅଛି ବର୍ତ୍ତମାନ ପୃଥିବୀ ପୃଷ୍ଠ. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయము ପ୍ରେରିତ పుస్తକ 19 పర్ବ 32వ వచనం చూడండి. 32 పదకు ଦେଖନ୍ତୁ. ఆ సభ గలిబిలిగా ఉండెను గనక కొందరు ఈలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలా మందికి తెలియలేదు. ଆଉ ସେତେବେଳେ କେହି କେହି ଏ କଥା କେହି କେହି ସେଇ କଥା କହି ଚିତ୍କାର କରୁଥିବା କାରଣ ସାରା ସଭାଶାଳ ଗଣ୍ଡଗୋଳରେ ପରିପୂର୍ଣ୍ଣ ହେଇଥିଲା. ଆଉ ସେମାନେ ଯେ କାହିଁକି ଏକତ୍ରିତ ହେଇଛନ୍ତି ତା ଅଧିକାଂଶ ଜାଣିନଥିଲେ. అలాగుంది ఇప్పటి భూలోకం. ବର୍ତ୍ତମାନ ଅଛି ସେଇ ପ୍ରକାର ପରିସ୍ଥିତିରେ ପୃଥିବୀ ପୃଷ୍ଠ గలిబిలిగా ఉందట. ପୁରା ଉଦ୍ବିଗ୍ନ ଅଛି.
కొందరు ఇలాగున్నా కొందరు అలాగున్నా కేకలేస్తున్నారు. କେତେ ଜଣ ଏଇପଟରୁ କେତେ ଜଣ ସେପଟରୁ ପୁଣି ଚିତ୍କାର କରୁଛନ୍ତି. అవును 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 అంటాడు ఒకడు, ଜଣେ କହିବ ହଁ 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 ବୋଲିକି, ఒకడు కాదు 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 అంటాడు, ଆଉ ଜଣେ କହିବ ନାହିଁ 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 ବୋଲି, అవును కాదు మనకెందుకురా అంటాడు ఒకడు, ହଁ କି ନାହିଁ କି ଆମ କାହିଁକି ରେ ବୋଲି ଜଣେ କହିବ, కాదని నువ్వు అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలవు అంటాడు ఒకడు, ନାହିଁ ବୋଲି ତମେ କେତେ କାହିଁକି ଏତେ ସୁନିଶ୍ଚିତ ଭାବରେ କହୁଛ ବୋଲି ଜଣେ କହିବ, నా పరిశోధనలో అవునని తేలింది అంటాడు ఒకడు, ମୋର గବେଷଣାରେ ହଁ ବୋଲିକି ଜଣେ କହିବ, నోరు మూసుకోరా నాకంటే ఎక్కువ తెలివి ఉందని అంటాడు ఒకడు, ଆରେ ପାଟି ବନ୍ଦ କରେ ମୋଠୁ ଅଧିକ ଜ୍ଞାନୀ କି ବୋଲି ଆଉ ଜଣେ କହିବ. మొత్తం భూలోకమంతా గలిబిలితో నిండిపోయి ସମସ୍ତ ପୃథ୍వୀ ପୃଷ୍ଠରେ ଏଇ ପ୍ରକାର ବିଚଳିତରେ ପୂର୍ଣ୍ଣ ହେଇଛି. వేదాంత పరంగా చూస్తే ଆଉ ଶାସ୍ତ୍ରାଂଶ ଭାବରେ ଯଦି ଆମେ ଦେଖିବା, ఈ లోకమంతా రకరకాల మత ప్రచారాలతో భిన్న భిన్న విభిన్న అభిప్రాయాలతో నిండిపోయి ଏହି ସମଗ୍ର ଜଗତରେ ବିଭିନ୍ନ ଧର୍ମ ଶିକ୍ଷାରେ ଭିନ୍ନ ଭିନ୍ନ ତତ୍ତ୍ୱ ନେଇକି ଶିକ୍ଷିତ ହେଉଛନ୍ତି. మన దేశంలో ଆମ ଦେଶରେ సనాతన ధర్మము పరిరక్షించాలని ఒక ఉద్యమం బయలుదేరింది. ସନାତନ ଧର୍ମକୁ ରକ୍ଷା କରିବାର ଅଛି ବୋଲି ଗୋଟେ ପ୍ରକାର ଦଳ ବାହାରିଛନ୍ତି. అందులోనే ఉన్న నాయకులు వేరువేరుగా మాట్లాడుతున్నారు. ସେଇଥିରେ ଥିବା ନେତାଗଣ ଭିନ୍ନ ଭିନ୍ନ କଥା କହୁଛନ୍ତି. తమిళనాడు నుండి శ్రీలంక దాకా ఆ రామసేతు అనే ఒక వంతెన ఉన్నది. ଆଉ ତାମିଲନାଡୁରୁ ଆରମ୍ଭ କରିକି ଶ୍ରୀଲଙ୍କା ପର୍ଯ୍ୟନ୍ତ ରାମ ସେତୁ ବୋଲି ଗୋଟେ ବ୍ରିଜ ଟା ଅଛି. అది రామాయణము నిజంగా జరిగిందని నిరూపణ. ସେଟା ରାମାୟଣ ସତରେ ଘଟିଛି ବୋଲି ତାର ସତ୍ୟତାର ପ୍ରମାଣ ପାଇଁ అంటే చాలా సంతోషము, ବହୁତ ଖୁସିର ବିଷୟ. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా సుప్రీంకోర్టులో నేను కేసు వేద్దాం అనుకున్నా. ରାଷ୍ଟ୍ରୀୟ ଖ୍ରୀଷ୍ଟିଆନ ପରିଷଦ ତରଫରୁ ମୁଁ ସୁପ୍ରିମକୋର୍ଟରେ କେସ୍ କରିବା ପାଇଁ ଚାହୁଁଥିଲି. రామసేతు నిజంగా దొరికితే చాలా గొప్ప విషయం కదా. ରାମ ସେତୁ ତ ସତରେ ମିଳିଥିଲେ ମହାନ ବିଷୟ. దాన్ని మన జాతి సంపదగా పరిరక్షించాలి అని నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేద్దాం అనుకున్నా. ତା ଆମର ଜାତୀୟ ସମ୍ପତ୍ତି ଭାବରେ ଘୋଷଣା କରାଯାଉ ବୋଲି ମୁଁ ଲୋକମାନଙ୍କର ବା ପବ୍ଲିକ ଇଣ୍ଟରେଷ୍ଟ ଭାବରେ ଗୋଟେ ଆପିଲ କରିବା ପାଇଁ ଚାହୁଁଥିଲି. కనుక అది ఎప్పుడో రామాయణంలో రాసింది ఆ కోతులు వానరులు గట్టిన వంతెన କେତେବେଳେ କି ରାମାୟଣରେ ଲେଖାଯାଇଛି ସେଇ ମାଙ୍କଡ ମାନେ ବାନ୍ଧିଥିବା ସେ ରାମ ସେତୁ ఇప్పుడు దొరకడం చాలా గొప్ప సంగతి. ବର୍ତ୍ତମାନ ମିଳିବା ବହୁତ ମହାନ ବିଷୟ. భారతీయులమైన మనకందరికి అది గర్వకారణం. ఆ ଭାରତୀୟ ସମଗ୍ର ମାନଙ୍କ ପାଇଁ ସେଟା ଗର୍ବିତ କାରଣ. దాన్ని పరిరక్షించాలి, ତାକୁ ରକ୍ଷା କରିବାର ଅଛି. దానివల్ల బోల్డ్ అంత మనకు రెవెన్యూ వస్తుంది. ତଦ୍ୱାରା ଆମକୁ ବହୁତ ଆଦାୟ ଆସୁଅଛି. మరి ఎంత ప్రాచీనమైంది, ఎప్పుడో త్రేతాయుగము వంతెన. ఆ କେବଳ ତ୍ରେତୟ ଯୁଗର ସେ ଥିବା ସେଇ ସେତୁଟି ఇట్లా మేము పిల్లేద్దామని ଏଇ అనుకుంటుంటే ପ୍ରକାର ଆପିଲ କରିବେ ବୋଲି ଆମେ ଚାହୁଁଥିଲେ. మదన్ గుప్తా గారని ఒక ఆయన వచ్చాడు. ମଦନ ଗୁପ୍ତା ବୋଲି ଜଣେ ବ୍ୟକ୍ତି ଆସିଲେ. ఆయన అన్నాడు ఈ శ్రీలంక అనేది అసలు రావణ లంక కానే కాదన్నాడు. ଆଉ ସେ ଆସି କହିଲେ ଯେ ଶ୍ରୀଲଙ୍କା ଯେ ରାବଣ ଲଙ୍କର ଲଙ୍କା ନୁହେଁ ବୋଲି ସେ କହିଲେ. మరి అది ఎక్కడ ఉంది సార్ ଆଉ ସେଇଟା କୋଉଠି ଅଛି ଆଜ୍ଞା? అని అంటే అది ఇంకెక్కడో మాల్దీవులలో ఉన్నది అన్నాడు. ସେଇଟା ମାଲଦୀପରେ ଅଛି ବୋଲି ସେ କହିଲେ. మరి మాల్దీవులలో రావణ లంక ఉంటే మరి ఇక్కడ ఎందుకు వంతెన కట్టిండు సార్? ଆଉ ମାଲଦୀପରେ ଯଦି ରାବଣଙ୍କର ଲଙ୍କା ଥିଲେ କାହିଁକି ଏଠି ସେ ସେତୁ ବା ସେଇ ଯୋଉ ବ୍ରିଜ ଟା ବାంచନ୍ତି? మొన్న మోడీ గవర్నమెంట్ గారు చెప్పారు, వాళ్ళు గవర్నమెంట్ అధికారులు చెప్పారు. ଆଉ ଏଇ ସମୟରେ ମୋଦିଙ୍କର ସରକାରର ଅଧିକାରୀ ଗଣ କହିଲେ అక్కడ వంతెన ఉన్నదాన్ని ఏం రుజువు ఏం దొరకలేదులే. ସେଇଠି ସେତୁ ଅଛି ବୋଲି କୌଣସି ପ୍ରମାଣ ମିଳି ନାହିଁ. మాకు చాలా నిరాశ కలిగింది. ଆମେ ବହୁତ ନିରାଶ ହେଇଗଲୁ. ఇట్లా అసలు ఒక ధర్మములోనే ఆయన అవునంటాడు, ఈయన కాదంటాడు. ଆଉ ଗୋଟିଏ ଧର୍ମରେ ସେ କହୁଥିବ ହଁ, ଇଏ କହୁଥିବ ନାହିଁ. ఎందుకు ఇలా ఒక అభిప్రాయానికి ఎందుకు రారు? କାହିଁକି ଗୋଟିଏ ଅଭିପ୍ରାୟକୁ ଆସିପାରିବେ ନାହିଁ? సరే వాళ్ళ అభిప్రాయాలు ఎట్లన్నా ఉండని, వాళ్ళ ఇష్టం. ଆଉ ସେମାନଙ୍କର ଅଭିପ୍ରାୟ ଗୁଡ଼ିକ ଛାଡି ଦିଅନ୍ତୁ, ସେମାନଙ୍କର ଇଚ୍ଛା ଯେମିତି ରହିଲେ ମଧ୍ୟ. క్రైస్తవ సమాజాన్ని చూడండి, ବର୍ତ୍ତମାନ ଖ୍ରୀଷ୍ଟିଆନ ସମାଜକୁ ଦେଖନ୍ତୁ. ఎక్కడ లేనంత గలిబిలి ఇక్కడనే ఉంది. କୋଉଠି ନଥିବା ବିଚଳିତ ଏଇଠି ହିଁ ରହିଛି. ఎక్కడ లేని గలిబిలి ఇక్కడ ఉంది. ଯୋଉଠି ନଥିବା ବିଚଳିତ ବିଷୟ ଗୁଡ଼ିକ. ఒకడు శనివారం ప్రార్థన చేయాలంటాడు, ଜଣେ କହିବ ଶନିବାର ଦିନ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି. ఒకడేమో కాదు కాదు ఆదివారం ప్రార్థన చేయాలంటాడు. ଆଉ ଜଣେ କହିବ ନାଇଁ ନାଇଁ ରବିବାର ଦିନ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି. ఒకడేమో అసలు యేసు ప్రభు దేవుడే కాదంటాడు. ଆଉ ଜଣେ କହିବ ନାଇଁ ନାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ପରମେଶ୍ୱର ନୁହନ୍ତି ବୋଲି କହିବ. అరే అదేంటండి, యేసు దేవుడు కాకపోవడం ఏంటండి? ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ପରମେଶ୍ୱର ନାହାନ୍ତି ବୋଲି କାହିଁକି ଆଜ୍ଞା କହୁଛନ୍ତି? నువ్వేం క్రైస్తవుడివి, నువ్వేం సువార్త చెప్తావు? ଆପଣ କି ଖ୍ରୀଷ୍ଟିଆନ, ଆପଣ କି సుసమాచాର କହିବେ? కాదు కాదు, యేసు దేవుని కుమారుడే గాని దేవుడు కాదు అంటే. ନାଇଁ ନାଇଁ ଯୀଶୁ ଈଶ୍ୱରଙ୍କର ପୁତ୍ର ଈଶ୍ୱର ନୁହନ୍ତି ବୋଲି ଆଉ ଜଣେ ଶିକ୍ଷା ଦିଅନ୍ତି. అట్లయితే నువ్వు మనిషి కుమారుడివే గాని మనిషివి కాదు అని నేను చెప్పాను. ଆଉ ତାହେଲେ ତମେ ମଣିଷ పుତ୍ର ମାତ୍ର ତମେ ଈଶ୍ୱରଙ୍କର ପୁତ୍ର ନୁହଁ ବୋଲି ମୁଁ କହିଲି. అట్లా కాదు, మనిషి కుమారుడైతే నేను మనిషి
మనిషే కదా అన్నాడు. ఆ మనుష్ୟର ପୁତ୍ର ମାନେ ମୁଁ ମଣିଷ ନା ବୋଲି କହିଲେ. మరి యేసు దేవుని కుమారుడైతే దేవుడే కదా అన్నాను. ଆଉ ଯୀଶୁ ଈଶ୍ୱରଙ୍କର ପୁତ୍ର ହେଲେ ସେ ଈଶ୍ୱର ନୁହନ୍ତି କି? అది వేరు ఇది వేరు అన్నాడు. ସେଟା ଭିନ୍ନ ଏଇଟା ଭିନ୍ନ କହିଲେ. మరి దేవుడు ఎవరు? ଆଉ ପରମେଶ୍ୱର କିଏ అని అంటే యెహోవాయే దేవుడు. ଆଉ ସଦାପ୍ରଭୁ ଯେ ପରମେଶ୍ୱର. మరి పరిశుద్ధాత్మ ఎవరు? ఆ ପବିତ୍ରାତ୍ମା କିଏ? అంటే అదొక ఎలక్ట్రిసిటీ లాంటి పవర్ అంట. ସେଟା ପୁଣି ଗୋଟେ ବିଦ୍ୟୁତ ପରି ଶକ୍ତି. దేవుడు త్రిత్వం అనే వాళ్ళు కొంతమంది, ପରମେଶ୍ୱର ତ୍ରିଏକ ବୋଲି କହିବା ବ୍ୟକ୍ତି ମାନେ ଆଉ କେତେ ଜଣ? ముగ్గురు దేవుళ్ళు ఎట్లుంటారండి అదంత అబద్ధం అనే వాళ్ళు కొంతమంది. ତିନି ଜଣ ପରମେଶ୍ୱର କଣ ଆଜ୍ଞା ଏଇଟା ମିଛ ବୋଲି ଆଉ ଜଣ କହନ୍ତି. యెహోవాయే దేవుడు అని కొంతమంది, ସଦାପ୍ରଭୁ ଯେ ପରମେଶ୍ୱର ବୋଲି କେତେ ଜଣ କହନ୍ତି. అసలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంతా యేసేనండి, ଆଉ ପିତା ପୁତ୍ର ପବିତ୍ରାତ୍ମା କେବଳ ଯୀଶୁ ଆଜ୍ଞା ବୋଲି ଆଉ କେତେ ଜଣ କହନ୍ତି అని కొంతమంది. ଆଉ କେତେ ଜଣ କହନ୍ତି. పరలోకంలో ఉన్నప్పుడు ఆయన పేరు తండ్రి, ଆଉ ସ୍ୱର୍ଗରେ ଥିବା ସମୟରେ ତାଙ୍କର ନାମ ପିତା. ఆయనే భూమి మీదకి వచ్చినప్పుడు కుమారుడు, ସେ ହିଁ ପୃଥିବୀ ମଧ୍ୟକୁ ଓହ୍ଲାଇ ଆସିବା ସମୟରେ ସେ ପୁତ୍ର. ఆయనే పోయినట్టు పోయి మళ్ళా పరిశుద్ధాత్మగా వచ్చాడు. ସେଇ ପ୍ରଭୁ ଯିବା ପରି ଯାଇକି ସେ ପବିତ୍ରାତ୍ମା ଭାବରେ ଅବତୀର୍ଣ୍ଣ ହେଲେ. అంటే పౌరాణిక డ్రామాలలో ଅର୍ଥାତ୍ ଯୋଉ ପୌରାଣିକ କାହାଣୀ ମାନଙ୍କରେ వాడు అట్లా పోయినట్టు పోయి మీసం అతికించుకొని వచ్చి వేరే పాత్ర నటిస్తాడు. ସେମାନେ କଣ କରିବେ, ସେଠି ଗୋଟେ ବିଷୟବସ୍ତୁକୁ ଅଭିନୟ କରିକି ତାପରେ ନିଶଜା କରିକି ଆଉ ଗୋଟେ ପାତ୍ରରେ ଅଭିନୟ କରିବେ. కిరీటం తీసేసి మీసం అతికించుకొని ఉలిపిరికాయ ఏదో పెట్టుకునేసరికి వేరే పాత్ర. ଆଉ ମୁକୁଟ କାଢି ଦେଇକି ସେମାନେ ନିଶ ଲଗେଇକି ଆହୁରି କେଶ ଲଗେଇକି ଭିନ୍ନ ପାତ୍ର ସେମାନେ ଅଭିନୟ କରିବେ. అట్లా దేవుడు ఒకప్పుడు తండ్రి వేషం వేశాడు, తర్వాత కుమారుడు వేషం వేశాడు, తర్వాత పరిశుద్ధాత్మ వేషం. ପରମେଶ୍ୱର ମଧ୍ୟ ପିତାଙ୍କ ସଦୃଶ୍ୟରେ ତାପରେ ପୁତ୍ରଙ୍କ ସଦୃଶ୍ୟରେ ପବିତ୍ରାତ୍ମାଙ୍କ ସଦୃଶ୍ୟରେ କାର୍ଯ୍ୟ କରିଛନ୍ତି. అట్లానా? ସେଇ ପ୍ରକାର କି మరైతే యేసు బాప్తిస్మం పొందినప్పుడు ଆଉ ଯୀଶୁ ଡୁବନ ପ୍ରାପ୍ତ ହେବା ସମୟରେ ఆకాశము నుండి మాట్లాడినోడెవడు? ଆଉ ଆକାଶର ଉର୍ଦ୍ଧ୍ୱରୁ କିଏ କଥା ହେଲେ? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని అక్కడి నుంచి మాట్లాడింది ఎవరు? ଇଏ ଆମର ପ୍ରିୟ ପୁତ୍ର, ୟାଙ୍କଠାରେ ଆମର ପରମ ସନ୍ତୋଷ ବୋଲି ସେଇଠାରୁ କିଏ କଥା ହେଇଛନ୍ତି? నీ తాత మాట్లాడి అక్కడి నుంచి. ତମର ଅଜା କଥା ହେଇଛନ୍ତି କି? అక్కడ ఎవరో ఉన్నారు కదా. ସେଠି କିଏ ଜଣେ ଅଛନ୍ତି? అంటే అట్లాంటి ప్రశ్నలు అడగకూడదు. ଆଉ ସେଇ ପ୍ରକାର ପ୍ରଶ୍ନ ପଚାରନ୍ତୁ ନାହିଁ. ఎందుకు అడగకూడదు? କାହିଁକି ପଚାରନ୍ତୁ ନାହିଁ? అంటే నాకు తెలియదు కాబట్టి నువ్వు అడగొద్దు. ଯେହେତୁ ମୁଁ ଜାଣିନି ତେଣୁ ପଚାରନ୍ତୁ ନାହିଁ. అరే ఏం మనిషిరా నువ్వు, దేవుని సంఘాన్ని గలిబిలి చేస్తున్నావు. ଆଉ କି ମଣିଷରେ ତୁ ଈଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀକୁ ତୁ ବିଚଳିତ କରିଦଉଛୁ. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా ఆయన ప్రార్థన చేశాడు. ଜନ ସୁସମାଚାର 17 ପର୍ବ ସମଗ୍ରରେ ସେ ପ୍ରାର୍ଥନା କରିଛନ୍ତି. తండ్రి నీ దగ్గర నుంచి భూమి మీదకి వచ్చాను, ପିତା ତମ ନିକଟରୁ ପୃଥିବୀ ମଧ୍ୟକୁ ମୁଁ ଆସିଅଛି, మళ్ళా పని ముగించి నీ దగ్గరకు వచ్చేస్తున్నా. ପୁନର୍ବାର କାର୍ଯ୍ୟ ସମାପ୍ତ କରି ତମ ନିକଟକୁ ଯାଉଅଛି. ఎవరితో మాట్లాడాడు? କାହା ସହିତ କଥା ହେଲେ? డ్రామాలు చేశాడా యేసయ్య? ପ୍ରଭୁ ଯୀଶୁ ଡ୍ରାମା କରିଛନ୍ତି କି? రూపాంతర కొండ మీద తండ్రి మాట్లాడాడు. ଆଉ ରୂପାନ୍ତରିତ ପର୍ବତ ଉପରେ ପିତା କଥା ହେଲେ. ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన మాట వినండి అన్నాడు. ଇଏ ଆମର ପ୍ରିୟ ପୁତ୍ର, ୟାଙ୍କ କଥା ଶ୍ରବଣ କର. మరి అక్కడ ఒక ఆయన ఇక్కడ ఒక ఆయన కనబడుతున్న తర్వాత ଆଉ ସେଇଠି ଜଣେ ବ୍ୟକ୍ତି ଏଇଠି ଜଣେ ବ୍ୟକ୍ତି ଦେଖାଯାଉଥିବା ସମୟରେ తండ్రే మేకప్ మార్చుకొని కుమారుడు వచ్చినాడు ఎట్లా చెప్తున్నావు? ଆଉ ପିତା ହିଁ ମେକଅପ୍ ପରିବର୍ତ୍ତନ କରିକି పుତ୍ର ଭାବରେ ଆସିଛନ୍ତି ବୋଲି କେମିତି ଆପଣ କହୁଛନ୍ତି? వాడికి త్రిత్వం అనేది అర్థం కాలేదు. ସେମାନେ ତ୍ରିଏକ ବୋଲି ବା ବିଶେଷ ସେମାନେ ବୁଝନ୍ତି ନାହିଁ. అది అర్థం కావడానికి దేవుడు మొట్టమొదటిసారి భూలోక చరిత్రలో రాయించిన గ్రంథం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఓఫిర్ పబ్లికేషన్స్ బుక్ అక్కడ ఉంది. అక్కడ ଆଉ ସେଇ ପ୍ରକାର ବିଷୟବସ୍ତୁକୁ ବୁଝିବା ପାଇଁ ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ଶାସ୍ତ୍ରରୁ ଓଫିର ପୁସ୍ତକରୁ ପ୍ରଥମ ଲେଖାଯାଇଥିବା ଗ୍ରନ୍ଥଟି ସେଇ ପୁସ୍ତକ ସାଲରେ ଅଛି. తెలుగు వస్తే ఆ పుస్తకం కొనుక్కి చదవండి. ଆଉ ତେଲୁଗୁ ଯଦି ଜାଣିଲେ ସେ ପୁସ୍ତକ କିଣି ନିଅନ୍ତୁ. తెలుగు రాకపోతే ఇంగ్లీష్ లో కూడా ఉంది. ଆଉ ତେଲୁଗୁ ନ ଜାଣିଲେ ଇଂଲିଶରେ ମଧ୍ୟ ଅନୁବାଦିତ ହେଇକି ଅଛି. ఈజ్ గాడ్ ఎ ట్రినిటీ అనే బుక్. ଆଉ ପରମେଶ୍ୱର କଣ ତ୍ରିଏକ ପରମେଶ୍ୱର, ఈజ్ గాడ్ ఈజ్ ట్రినిటీ ବୋଲି ବହି అమెరికాలో జులాన్ ప్రెస్ వాళ్ళు దాన్ని ప్రింట్ చేశారు. ଆମେରିକାରେ ଜୁଲାନ ପ୍ରେସ ବାଲା ସେମାନେ ପ୍ରିଣ୍ଟିଂ କରିଛନ୍ତି. తేట తెల్లం అవుతుంది దేవుడు త్రియేకుడు. ଆଉ ବହୁତ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ପରମେଶ୍ୱର ହଉଛନ୍ତି ତ୍ରିଏକ. కానీ ఒప్పుకోరు చాలా మంది. କିନ୍ତୁ ଅନେକ ରାଜି ହେବେ ନାହିଁ. యూనిటేరియన్స్ అనే వాళ్ళు త్రిత్వాన్ని ఒప్పుకోరు. ଆଉ ୟୁନିଟେରିଆନ ବୋଲିବା ଗୋଟେ ସଂସ୍ଥା ଲୋକମାନେ ସେମାନେ ତ୍ରିଏକ ପରମେଶ୍ୱର ରାଜି ହେବେ ନାହିଁ. విలియం బ్రెన్హామ్ శిష్యులు త్రిత్వాన్ని ఒప్పుకోరు. విలియం బ్రెన్హామ్ଙ୍କର ଶିଷ୍ୟମାନେ ସେମାନେ ମଧ୍ୟ ତ୍ରିଏକ ପରମେଶ୍ୱରକୁ ବିଶ୍ୱାସ କରିବେନି. యెహోవా సాక్షులు త్రిత్వాన్ని ଆଉ ఒప్పుకోరు. ଯెହୋవా ସାକ୍ଷୀମାନେ ସେମାନେ ମଧ୍ୟ ତ୍ରିଏକକୁ ବିଶ୍ୱାସ କରିବେ ନାହିଁ. కానీ త్రిత్వం అనేది బైబిల్లో ఉన్న ఒక సత్యం. କିନ୍ତୁ ତ୍ରିଏକ ବୋଲିବାଟା ବାଇବଲରେ ଥିବା ଗୋଟେ ସତ୍ୟ. దేవుడి త్రిత్వమే, ଈଶ୍ୱର ମଧ୍ୟ ତ୍ରିଏକ, మనిషి త్రిత్వమే. ମଣିଷ ମଧ୍ୟ ତ୍ରିଏକ. ఎంత తేటగా కనబడుతున్నా ଏତେ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଦେଖାଗଲେ ମଧ୍ୟ కొందరు ఈలాగున కొందరు అలాగున కేకలు 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 వేస్తున్నారు. କେତେ ଜଣ ଏଇପଟରୁ କେତେ ଜଣ ସେଇପଟରେ ସେଇ ପ୍ରକାର ପାଟି ଚିତ୍କାର କରୁଛନ୍ତି. ఇంకొక డినామినేషన్ వస్తుంది. ଆଉ ଗୋଟେ ଡିନାମିନେସନ ଆସିବ. ఇదంతా ముఖ్యం కాదు బ్రదర్. ଏଇଟା ସବୁ ମୁଖ୍ୟ ନୁହେଁ ଭାଇ.
ముందు ఆ వాయిద్యాలు తీసి అవతల పారేయాలంట. ପ୍ରଥମେ ସେ ବାଦ୍ୟ କାଢିକି ସେପଟେ ପକେଇ ଦିଅ. అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు, ସେମାନେ ଚର୍ଚ୍ଚ ଅଫ୍ କ୍ରାଇଷ୍ଟ ମାରିଲେ, వారికి మా నమస్కారాలు. ସେମାନଙ୍କୁ ଆମମାନଙ୍କର ଜୁଆର. అది వద్దు, వాయిద్యాలు వాయిస్తే నరకానికి పోతాం అంటారు వాళ్ళ సిద్ధాంతం. ବାଦ୍ୟ ବଜେଇଲେ ନରକକୁ ପଳେଇବ ବୋଲି ସେମାନଙ୍କର సిద్ధాంత ସେଇଟା. వాయిద్యాలు వాయించేది అది ప్రాబ్లం కాదు, ముందు నువ్వు నగలు వేసుకున్నావు కనుక, బంగారం వేసుకున్నావు కనుక నువ్వు నరకానికి పోతావు అంటారు. ଆଉ ବାଦ୍ୟ ବଜେଇଲେ ତ ଅସୁବିଧା ନାହିଁ ଯେ ତୁ ସୁନା ପିନ୍ଧୁଛୁ ତୁ ତ ନରକକୁ ପଳେଇବ ବୋଲି କହିବେ పెంతెకోస్తు వారు. పెంతెకోస్తు ଲୋକମାନେ. ఇక ఒక సిద్ధాంతం కాదు, రకరకాలు. ଆଉ ଗୋଟିଏ సిద్ధాంత ନୁହେଁ, ଭିନ୍ନ ଭିନ୍ନ సిద్ధాంత. తర్వాత ఒక జోసెఫ్ స్మిత్ అని ఒక ప్రవక్త బయలుదేరాడు అమెరికాలో. ତାପରେ ଜୋସେଫ୍ ସ୍ମିଥ୍ ବୋଲି ଆମେରିକାରେ ଜଣେ ଭାବବାଦୀ ବାହାରିଲେ. ఆయన ఒక డినామినేషన్ స్థాపించారు. ସେ ଗୋଟେ ଡିନାମିନେସନ ଟାକୁ ସ୍ଥାପନ କଲେ. లాటర్ డే సెయింట్స్, ଆଉ ଶେଷ ଦିନ ମାନଙ୍କର ପବିତ୍ର ଗଣ, అంత్య దినాల పరిశుద్ధుల సంఘం అట. ଶେଷ ଦିନ ମାନଙ୍କର ପବିତ୍ର ଗଣର ମଣ୍ଡଳୀ. దాన్నే మార్మోనిజం అంటారు. ତାକୁ ମର୍ମନିଜମ ବୋଲି କୁହନ୍ତି. వాళ్ళకు గొప్ప ప్రత్యక్షత వచ్చిందట. ସେମାନଙ୍କୁ ପୁଣି ମହାନ ପ୍ରକାଶନ କଣ ପାଇଲେ ପୁଣି. తండ్రి అయిన దేవుడు అంటే ఎవడో కాదు, ఆదామే అట. ପିତା ପରମେଶ୍ୱର ଆଉ କିଏ ନୁହନ୍ତି, ଆଦାମ. ପୁଣି వాందో గందరగోళము, ସେମାନଙ୍କର ଗୋଟେ ବିଚଳିତ ବିଷୟ. నాకు ఒకడు దొరికాడు మార్మోనిజం. ఆయన ଜଣେ ମର୍ମନିଜମ ବ୍ୟକ୍ତି ମତେ ମିଳିଲା. ఆదామే తండ్రి దేవుడు సారని చెబుతున్నాడు నాకు. ఆదమ హి పితా పరమేశ్వర సార్ బోలి కହୁచి సే. నేనన్నాను మరి ఆ ఆదామును మట్టితో చేసిన దేవుడు తాత అయిన దేవుడా? ఆ ఆదమకు సే మట్టిరే కిଏ నిర్మాణ కలే ତାଙ୍କର ଅଜା ପରମେଶ୍ୱର କି? అరే నాకు ఈ ఐడియా రాలేదు సార్ అంటున్నాడు. ଆଜ୍ଞା ମତେ ଏଇ ଚିନ୍ତାଧାରା ଆସିନଥିଲା. అరే ఏం తలకాయరనేది, ఏం ఐడియా రండి. అరే କି ମୁଣ୍ଡ ତୋର, କି ଚିନ୍ତାରେ ତୋର, ఏం ఆలోచన విధానము, କେଉଁ ପ୍ରକାର ଭାବନାର ଚିନ୍ତା. తిక్కలు కూడా దేవుడు వచ్చి మట్టితో మనిషిని చేసి ఉఫ్ అని ఊదితే వాడు బతికాడు. ପାଗଳ ପରମେଶ୍ୱର ଆସି ମାଟିରେ ମଣିଷକୁ ନିର୍ମାଣ କରି ତାଙ୍କ ନାସିକାରନ୍ଧ୍ରରେ ଫୁଙ୍କିଲେ ସେ ମଣିଷ ହେଲା. ఆదాము తండ్రి దేవుడు అంటావు, మరి చేసినోడు ఎవడు? ఆదమకు పితా పరమేశ్వర కହୁଛୁ, ଆଉ କିଏ ନିର୍ମାଣ କଲେ ସେ କିଏ? ఎవడికి వాడే నేనే పండితుడు అనుకుంటాడు. ଆଉ ଯାହାକୁ ସେ ନିଜକୁ ପଣ୍ଡିତ ବୋଲି ମନେ କରନ୍ତି. పాపం వేరే ధర్మములో ఉన్న గలిబిలి మనం మాట్లాడుకున్నాం. ଆଉ ବର୍ତ୍ତମାନ ପର୍ଯ୍ୟନ୍ତ ଅନ୍ୟ ଧର୍ମ ବା ଅନ୍ୟ ଧର୍ମ ମାନଙ୍କର ଥିବା ବିଚଳିତ ବିଷୟ ଆମେ ଦେଖିଥିଲୁ. వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారు. ସେମାନଙ୍କର ବାଧା କଣ ସେମାନେ ପାଇବେ. క్రైస్తవుల్లో కూడా బోల్డ్ అంత గందరగోళం ఉంది. ଆଉ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ମଧ୍ୟ ଅନେକ ବିଚଳିତ ବିଷୟ ଗୁଡିକ ରହିଛି. కొందరు ఇలాగునా కొందరు అలాగునా కేకలు వేయుచున్నందున, କେତେ ଜଣ ଏଇ ପ୍ରକାରେ କେତେ ଜଣ ସେଇ ପ୍ରକାରେ ପାଟି ଚିତ୍କାର କରୁଥିବାରୁ ఒకడు అడుగుతున్నాడు, ଜଣେ పଚାରୁଛି, అసలు ఈ మీటింగ్ ఎందుకు జరుగుతుంది సార్? ଆଜ୍ଞା ଏଇ ସଭାଟା କାହିଁକି ହଉଛି ଆଜ୍ଞା ବୋଲି పଚାରୁଛି. తామెందుకు కూడుకొనిరో అర్థం కాలేదు. ସେମାନେ କାହିଁକି ଏକତ୍ରିତ ହେଇଛନ୍ତି ସେଇଟା ମଧ୍ୟ ବୁଝୁନାହାନ୍ତି. అన్ని మతాలలో ఈ గందరగోళం ఉంది. ସବୁ ଧର୍ମରେ ଏଇ ବିଚଳିତ ବିଷୟ ଗୁଡିକ ରହିଛି. కాబట్టి ఇంకొకరు బయలుదేరారు. ଆଉ କେତେ ଜଣ ବାହାରିଲେ, దేవుడు లేడు అని. ଈଶ୍ୱର ନାହାନ୍ତି ବୋଲି. దేవుడు అనేవాడు ఉంటే వాడు వచ్చి తన బిడ్డలకు ఇది నేనంటే ఇదిరా అని స్పష్టంగా చెప్పుకోలేడా? ఆ పరమేశ్వర ଥିଲେ କଣ ସେ ଆସିକି ନିଜ ପିଲାଙ୍କୁ ବାବୁ ରେ ମୁଁ ଏଟାରେ ବୋଲିକି ନିଜେ କଣ କହିପାରିବେନି କି? దేవుడు ఉన్నాడనేదంతా వ్యర్థ ప్రేలాపన అంటారు వాళ్ళు. ఆ పరమేశ్వର ଅଛନ୍ତି ବୋଲି ବା ବିଷୟକୁ ସେଟା ବ୍ୟର୍ଥ ବାର୍ତ୍ତାଳାପ ବୋଲି କହନ୍ତି. దేవుడు ఎక్కడున్నాడండి? ପରମେଶ୍ୱର କେଉଁଠି ଅଛନ୍ତି ଆଜ୍ଞା? దేవుడు ఉంటే ପରମେଶ୍ୱର ଥିଲେ ఆయనకున్న లక్షణాలు ఏంటి? ତାଙ୍କର ଗୁଣ ଗୁଡିକ କଣ? ఆయన సర్వాంతర్యామి, ସେ ସର୍ବନ୍ତର୍ଯ୍ୟାମୀ, బాగానే ఉంది, ଭଲ ଅଛି, అంతటా ఉన్నాడు కదా. ସେ ସର୍ବବ୍ୟାପୀ. ఒక దుర్మార్గుడు 6 ఏళ్ల పాపను మానభంగం చేసి చంపేశాడు. ଗୋଟେ ଦୁଷ୍ଟ ଲୋକଟି 6 ବର୍ଷର ଝିଅକୁ ଦୁଷ୍କର୍ମ କରି ମାରି ଦେଇଛି. అక్కడ ఆ గదిలో దేవుడు ఉన్నాడా లేడా? ସେଇ କୋଠରରେ ଈଶ୍ୱର ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ନା ନାଇଁ? మరి ఏం చేస్తున్నాడు? ఈగలు తోలుకుంటున్నాడు. ఆ ପରମେଶ୍ୱର କଣ ସେଇ ମାଛି గుడిକୁ గొడవుଥିଲେ କି? అసలు ఏమన్నా ఆయనకు న్యాయం ఉందా? ଆଉ ସେଠି ତାଙ୍କର ନ୍ୟାୟ ଅଛି କି? ఒక 6 ఏళ్ల పాపను మానభంగం చేసే గదిలో నువ్వే ఉంటే ఊరుకుంటావా? ଆଉ 6 ବର୍ଷର ଝିଅକୁ ଦୁଷ୍କର୍ମ କରୁଥିଲେ, ଆପଣ ସେଠି ଥିଲେ, ଆପଣ ସମ୍ଭାଳିବେ କି? ରହିବେ କି ଚୁପଚାପ? ఆపడానికి ప్రయత్నించవా? ଆପଣ ରଖିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରିବେନି କି? ఏంట్రా విధవా ఏం పని చేస్తున్నావు అని చెప్పి దౌడబో కిరగొడతా నేనైతే. ଆରେ ମୂର୍ଖ କଣ କରୁଛୁ ରେ ବୋଲିକି ତାର ଗାଲଟା ଫଟେଇଥାନ୍ତି. వాడు ఆ పని చేస్తుంటే నువ్వు కిటికీలను బయట చూసి పర్లే వాడు చేసుకొని నాకెందుకు అని ఉంటావు నువ్వు? ସେ ଦୁଷ୍କର୍ମ କରୁଥିଲେ, ଆପଣ ଝରକାରୁ ଦେଖିକି ତାର କାମ ସେ କରୁ ବୋଲି ଆପଣ ଚୁପଚାପ ରହିବେ କି? కర్ర తీసుకొని వాడిని బుర్ర పగలు కొడతాను. ବାଡି ନେଇକି ତାର ମୁଣ୍ଡ ଫଟେଇବେ. ఏంట్రా బద్మాష, పసిపాపం మీద ఏంట్రా అఘాయిత్యం చేస్తున్నావు విధవా? ଏ ପ୍ରକାର ଦୁଷ୍କର୍ମ କଣ କରୁଛୁ ରେ ଦୁଷ୍ଟ ବୋଲିକି କହିବେ. అది నా మనస్తత్వం. ଏଇଟା ମୋର ମନ. మరి ఆ సర్వవ్యాపి సర్వశక్తి మంత్రుడికి ఆ మాత్రం దయ లేదా? ସେ ସର୍ବବ୍ୟାପୀ ସର୍ବନ୍ତର୍ଯ୍ୟାମୀ କଣ ସେଇ ପ୍ରକାର ଦୟା କରିବେନି କି? అసలు లేడు, ସେ ନାହାନ୍ତି. ఉంటే ఈ దుష్కార్యాలు ఎట్లా జరుగుతాయి? ଥିଲେ ଏଇ ଦୁଷ୍କର୍ମ କେମିତି ଘଟିବ?
ఎంతమంది అమాయకులు అన్యాయం అయిపోతున్నారు, କେତେ ଜଣ ଅମାୟକ ଏଇ ପ୍ରକାର ନଷ୍ଟ ହଉଛନ୍ତି, బీదలను దోచుకుంటున్నారు. ଗରିବ ମାନଙ୍କୁ ଲୁଣ୍ଠନ କରୁଛନ୍ତି. మన దేశంలో ଆମ ଦେଶରେ ప్రతి 20 నిమిషాలకు ఒక అమ్మాయి మానభంగం అయిపోతుంది. ପ୍ରତ୍ୟେକ 20 ମିନିଟକୁ ଗୋଟିଏ ଝିଅ ସେ ଦୁଷ୍କର୍ମରେ ଶିକାର ହଉଛନ୍ତି. మీ సర్వవ్యాపి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? ତମର ସର୍ବବ୍ୟାପୀ ପରମେଶ୍ୱର କଣ କରୁଛନ୍ତି? పాప ముసలుడై ఏం చేత కాక మంచాన పడ్డాడు మీ దేవుడు? ଆଉ ବୁଢା ହେଇକି କଣ ଖଟିଆରେ ପଡି ରହିଛନ୍ତି କି ତମ ପରମେଶ୍ୱର? బతుకున్నాడా చచ్చిపోయాడా? ବଞ୍ଚିକି ଅଛନ୍ତି ନା ମରି ଯାଇକି ଅଛନ୍ତି? అరే ఎందుకయా లేనిపోని మూఢనమ్మకాలు? ଆରେ କାହିଁକି ରେ ଏଇ ପ୍ରକାର ଅନ୍ଧବିଶ୍ୱାସ ଗୁଡିକ? దేవుడు లేడు, ఏం లేడు, ପରମେଶ୍ୱର ନାହାନ୍ତି, କିଛି ନାହିଁ, మనిషి ఉన్నాడు అంతే. ମଣିଷ ମାତ୍ର ଅଛି. ఈ కనబడే ఈ లోకము, కనబడే మనిషి, జీవరాశులు తప్ప అవతల ఇంకేమీ లేదు ଦେଖାଯାଉଥିବା ମଣିଷ, ଦେଖାଯାଉଥିବା ଜୀବଜନ୍ତୁ ଛଡା ଆଉ ସେପଟେ କିଛି ନାହିଁ అని బలంగా నాస్తికవాదాన్ని వినిపిస్తున్నారు. ଆଉ ବଳବାନ ଭାବରେ ନାସ୍ତିକ ଚିନ୍ତାଧାରା କେତେ ଜଣ ଶୁଣାଇବେ? దేవుడు లేడు 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 అంటున్నాం కదా. ଈଶ୍ୱର ନାହାନ୍ତି 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 ବୋଲି କହୁଛନ୍ତି ନା? ఒకవేళ ఉంటే ଯଦି ଥିଲେ ఒక్కసారి వచ్చి నిలబడితే అయిపోతుంది కదా. ଥରେ ଆସିକି ଠିଆ ହେଇଯିବ ନା? ఆకాశంలో అందరికి కనపడి ଆଉ ସ୍ୱର୍ଗରେ ସମସ୍ତଙ୍କୁ ଦେଖାଯାଏ, ఒరే బుద్ధిహీనులారా నేనే రా దేవుణ్ణి, మొత్తం చేసింది నేనే ଆରେ ମୂର୍ଖ ମୁଁ ହିଁ ପରମେଶ୍ୱର, ସବୁ ସୃଷ୍ଟି କରିଛି ମୁଁ ହିଁ అని బయలుపరుచుకుంటే బాగుంటుంది కదా. ବୋଲି ନିଜକୁ ପ୍ରକାଶ କଲେ ଭଲ ହେଇଥାନ୍ତା ନା? మా ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ଆମ ଘରେ ପିଲାମାନେ ଅଛନ୍ତି ବୋଲି ଭାବନ୍ତୁ, నేను బయట ఉన్నా, ମୁଁ ବାହାରେ ଅଛି, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ସେମାନେ କଥାବାର୍ତ୍ତା କରିବେ, నాన్న లేడు నాన్న లేడు నాన్న లేడని. ଆଉ ବାପା ନାହାନ୍ତି ବାପା ନାହାନ୍ତି ବାପା ନାହାନ୍ତି ବୋଲି କଥା ହଉଛନ୍ତି. నేను కాసేపు బయట నిలబడి వింటున్నా, ତାପରେ ବାହାରେ ଥାଇକି ମୁଁ ଶୁଣୁଛି, కాసేపు అయినాక నాకు బాధ అనిపించదా? ତାପରେ କିଛି ସମୟ ପରେ ମତେ ଦୁଃଖ ଲାଗିବନି କି? నా పిల్లలే నాన్న లేడు అంటున్నారు, ମୋ ପିଲାମାନେ ହିଁ ବାପା ନାହାନ୍ତି ବାପା ନାହାନ୍ତି ବାପା నాହାନ୍ତି କହୁଛନ୍ତି. నేను ఆ గది లోపల పోయి నేను లేకపోవడం ఏంట్రా వెధవా, నేను ఉన్నాను కదా అని అననా? ସେଇ କୋଠରୀ ଭିତରକୁ ଯାଇକି କଣରେ ମୁଁ ନାହିଁ କିରେ ମୂର୍ଖ ମାନେ, ମୁଁ ବାପା ନୁହେଁ କିରେ ବୋଲି କହିବିନି କି? మరి వేల సంవత్సరాల నుండి ఆయన ఎందుకు రావట్లేదు? ଆଉ ହଜାର ହଜାର ବର୍ଷରୁ କାହିଁକି ସେ ଆସୁନାହାନ୍ତି? హిందువులు దేవుడు ఉన్నాడు అంటారు, ଆଉ ହିନ୍ଦୁ ମାନେ କହନ୍ତି ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲି, ముస్లింలు దేవుడు ఉన్నాడు ମୁସଲିମ అంటారు, ମାନେ ମଧ୍ୟ କହନ୍ତି ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲି, క్రైస్తవులు దేవుడు ఉన్నాడు అంటారు. ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନେ ମଧ୍ୟ କହନ୍ତି పరమేశ్వର ଅଛନ୍ତି ବୋଲି, అలా ఒకళ్ళకొకళ్ళకు పడదు. ଆଉ ଜଣକୁ ଜଣକୁ ପଡିବ ନାହିଁ. దేవుని పేరు మీద హత్యలు, ଈଶ୍ୱରଙ୍କ ନାମରେ ହତ୍ୟା କରିବା, దేవుని పేరు మీద ద్వేషించుకోవడాలు, ଈଶ୍ୱରଙ୍କ ନାମରେ ଘୃଣା କରିବା, దేవుని పేరు మీద మానభంగాలు, ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କ ନାମରେ ଦୁଷ୍କର୍ମ କରିବା. సమాజం అంతా గలిబిలిగా ఉంది, ସମାଜ ପୁରା ବିଚଳିତ ବା ପରିସ୍ଥିତିରେ ଅଛି, గందరగోళంగా ఉంది, ଆଉ ଉଦ୍ବିଗ୍ନ ବା ବିଚଳିତ ପରିସ୍ଥିତିରେ ଅଛି. దీనికి పరిష్కారం ఏంటి? ୟାର ସମାଧାନ କଣ? తర్కము చేయొచ్చు, ଯୁକ୍ତି ତର୍କ କରିପାରିବା, వాదము చేయొచ్చు, ବାଦ ବିବାଦ କରିପାରିବା, వాదించి నిరూపించొచ్చు. ଆଉ ସେମାନଙ୍କ ସହିତ ଯୁକ୍ତି କରି ପ୍ରମାଣ ଦେଇପାରିବା. దేవుడున్నాడు అని నేను నిరూపిస్తా. ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲି ମୁଁ ପ୍ରମାଣ ଦେବି. కొన్ని వాదములు, କେତୋଟି ବାଦ ବିବାଦ, దేవుడు యేసేనని కూడా నిరూపిస్తాను, ଆଉ ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ସେ ଯୀଶୁ ହିଁ ବୋଲି ମଧ୍ୟ ମୁଁ ପ୍ରମାଣ ଦେବି. కానీ వాదిస్తే మరి అవతలోడు ఒప్పుకుంటాడా? ଆଉ ଯୁକ୍ତି କଲେ ସେପଟର ଲୋକମାନେ କଣ ରାଜି ହେବେ କି? ఉదాహరణకు, ଉଦାହରଣ ସ୍ୱରୂପ, దేవుడు ఉన్నాడు బాబు, ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ରେ ବାବୁ, దేవుడు లేకపోతే ఈ సృష్టి జాలము జీవజాలం ఎట్లా వచ్చింది? ଆଉ ପରମେଶ୍ୱର ନଥିଲେ ଏ ସୃଷ୍ଟିର ଆଉ ସେଇ ପ୍ରକାର ଜୀବଜନ୍ତୁ କେମିତି ଆସିଲେ? దేవుడు ఉన్నాడు కనుకనే ఇవన్నీ వచ్చినాయి. ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲି ଏଇ ସବୁ ଆସିଲା. కుమ్మరోడు ఉన్నాడు కనుకనే కుండ తయారైంది. କୁମ୍ଭାର ଥିବାରୁ ହାଣ୍ଡି ଗୁଡ଼ିକ ଆସିଲା. మా ఊర్లో చాలా కుండలు ఉన్నాయి కానీ కుమ్మరోడు అనేవాడు లేనే లేడు. ଆମ ଗାଁରେ ବହୁତ ହାଣ୍ଡି ଅଛି କିନ୍ତୁ କୁମ୍ଭାର ବୋଲିବା ବ୍ୟକ୍ତି କେହି ନାହାନ୍ତି. అది ఎలా సాధ్యము? ଏଇଟା କେମିତି ସମ୍ଭବ? ఏ వస్తువైనా దానంతటదే తయారవుతుంది. କୌଣସି ବସ୍ତୁ ଆପେ ନିଜକୁ ନିଜେ କଣ ତିଆରି ହେଇଯିବ କି? ఈ మొబైల్ దానంతటదే తయారవుతుంది. ମୋବାଇଲ ଟା ଆପେ ନିଜକୁ ନିଜେ ପ୍ରସ୍ତୁତ ହେଇଯିବ କି? ఎవరో దాన్ని ప్లాన్ చేసి డిజైన్ చేసి చక్కగా దాన్ని తయారు చేశాడు కదా. ଆକୁ କିଏ କି ଗୋଟେ ପ୍ଲାନ୍ କରିକି ଡିଜାଇନ କରିକି ଠିକ ଭାବରେ ଆକୁ ନିର୍ମାଣ କରିଛନ୍ତି. నీ కాలుకున్న చెప్పు కూడా సొంతగా తయారు కాదు. ଆପଣଙ୍କ ପାଦକୁ ଥିବା ଚପଲ ମଧ୍ୟ ନିଜେ ଆପେ ତିଆରି ହବନି. నువ్వు వేసుకున్న షర్ట్ బట్టలు కూడా సొంతగా తయారు కావు. ଆପଣ ପିନ୍ଧିଥିବା ବସ୍ତ୍ର ସାର୍ଟ ମଧ୍ୟ ସେଟା ଆପେ ତିଆରି ହବନି. ఒక జ్ఞానము కలిగిన వ్యక్తి వాటిని తయారు చేస్తాడు. ଗୋଟେ ଜ୍ଞାନୀ ଯୁକ୍ତ ବ୍ୟକ୍ତି ସେ ସବୁ ନିର୍ମାଣ କରିବ. ఈ విశ్వము, ప్రపంచము, జీవకోటి, ప్రాణికోటి అంతా ఒక జ్ఞానవంతుడు తయారు చేశాడు. ଏଇ ବିଶ୍ୱ, ଏଇ ଜଗତ, ଏଇ ପ୍ରାଣୀ ଗୁଡ଼ିକ ଜଗତ ମଧ୍ୟ ଜଣେ ଜ୍ଞାନୀବାନ ବ୍ୟକ୍ତି ଏଇଟାକୁ ନିର୍ମାଣ କରିଛନ୍ତି. ఈ గడియారం ఉంది, ଏଇ ଘଣ୍ଟାଟି ଅଛି, ఇది సొంతగానే తయారైందంటే మీరు నమ్ముతారు? ଏଇଟା ଆପେ ଆପେ ତିଆରି ହେଇଯାଇଛି ବୋଲି ଆପଣ ମାନେ ବିଶ୍ୱାସ କରିବେ କି? ఎట్లా తయారవుతుందండి? ଏଇଟା କେମିତି ନିର୍ମାଣ ହବ?
ఇంపాసిబుల్. ଏଇଟା ଅସମ୍ଭବ. మనం ఎప్పుడు గడియారాన్ని కరెక్ట్గా ఉందా లేదా అని టైం దిద్దుకుంటూ ఉంటాం. ଆମେ ଏଇ ଘଣ୍ଟାଟି ଠିକ ଅଛି ନା ନାଇଁ ବୋଲି ବେଳେ ବେଳେ ତାକୁ ସଂଶୋଧିତ କରିଥାଉ. ఎలాగ దిద్దుకుంటాము? କେମିତି ଆମେ ସଂଶୋଧନ କରିଥାଉ? రేడియోలో చెప్తారు, ରେଡିଓରେ କୁହନ୍ତି, టీవీలో చెప్తారు, ଟିଭିରେ କହିବେ, దాన్ని బట్టి టైం దిద్దుకుంటాం. ତା ଅନୁସାରେ ଆମେ ଟାଇମକୁ ଠିକ କରିବା. వాడు చెప్పేది కరెక్ట్ అని మనకేం నమ్మకం? ସେମାନେ କହୁଥିବା କଥା ଠିକ ବୋଲି ଆମେ କେମିତି ବିଶ୍ୱାସ କରିବା? వాళ్ళు కూడా ఇంకో గడియారం చూసి దిద్దుకుంటారు. ସେମାନେ ମଧ୍ୟ ଆଉ ଗୋଟେ ଘଣ୍ଟାକୁ ଦେଖି ସେମାନେ ସଂଶୋଧିତ କରିବେ. ఆ గడియారం ఏంటి తెలుసా? ସେଇ ଘଣ୍ଟାଟି କଣ ଜାଣିଛ କି? ఈ గ్రహమండలాల సంచారమే వాళ్ళ గడియారం. ଏଇ ଗ୍ରହ ଗୁଡ଼ିକ ଗମନାଗମନ ହିଁ ସେମାନଙ୍କର ଘଣ୍ଟା. మనం టైం చూసుకునే గడియారము సొంతగా తయారు కాలేదు. ଆମେ ଯୋଉ ଟାଇମ ଦେଖୁଥିବା ଏଇ ଘଣ୍ଟାଟି ନିଜର ନୁହେଁ, కానీ ఏ గడియారాన్ని చూసి మనం దిద్దుకుంటున్నామో అది మాత్రం సొంతగా తయారైందట. ଆଉ ଯୋଉ ଘଣ୍ଟାକୁ ଦେଖି ଆମେ ଏଇଟାକୁ ସଂଶୋଧନ କରୁଛୁ ସେଟା ଆପେ ସୃଷ୍ଟି ହେଇଛି. ఇలాంటి వాదనలు ఎన్నో ఉన్నాయి. ଏଇ ପ୍ରକାର ଅନେକ ଯୁକ୍ତି ଗୁଡ଼ିକ ରହିଛି. దానికి మళ్ళీ కౌంటర్ ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. ତା ପାଇଁ କାଉଣ୍ଟର ଆର୍ଗୁମେଣ୍ଟ ମଧ୍ୟ ରହିବ. డార్వినిజం ఒకటి ఉంది. ଆଉ ଡାର୍ୱିନିଜମ ଗୋଟେ ଅଛି. అది ఎట్లా జరిగిందంటే, କେମିତି ଘଟିଲା ମାନେ ఓ లక్షల కోట్ల సంవత్సరాల క్రితం, ଆଉ ଲକ୍ଷ କୋଟି ବର୍ଷ ପୂର୍ବେ పెద్ద పేలుడు సంభవించింది. ବଡ ବିସ୍ଫୋଟନ ହେଲା. అక్కడ నుండి ఓ పెద్ద తేజో వాయు గోళం ఉండేది. ସେଇଟାରୁ ଗୋଟେ ବଡ ବାୟୁମଣ୍ଡଳ ଥିଲା. అది లోపల సుడిగాలిలా గిరగిర గిరగిర గిర తిరిగి ସେଟା ଭିତରେ ଘୂର୍ଣ୍ଣବାୟୁ ପରି ଜୋର ସେ ବୁଲି పెటుల్మని పేలి ଆଉ ପୁରା ହଠାତ୍ ଫାଟିଯାଏ. ఆ వాయు మేఘాలు విశ్వమంతా ఖాళీ బ్రహ్మాండం అంతా చెల్లా చెదురుగా పోయినాయి. ଆଉ ସେ ମେଘ ଗୁଡ଼ିକ ସେ ଖଣ୍ଡ ବିଖଣ୍ଡ ହେଇକି ସମଗ୍ର ବିଶ୍ୱରେ ଛିନ୍ନ ଛତ୍ର ହେଲା. కొన్ని గ్రహాలైనాయి, కొన్ని నక్షత్రాలైనాయి. କେତୋଟି ଗ୍ରହ ହେଇଛି, କେତୋଟି నక్షత్ర ହେଇଛି. వాటిలో ఉండే గురుత్వాకర్షణ శక్తిని బట్టి కొన్ని గ్రహాలు దగ్గర పట్ల నక్షత్రం చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. ଆଉ ସେମାନଙ୍କର ଥିବା ମହାକର୍ଷଣ ବା ମଧ୍ୟାକର୍ଷଣ ଶକ୍ତି ଯୋଗୁଁ ଅନ୍ୟ ବଡ ବଡ ତାରା ଚତୁଃପାର୍ଶ୍ୱରେ ଘୁରିବା ଆରମ୍ଭ କଲେ. కొన్ని గ్రహాల మీద చాలా ఎక్కువ వేడి ఉంది. କେତୋଟି ଗ୍ରହ ଉପରେ ବହୁତ ଉତ୍ତପ୍ତ ଅଛି. కొన్నిట్లో చాలా చల్లగా ఉంది, మంచులాగా. ଆଉ କେତୋଟି ଗ୍ରହ ଉପରେ ବହୁତ ଥଣ୍ଡା ଅଛି, ପୁରା ହିମ ପରି. ఎక్కువ తక్కువ కాకుండా మీడియం గా వేడి వెచ్చగా ఉండే ఆ గ్రహం మీద ଆଉ ଅଧିକ ବା କମ ନଥାଉନୁ ବା ମଧ୍ୟସ୍ଥରେ ଥିବା ସେଇ ତାପମାତ୍ରାରେ కొన్ని రసాయన పదార్థాలు అటు ఇటు ప్రవహించి అనుకోకుండా ఢీకొన్నాయి. କେତୋଟି ରାସାୟନିକ ପଦାର୍ଥ ହଠାତ୍ ଏପଟେ ସେପଟେ ସେମାନେ ସମସ୍ତେ ସେଗୁଡ଼ିକ ରାସାୟନିକ ପ୍ରତିକ୍ରିୟା ହେଲେ. అప్పుడు ఒక ఏకకణంగా జీవి పుట్టింది. ତାକୁ ଏକ କୋଷର ଗୋଟେ ଜୀବଜାତ ହେଲା. అది డెవలప్ అయి బహుకణాంగ జీవి అయింది. ସେଟା ବଢି ସେଟା ବହୁ କୋଷର ଜୀବ ହେଲା. ముందు జీవము నీళ్లలో పుట్టింది. ପ୍ରଥମ ଜୀବନଟା ଜଳରେ ଉତ୍ପନ୍ନ ହେଲା. ఆ తర్వాత నేల మీద నీళ్లలో బ్రతికే ప్రాణిగా మారింది. ତାପରେ ଜଳ ଉପରେ ଜଳରେ ବଞ୍ଚିବା ପ୍ରାଣୀ ଭାବରେ ହେଲା. అలాగా కొన్ని కోట్ల సంవత్సరాలు మారి ఆఖరికి కోతులైనాయి. ସେଇ ପ୍ରକାର କୋଟି କୋଟି ବର୍ଷ ପରିବର୍ତ୍ତନ ହୋଇ ସେଗୁଡ଼ିକ ମାଙ୍କଡ ହେଇଗଲା. ఆ కోతులు మళ్ళీ డెవలప్ అయి మనుషులుగా మారారు. ଆଉ ମାଙ୍କଡ ଗୁଡ଼ିକ ମଧ୍ୟ ଆହୁରି ବୃଦ୍ଧି ପ୍ରାପ୍ତ ହୋଇ ମଣିଷ ହେଇଗଲେ. ఇది న్యాచురల్ సెలక్షన్, న్యాచురల్ ఎవల్యూషన్, సహజమైన పరిణామము. ଏଇଟା ପ୍ରକୃତିର ଏଇଟା ବିବର୍ତ୍ତନ ବା ପରିବର୍ତ୍ତନ. ఇది చార్లెస్ డార్విన్ గారు చెప్పిన పరిణామవాదం. ଏଇଟା ଚାର୍ଲସ ଡାର୍ୱିନ କହିଛନ୍ତି. దీన్ని సైన్స్ అంటున్నారు. ଆକୁ ସାଇନ୍ସ ବୋଲି କହିବେ. ఇది నాస్తికవాదులకు ఇది బాగా బలాన్ని ఇచ్చింది. ଏଇଟା ନାସ୍ତିକ ଲୋକମାନଙ୍କୁ ଏଇଟା ବହୁତ ଭଲ ଭାବରେ ସେମାନଙ୍କୁ ବଳ ଯୋଗାଇଲା. సైన్స్ ప్రకారం దేవుడు లేడు, ఏం లేడు సార్. ସାଇନ୍ସ ଅନୁସାରେ ଈଶ୍ୱର ନାହାନ୍ତି, କିଛି ନାହିଁ ବୋଲି କହିବେ. అంతా బిగ్ బ్యాంగ్ థియరీ జరిగింది. ସବୁ ବିగ్ ବ୍ୟାଙ୍ଗ థియరీ ଆସିଲା. అక్కడి నుంచి గ్రహాలు వచ్చినాయి, అనుకోకుండా కొన్ని ప్రాణులు పుట్టినాయి. ସେଇଠାରୁ గ్రହ ଆସିଲା, କେତେଟି ପ୍ରାଣୀ ଗୁଡ଼ିକ ଜାତ ହେଲା. అవునండి, కొన్ని ప్రాణులు అనుకోకుండా పుట్టినప్పుడు ଆଜ୍ଞା କେତୋଟି ପ୍ରାଣୀ ନ ଭାବୁନୁ ଜାତ ହେଲେ. ఏనుగుకు తొండం ఎందుకు వచ్చింది? ହାତୀକୁ କାହିଁକି ଶୁଣ୍ଡ ଆସିଲା? సింహానికి తొండం ఎందుకు రాలేదు? ସିଂହକୁ କାହିଁକି ଶୁଣ୍ଡ ଆସିଲାନି? చిరుత పులికి మచ్చలు ఎందుకు వచ్చినాయి? ଆଉ ଚିତାବାଘ କାହିଁକି ଚିତା ଗୁଡ଼ିକ ଆସିଲା? పెద్ద పులికి మంచి చారలు ఎట్లా వచ్చినాయి? ଆଉ ମହାବଳ ବାଘ କାହିଁକି ତାର ଉପରେ ଗୋଟେ ଗାର ଗାର ହେଇକି ଥିଲା? అంటే అది అట్లా అయిపోయింది సార్, మనం ఏం చేస్తామండి దాన్ని? ସେଇଟା ସେମିତି ହେଇଗଲା ଆଜ୍ଞା, ଆମେ କ'ଣ କରିବା? అట్లా అయిపోయింది సార్, మనం ఏం చేయలేమండి. ସେଇଟା ସେମିତି ହେଇଗଲା ଆଜ୍ଞା, ଆମେ କ'ଣ କରିପାରିବାନି. అరే ఇదేం జవాబు రా సైంటిస్ట్ నువ్వు? ଏଇଟା କି ଉତ୍ତର? ତମେ ତ ବୈଜ୍ଞାନିକ. ఫైనల్ ప్రశ్న అడుగుతా. ଆଉ ଶେଷ ପ୍ରଶ୍ନ ପଚାରିବେ.
అన్ని దశలు దాటి జీవరాశులని డెవలప్ అయి కోతులు మిగిలినాయి. ఆఖరికి కోతులు వచ్చినాయి. ଆଉ ସେଇ ଜୀବଜନ୍ତୁ ଗୁଡ଼ିକ ସେମିତି ବୃଦ୍ଧି ହେଇ ହେଇ ଶେଷକୁ ମାଙ୍କଡ ଜାତିకి ଆସିଲେ. ఈ కోతులు మనుషులైనాయి కదా, ఆ ମାଙ୍କଡ ଗୁଡ଼ିକ ମଣିଷ ହେଇଗଲେ ନା. మరి అప్పుడు ఇంకా కోతులు ఉండొద్దు లోకంలో. ଆଉ ଜଗତରେ ତ ଆଉ ମାଙ୍କଡ ରହିନଥାନ୍ତା. కోతులన్నీ మనుషులైపోయినప్పుడు మరి కోతులు ఎందుకు ఉన్నాయి? ମାଙ୍କଡ ସବୁ ମଣିଷ ହେଇଗଲା, କାହିଁକି ମାଙ୍କଡ ଗୁଡ଼ିକ ଅଛି? అంటే అట్లా కాలేదు సార్. కొన్ని కోతులకేమో మనుషులు పుట్టారు, కొన్ని కోతులకేమో కోతులే పుట్టినాయి. କେତୋଟି ମାଙ୍କଡକୁ ଯେ ମଣିଷ ଜନ୍ମ ହେଲେ, କେତୋଟି ମାଙ୍କଡକୁ ମାଙ୍କଡ ହିଁ ଜନ୍ମ ହେଲେ. మరి అట్లాగే ఎందుకైంది? కొన్నిటికే మనుషులు ఎందుకు పుట్టారు, కొన్నిటికి ఎందుకు కోతులు పుట్టినాయి? କେତୋଟି ମାଙ୍କଡକୁ କାହିଁକି ମଣିଷ ଜନ୍ମ ହେଲେ, ଆଉ କେତୋଟି ମାଙ୍କଡ కాହିଁకి ମାଙ୍କଡ ମାନେ జన్మ ହେଲେ? అదేమో తెలియదు సార్. ଆମେ ଜାଣିନୁ ଆଜ୍ଞା. అప్పుడు అట్లా అయింది. మరి దానికి నా బాధ్యత ఏముంది? ସେତେବେଳେ ସେମିତି ହେଇଗଲା ଆଜ୍ଞା. ମୁଁ କଣ କହିବି? అరే ఎంత స్టూపిడిటీ, କେତେ ମୂର୍ଖାମି ଏଟା. అందుకే క్రీస్తుకు పూర్వం 1000 ఏళ్ల కిందట 3000 ఏళ్ల కిందట దావీదు మహారాజు చెప్పాడు. ତେଣୁକରି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପୂର୍ବେ 1000 ବର୍ଷ ମାନେ ଆଜିକୁ 3000 ବର୍ଷ ପୂର୍ବେ କହିଲେ, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకొనును. ପରମେଶ୍ୱର ନାହାନ୍ତି ବୋଲି ମୂର୍ଖ ଆପଣା ମନେ ମନେ କହେ. దేవుడు ఉన్నాడని ఎన్నో రుజువులు ఉన్నాయి. ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲି ଅନେକ ପ୍ରମାଣ ଗୁଡ଼ିକ ଅଛି. నాస్తికుడు అంటాడు, ଯିଏ ନାସ୍ତିକ ସେ କହିବ, నీ రుజువులు నాకెందుకండి, ତମର ପ୍ରମାଣ ମୋ ପାଇଁ କାହିଁକି? ఉంటే రమ్మనండి, నా ముందుకు రమ్మనండి. ଥିଲେ ଆସିବା କୁହନ୍ତୁ ମୋ ଆଗକୁ. వీడు పిలిస్తే ఆయన వస్తాడా? ଇଏ ଡାକିଲେ ପ୍ରଭୁ ଆସିବେ କି? నాకు చూపించి నేను నమ్ముతానంటాడు. ମତେ ଦେଖା ବୋଲେ ମୁଁ ବିଶ୍ୱାସ କରିବି ବୋଲି କହିବେ. ఒకసారి మా తాతగారు అద్దంకి దావీదు గారని ఉండేవారు. ଆଉ ମୋର ଅଜା ଅଦ୍ଦାଙ୍କି ଦାଉଦ ବୋଲି ଜଣେ ଥିଲେ. ఆయన వీధి ప్రసంగాలు చేస్తున్నాడు. ସେ ସାଇମାନଙ୍କ ମଧ୍ୟରେ ବାକ୍ୟ ଉପଦେଶ କରୁଥିଲେ. హైదరాబాద్ లోనే. ହାଇଦ୍ରାବାଦରେ ప్రయాసపడి భారము మోసుకుని వారులారా మీరందరూ నా యొద్దకు రమ్మని యేసు పిలుచుచున్నాడు అని చెప్తున్నాడు. ହେ ପରିଶ୍ରାନ୍ତ ଭାରଗ୍ରସ୍ତ ଲୋକମାନେ ମୋ ନିକଟକୁ ଆସ ବୋଲି ଯୀଶୁ ଡାକୁଛନ୍ତି, ଆସ ବୋଲି କହୁଛନ୍ତି. ఒక నాస్తికుడు వచ్చాడు. ଜଣେ ନାସ୍ତିକ ଆସିଲେ. ఏ ముసలాయన నోరు మూయ్, ଏ ବୁଢା ପାଟି ବନ୍ଦ କରେ, చాలించి ఈ బోధ, ତମର ଶିକ୍ଷାଟାକୁ ବନ୍ଦ କର. నువ్వు ప్రజలందరినీ మోసం చేస్తున్నావు, పాడు చేస్తున్నావు. ତମେ ଲୋକ ସମସ୍ତଙ୍କୁ ଠକୁଛ, ନଷ୍ଟ କରୁଛ. ఎక్కడున్నారా దేవుడు? କେଉଁଠି ଅଛି ରେ ତୋର ପ୍ରଭୁ? నాకు చూపించు. ମତେ ଦେଖାଅ. అన్ని మూఢనమ్మకాలు వ్యాప్తి చేసి ప్రజలను పాడు చేస్తున్నావు. ସବୁ ଅନ୍ଧବିଶ୍ୱାସ ପରିବ୍ୟାପ୍ତ କରି ଲୋକମାନଙ୍କୁ ନଷ୍ଟ କରୁଛୁ. నాకు చూపించు, నాకు దేవుడిని చూపిస్తే నేను నమ్ముతా. ମତେ ଦେଖାଅ, ପରମେଶ୍ୱରଙ୍କୁ ଦେଖେଇଲେ ବିଶ୍ୱାସ କରିବି అని అంటే దావీదు తాతయ్య అన్నాడు, మా తాతయ్య. ତାପରେ ମୋର ଅଜା କହିଲେ, ତାଙ୍କର ନାମ ଦାଉଦ. చూపిస్తే నమ్ముతావా మరి అన్నాడు. ଆଉ ମୁଁ ଦେଖେଇଲେ ବିଶ୍ୱାସ କରିବୁ କି ବୋଲି ପଚାରିଲେ. చూపిస్తే నమ్ముతా, ఎందుకు నమ్మను? ହଁ ଦେଖେଇଲେ ବିଶ୍ୱାସ କରିବି, କାହିଁକି ବିଶ୍ୱାସ କରିବିନି? అయితే రేపు మధ్యాహ్నం రా, నేను చూపిస్తాను. ଆସନ୍ତାକାଲି ମଧ୍ୟାହ୍ନକୁ ଆସ, ମୁଁ ଦେଖେଇବି. ఏంది పరాశకం ముసలోడా? ମୋ ସହିତ ଥଟ୍ଟା କରୁଛ କି ବୁଢା? జోకేస్తున్నావా? ମୋ ସହିତ జోక్ କରୁଛ କି? జోకేం లేదు బాబు. నేను చెప్పిన టైంకి రా, నేను చెప్పిన పనులు చెయ్యి, నీకు దేవుడిని నేను చూపించకపోతే అడుగు. జోక్ କିଛି ନାହିଁ. ମୁଁ କହିବା କାମ କର, ମୁଁ କହିବା ସମୟକୁ ଆସ, ନହେଲେ ନ ଦେଖେଇଲେ ମତେ କୁହ. ఇదిగో పిచ్చి వేషాలు వేస్తే నేను చంపేస్తానే అన్నాడు. ଏଇ ଦେଖ ପାଗଳାମି କଥା କହିଲେ ମୁଁ ମାରିଦେବି ବୋଲି କହିଲେ. నేను చూపించకపోతే నేను అలాగే చంపేను ఆయన. ମୁଁ ନ ଦେଖେଇଲେ ମତେ ସେଇ ପ୍ରକାର ମାରିଦେ ବାବୁ. నేను చెప్పిన పని చేసిన తర్వాత నీకు దేవుడు కనపడకపోతే నన్ను చంపేసేయి. ମୁଁ କହିବା କାମ ଯଦି ନ କରିକି ଯଦି ପ୍ରଭୁ ଦେଖା ହେବେନି ତାହେଲେ ମତେ ମାରିଦେ. అంత ధైర్యమా నీకు? ଏତେ ଧୈର୍ଯ୍ୟ କି ତୋର? ఇంతకు ముందే 4 చంపేసా తెలుసా నీకు? ୟା ପୂର୍ବେ ମୁଁ 4 ଜଣଙ୍କୁ ମାରି ଦେଇଛି, ମୁଁ ହତ୍ୟା କରିଛି, ଜାଣିଛୁ କି? వాడు నిజంగానే క్రూరుడు, ସେ ସତ୍ୟରେ କ୍ରୂର ବ୍ୟକ୍ତି, హంతకుడు, ସେ ହତ୍ୟାକାରୀ. 4 పాస్టర్లను చంపేశాడు. 4 ଜଣ ପାଷ୍ଟର ମାନଙ୍କୁ ହତ୍ୟା କରିଥିଲା. పర్లేదు నాయన, నన్ను కూడా చంపేయి. ଅସୁବିଧା ନାହିଁ, ମତେ ମଧ୍ୟ ହତ୍ୟା କର. నువ్వు రేపు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు మంచిగా తల స్నానం చేసి రావాలి. ତମେ ଆସନ୍ତାକାଲି ମଧ୍ୟାହ୍ନକୁ ଭଲରେ ମୁଣ୍ଡକୁ ଗାଧେଇକି ଆସ. కొత్త బట్టలు తెల్ల బట్టలు కట్టుకొని రావాలి. ନୂଆ ବସ୍ତ୍ର ଧଳା ବସ୍ତ୍ର ପିନ୍ଧିକି ଆସ. తర్వాత నేను ఒక ముగ్గేస్తా, దాంట్లో నిలబడాలి. ତାପରେ ମୁଁ ଗୋଟେ ଇଏ କରିବି, ଟାଣିବି ଗାର ଗୁଡ଼ିକ, ତମେ ସେଥିରେ ରହିବ ବୋଲି କହିଲେ. ఒంటి కాలు మీద నిలబడాలి. ଆଉ ଏକ ଗୋଡରେ ଠିଆ ହବାର ଅଛି. కొన్ని ఉన్నాయి నిబంధనలు, అవి చేస్తే నీకు దేవుడు కనపడతాడు. କେତୋଟି ନିୟମ ଅଛି, ସେ ନିୟମରେ ତମେ କଲେ ତମକୁ ପ୍ରଭୁ ଦେଖାଇବେ. ఇదంతా వార్త వ్యాపించి 200-300 మంది వచ్చేసారు. ଏଇ ସବୁ ବାର୍ତ୍ତାଟା ଚାରିଆଡେ ବ୍ୟାପି ଯାଇକି 300-400 ଲୋକମାନେ ପଳେଇ ଆସିଲେ. ఒక పాస్టర్ గారు ఆ భయంకర నరహంతకునికి దేవుణ్ణి చూపిస్తానంటున్నాడు. ଗୋଟେ ପାଷ୍ଟର ଆଜ୍ଞା ସେ ନର ହତ୍ୟାକାରୀଙ୍କୁ ପରମେଶ୍ୱର ଦେଖେଇବେ ବୋଲି କହୁଛନ୍ତି ବୋଲି କହିଲେ. సవాల్ వచ్చేసింది వాళ్ళిద్దరి మధ్యలో. ଆଉ ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ଯୁକ୍ତି ତର୍କ ଆସିଲା. నేను చూపిస్తానంటాడు ఈయన. ମୁଁ ଦେଖେଇବି ବୋଲି କହୁଛନ୍ତି.
నీ ముఖం నువ్వేం చూపిస్తావు, చచ్చిపోతావు నా చేతులు అంటున్నాడు. ତୋର ମୁହଁ ତୁ କଣ ଦେଖେଇବୁ, ମୋ ହାତରେ ତୁ ମରିବୁ ବୋଲି ଇଏ କହୁଛନ୍ତି. సరే చూపిద్దాం ఏం జరుగుతుందో చూద్దాం రా అని అందరూ వచ్చారు. ଆରେ ଦେଖେଇବା କଣ ଘଟୁଛି, ଆମେ ଯିବା ବୋଲିକି ସମସ୍ତେ ଆସିଲେ. వందల మంది ఉన్నారు. ଶହ ଲୋକମାନେ ଅଛନ୍ତି. దావీదు తాతయ్య వచ్చి ముందే అక్కడ రోడ్డు మీద మంచి ఒక ముగ్గేశాడు. ఆ ముగ్గు తీసుకొచ్చి చక్కగా ఒక చక్రము, దాంట్లో నక్షత్రము అన్ని ఆయన ఏదో చేశాడు. ఇక ఆ దాଉଦ ଅଜା ଭଲ ଭାବରେ ଆସିକି ଗୋଟେ ଝୋଟି ପକେଇଲେ, ସେ ଝୋଟିରେ ଗୋଟେ ତାରା କଲେ, ସବୁ କଲେ. వాడు వచ్చాడు. ସେ ଆସିଲା, 12 అయింది, 12ଟା ହେଲା. ఏమన్నాయనా తలస్నానం చేసి వచ్చావా? బాబు ముండకు ଗାଧେଇକି ଆସିଲୁ ନା? ఇవి కొత్త బట్టలేనా? ନୂଆ ବସ୍ତ୍ର କି? కొత్త బట్టలే. ముసలాడా చెప్పు, ఎక్కువ నువ్వు నా టైం వేస్ట్ చేయకు, ఏడి దేవుడు చూపెట్టాను. ଆଉ ନୂଆ ବସ୍ତ୍ର କା? ଏ ବୁଢା ଆଉ ମୋର ସମୟ ନଷ୍ଟ କରନା, କାହିଁ ତୋର ପ୍ରଭୁ ବୋଲି ପଚାରୁଛୁ. తొందర పడకు, ବ୍ୟସ୍ତ ହଉନା ବାବୁ. ఈ సెంటర్ లో ఈ ముగ్గులో నిలబడు. ଆଉ ସେଣ୍ଟରରେ, ଏଇ ଝୋଟିର ସେଣ୍ଟରରେ ଠିଆ ହ. తల పైకెత్తు, ମୁଣ୍ଡ ଉପରକୁ ଟେକେ. నీ నడినెత్తి మీద సూర్యుడు ఉన్నాడు కదా, ତୋର ମୁଣ୍ଡ ଉପରେ ଯୋଉ ସୂର୍ଯ୍ୟ ଅଛନ୍ତି, ఆ సూర్యుడిని కన్నార్పకుండా కన్ను మూయకుండా 20 నిమిషాలు దీక్షగా చూస్తే 21వ నిమిషం ఆ సూర్యుని వెనకనికి దేవుడు కనపడతాడు అన్నాడు. ଆଉ ତମେ 20 ମିନିଟ କଣ କରିବ, ଆଖି ବନ୍ଦ ନ କରୁନୁ, ସେମିତି ସଳକ ଭାବରେ ସୂର୍ଯ୍ୟକୁ ଦେଖିଲେ 21 ମିନିଟରେ ତମକୁ ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ଦେଖାବେ ବୋଲି କହିଲେ. ఏ ముసలోడా, నా కళ్ళు ఉండాలా పోవాలా? రే ବୁଢା, କଣ ମୋ ଆଖି ଥିବାର ଅଛି ନା ଫୁଟି ଯିବାର ଅଛି? 20 నిమిషాలు సూర్యుడిని అట్లాగే చూడాలి. 20 ମିନିଟ କଣ ଏଇ ପ୍ରକାର ସୂର୍ଯ୍ୟକୁ ଦେଖିବାର ଅଛି କି? ఏమి నన్ను గుడ్డోని చేయాలని చూస్తున్నావా? ମତେ ଅନ୍ଧ ବ୍ୟକ୍ତି କରିବା ପାଇଁ ଚାହୁଁଛୁ କି? దేవుని చూపిస్తానని చెప్పి ఇప్పుడు సూర్యుని చూడమంటున్నావు. ପରମେଶ୍ୱରକୁ ଦେଖେଇ ବୋଲି କହିକି ବର୍ତ୍ତମାନ ସୂର୍ଯ୍ୟକୁ ଦେଖ ବୋଲି କହୁଛ କଣ? అరే దాని వెనక దేవుడు ఉంటాడు భయ, నువ్వు చూడు ముందన్నాడు. అరే బాబు, ତାର ପଛରେ ପରମେଶ୍ୱର ଥିବେ, ତୁ ଦେଖା. ఏ మానవుడు చూడలేడు, నీకు తెలియదా? କୌଣସି ମଣିଷ ଦେଖି ପାରିବନି, ତୁ ଜାଣିନୁ କି? అప్పుడు తాతయ్య గారు అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు. ତାପରେ ଅଜା ଉପରକୁ ହାତ ଟାକିଲେ. సూర్యుని చూడలేవా? ସୂର୍ଯ୍ୟକୁ ଦେଖି ପାରିବୁନି କି? 20 నిమిషాలు చూడలేవా? 20 ମିନିଟ ଦେଖି ପାରିବୁନି କି? చూస్తే నీ కళ్ళు పోతాయా? ଦେଖିଲେ ତମର ଆଖି ଫୁଟିଯିବ କି? మరి సూర్యుని చూసే శక్తి లేదు, ଆଉ ସୂର୍ଯ୍ୟକୁ ଦେଖିବା ଶକ୍ତି ତୋର ନାହିଁ. ఇట్లాంటి కోట్ల సూర్యులను చేసిన ఎట్లా చూద్దాం అనుకున్నావు? బుద్ధిహీనుడా అన్నాడు. ଏଇ ପ୍ରକାର କୋଟି କୋଟି ସୂର୍ଯ୍ୟକୁ ନିର୍ମାଣକାରୀକୁ ତୁ କେମିତି ଦେଖିବା ପାଇଁ ଚାହୁଁଛୁ ରେ ବୁଦ୍ଧିହୀନ ବୋଲି କହିଲେ. దేవుణ్ణి నాకు చూపించండి అని అడిగితే, ପରମେଶ୍ୱରକୁ ମତେ ଦେଖା ବୋଲି କହିଲେ, దానికి అర్థం ఏంటి తెలుసా? ତାର ଅର୍ଥ କଣ ଜାଣିଛ କି? సూర్యుణ్ణి కోట్లాది గ్రహమండలాలను నక్షత్ర మండలాలను చేసిన వాడిని చూపించమని అర్థం. ଅର୍ଥାତ୍ ସୂର୍ଯ୍ୟକୁ କୋଟି କୋଟି ତାରାଗଣକୁ ନକ୍ଷତ୍ର ମଣ୍ଡଳକୁ ସୃଷ୍ଟିକାରୀଙ୍କୁ ମତେ ଦେଖା ବୋଲିବା ଅର୍ଥ. సూర్యుడిని నువ్వు చూడలేవు, అట్లాంటి కోట్ల సూర్యులను చేశాడు. ଆଉ ତମେ సూର୍ଯ୍ୟକୁ ତ ଦେଖିପାରିବନି, କୋଟି କୋଟି సూର୍ଯ୍ୟକୁ ସେ ନିର୍ମାଣକାରୀ. ఆయన వెలుగెంత, ତାଙ୍କର ତେଜస్సు ଆଲୋକ କେତେ, ఎట్లా చూస్తావు నువ్వు? କେମିତି ତୁ ଦେଖିପାରିବୁ? ఏం తెలివంతా నీకే ఉంది అనుకున్నావు బుద్ధిహీనుడా? ଜ୍ଞାନ ସବୁ ତୋର ଅଛି ବୋଲି ଭାବୁଛୁ କି ନିର୍ବୁଦ୍ଧି? వాడు తలకాయ దించుకొని వెళ్ళిపోయాడు. ସେ ମୁଣ୍ଡ ନେଇକି ଚାଲିଗଲା. వాడు అమాయకుడు, ସେ ମଧ୍ୟ ଅମାୟକ. నేనే వాని ప్లేస్ లో ఉంటే, ମୁଁ ଯଦି ତାର ସ୍ଥାନରେ ଥାଇଥାନ୍ତି, మా తాతను గెలవనీయను, ମୋ ଅଜାକୁ ଜିତେଇବାକୁ ଦେଇନଥାନ୍ତି. అద్దంకి దావీదు తాత అయినా సరే అద్దంకి రంజిత్ తోఫీర్తో గెలవలేడు. ଆଦାଙ୍କୁ ଦାଉଦ ହେଲେ ମଧ୍ୟ ଆଦାଙ୍କୁ ରଞ୍ଜିତ ସହିତ ଜିତି ପାରିବ ନାହିଁ. ఎందుకు తెలుసా? କାହିଁକି ଜାଣିଛ ନା? ఇదంతా చమత్కార వాదన. ଏଇଟା ସବୁ ପୁରା ଚମତ୍କାର ଯୁକ୍ତିଯୁକ୍ତ. దేవుణ్ణి నాకు చూపిస్తే నమ్ముతానని అంటే, ପ୍ରଭୁଙ୍କୁ ମତେ ଦେଖେଇଲେ ବିଶ୍ୱାସ କରିବି ବୋଲି କହିଲେ, సూర్యకాంతి కంటే మించిన కాంతి దేవుణ్ణి ఎట్లా చూస్తావని చెప్తున్నావు తాతయ్య. ఆ సూର୍ଯ୍య తేజస్సు ଠାରୁ ଅଧିକ ତେଜସ୍ୱାନ ପରମେଶ୍ୱରଙ୍କୁ କେମିତି ଦେଖିବ ବୋଲି କହୁଛ ଅଜା? మరి ఆయన మోషేకి ఎట్లా కనపడ్డాడు? ఆ మోసాଙ୍କୁ ସେ କେମିତି ଦେଖାହେଲେ? యెహోషువకి ఎట్లా కనపడ్డాడు? యేసుకు କେମିତି ଦେଖାହେଲେ? యాకోబు ఆయనతో రాత్రంతా పెనుగులాడాడు. ఆ ଯାକୁବ ସମଗ୍ର ରାତ୍ର ତାଙ୍କ ସହିତ ମଲ୍ଲଯୁଦ୍ଧ କଲେ. బిలాము దగ్గరకు వచ్చి మాట్లాడాడు. ବିଲାମ ନିକଟକୁ ଆସି କଥା ହେଲେ. హనోకుతో ఎట్లా నడిచాడు? ହାନୋକ ସହିତ କେମିତି ଚାଲିଲେ? ఇంత మందితో దేవుడు నడిచాడు. ଏତେ ଜଣଙ୍କ ସହିତ ପ୍ରଭୁ ଚାଲିଲେ. ఇశ్రాయేలీయుల పెద్దలలో ఇస్రాయేల్ ର ପ୍ରାଚୀନ ମାନଙ୍କ ସହିତ 70 మంది కొండ మీదకి ఎక్కి దేవుణ్ణి చూశారు. 70 ଜଣ ପର୍ବତ ଚଢିକି పరమేశ్వରଙ୍କୁ ଦେଖିଲେ. ఇవన్నీ అబద్ధమేనా? ଏଟା ସବୁ ମିଛ କି? మరి వాళ్ళందరికీ కనపడ్డప్పుడు నాకెందుకు కనపడదు? ఏ ସମସ୍ତ ଲୋକଙ୍କୁ ଦେଖାଗଲେ ମତେ କାହିଁକି ଦେଖାହେବେନି? అప్పుడు దావీదు తాత ఏమంటాడు? ସେତେବେଳେ ଦାଉଦ ଅଜା କଣ କହିବେ? ఒరే మనవడా వదిలేరా నన్ను అంటాడు. ଆରେ ଅଜା ମତେ ଛାଡିଦେରେ ବୋଲି କହିବେ. తర్కము ద్వారా సత్యము ఎప్పటికీ ఫైనల్ గా నిరూపణ జరగదు. ଆଉ ଯୁକ୍ତି ତର୍କ ଦେଇକି କେବେ ମଧ୍ୟ
गोटे विषय वस्तु को केबे मध्य फाइनल भाबरे करा जाय परिबो नै అవుననే వానికి ఒక వాదన ఉంటుంది, కాదనే వానికి ఒక వాదన हां ఉంటుంది. बोलिबा व्यक्ति गोटे जुक्ति करिवो नाही बोलिबा व्यक्ति आ गोटे जुक्ति ఈ करिवो వాదించి 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 బ్రతుకే आ తెల్లారిపోతుంది. जीवन समग्र से माने जुक्ति तर्क करी 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 जीवन समाप्त होई जिवो ఎప్పటికి తేలాలి ఈ వివాదాలు? केतेबेले ए विवाद गुडिक भासीबार अछि దేవుడు ఉన్నాడో లేదో ఎప్పటికి తేలాలి? प्रभु अछंती कि नाही कि केतेबेले से माने जानिबाक पड़िबो ఒకవేళ ఉంటే ఆయన ఫలానా వాడే దేవుడని ఎలా తెలియాలి? थिले अमुक व्यक्ति ही परमेश्वर बोली केमिति जानिबे అందరూ జ్ఞానులే, समस्त मध्य ज्ञानी माने అందరూ మేధావులే, समस्त मध्य बुद्धिमान ఒకరిని మించిన వారొకరు. जणको ठारू अधिक जणे లోకమే గందరగోళంగా ఉంది. जगत ही विचलित भाव रही దీనికి పరిష్కారం ఏంటి? यार समाधान कौन పరిష్కారం ఏంటో తెలుసా? यार समाधान कौन जानिछ कि యేసు రెండవ రాకడా. प्रभु जीशुंकर द्वितीय आगमन ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. एई देखो से मेघमाला मध्यर आसुछंती ఎప్పుడైతే యేసు వస్తాడో जेतले जीशु आसीबे ఇది ఏదో ఉదాహరణ కాదు, లేకుంటే దృష్టాంతం కాదు, ఉపమానం కాదు. एडा कोनोसी उदाहरण दृष्टांत किंबा कोनोसी उदाहरण नुहे ఆయన భౌతిక శరీరంతో వస్తాడు. से भौतिक शरीर धारण करिके आसीबे ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. प्रत्येक चक्षु तांकु देखिबो అదృశ్యంగా రాడు, अदृश्य भाबरे आसीबे नाही కనబడేటట్టు యేసు ఈ లోకానికి మళ్ళీ వస్తాడు. दृश्यमान भाबरे जीशु पुनर्बार एई जगतको आसीबे ఆయన పొడిచిన వాళ్ళు కూడా చూస్తారు. जो माने तांकु बर्छा मारतिले से माने देखिबे భూ జనులందరూ ఆయన్ని చూస్తారు. पृथ्वी रे समस्त लोक माने तांकु देखिबे సైంటిస్టులు చూస్తారు, वैज्ञानिक माने देखिबे పెద్ద పెద్ద ప్రొఫెసర్లు చూస్తారు, बड़ बड़ प्रोफेसर माने देखिबे రాజకీయ నాయకులు చూస్తారు, राजकीय नेता माने देखिबे యేసును దూషించిన వాళ్ళు చూస్తారు, जीशुंकु निंदाकारी माने देखिबे దేవుడు లేడన్న వాళ్ళు చూస్తారు. ईश्वर नाहंती बोली कहथुआ व्यक्ति माने देखिबे ప్రతి మనిషి ఆయన్ను చూసి प्रत्येक मनुष्य तांकु देखि రొమ్ము కొట్టుకుంటారు. निजर छाती पिटिएबे అయ్యో ఆయన వచ్చేసాడు. आय से आसी सारिछंती యేసు రెండవసారి వచ్చినప్పుడు जीशु द्वितीय तर आसीबा समय रे మొదటిసారి వచ్చినట్టుగా ఉండడు. प्रथम तर आसीबा परिसे थिबे नाही రెండవ రాకడలో ఆయన రూపము వేరు, द्वितीय आगमन रे तांकर रूप भिन्न ఆయన ప్రభావము వేరు. तांकर प्रभाव भिन्न మొదటి రాకడలో प्रथम आगमन रे ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు, से नम्रचित मृदुशाली भाबरे आसीथिले కరుణామయుడు, से करुणामय भाबरे आसीथिले క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు, क्षमा करिया पय प्रस्तुत मनोधारी व्यक्ति भाबरे आसीथिले తను హింసిస్తున్న వాళ్ళనే క్షమించమని ప్రార్థన చేసిన వాడు. निजको ताड़नाकारी मानकु क्षमा कर बोली प्रार्थना करिबा व्यक्ति थिले రెండవసారి అలాగ ఉండడు. द्वितीय तर सेही प्रकार रहिबे नाही రెండవసారి యేసు వచ్చినప్పుడు द्वितीय तर जीशु आसीबा समय रे ఆయన ఉగ్రమూర్తిగా ఉంటాడు. से क्रोध प्रतिबिंब भाबरे आसीबे గొర్రె పిల్ల ఉగ్రత మహాదినము వచ్చెను. मेषो शावकर उग्र दिन सेही दिन आसीबो యోహాను సువార్త 1:29లో जोहन सुसमाचार 1:29 रे యోహాను పరిచయం చేస్తున్నాడు. जोहन सेडी से परिचय दउछंती ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. एई देखो जगतर पाप बहनकारी ईश्वरकर मेष शावक ఆయన సాత్వికుడు, से नम्रचित అందరి పాపాలు తన మీద మోసుకొని బలి అయిన వాడు. समस्तकर पाप आपणा पुरे बहन करी से बलि त्याग करिछंती కానీ రెండవసారి వచ్చినప్పుడు किंतु द्वितीय तर आसीबा समय रे ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము చూడండి. प्रकाशित वाक्य 6 पर्व तार 17 पद देखंतु చివరి భాగం, शेष भाग గొర్రె పిల్ల ఉగ్రత మహాదినము వచ్చెను, मेष शावकर क्रोधर से महादिन उपस्थित हब దానికి తాళజాలిన వాడెవడు? ताकु संभाळी परिबा व्यक्ति किए యేసును మొదటి రాకడలో మీరు తలంచుకొని ఏదో లేనిపోని ధైర్యం తెచ్చుకోకండి, అదంతా ఒట్టిదే. प्रभु जीशुंकर प्रथम आगमन को देखी कि तमे धैर्य देकी कौन कौन भावना है सेडा सब वृथा. మొదటి రాకడలోనైతే ఆయన చాలా దయగలవాడు. प्रथम आगमन से बहुत दयावान,
ఆయనప్పుడు క్షమించమంటే క్షమించాడు. ସେଇ ସମୟରେ କ୍ଷମା କର ବୋଲି ସେ କ୍ଷମା କରିବେ. అట్లాగే ఉంటాడేమో. ସେଇ ପ୍ରକାର ଥିବେ ପରା ବୋଲି ଭାବୁଛ ବୋଧେ. యేసయ్య నేను నమ్మలేదు, పొరపాటు అయిపోయింది, వెరీ సారీ. ପ୍ରଭୁ ଯୀଶୁ ମୁଁ ତମକୁ ବିଶ୍ୱାସ କଲି ନାହିଁ, ମତେ କ୍ଷମା କର, ଭୁଲ ହେଇଗଲା, నన్ను క్షమించి పరలోకం ఈ తండ్రి, ମତେ నాకు କ୍ଷମା କରି ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଦିଅ ପିତା, నా మీద కోప్పడకు, ମୋ ଉପରେ କ୍ରୋଧ କର ନାହିଁ, వెరీ సారీ, ବହୁତ ମୁଁ କ୍ଷମା ମାଗୁଛି, నేను దూషించాను, ମୁଁ ତୁମକୁ ନିନ୍ଦା କଲି, కానీ ఎవడో చెప్తే విని దూషించాను, କିନ୍ତୁ କିଏ କି କହିବାର ମୁଁ ନିନ୍ଦା କଲି, నన్ను క్షమించు ମତେ କ୍ଷମା କର అని అనొచ్చని అనుకుంటున్నారు కొంతమంది. ବୋଲି କହିପାରିବା ବୋଲି କେତେ ଜଣ ଭାବୁଛନ୍ତି. ఆయనకి ఎదురుపడి ఈ మాటలు మాట్లాడే ధైర్యము కూడా ఎవ్వరికి ఉండదు. ତାଙ୍କ ସମ୍ମୁଖରେ ସମ୍ମୁଖ ହେଇକି ଏଇ ପ୍ରକାର କଥା କହିବାର ଧୈର୍ଯ୍ୟ ସାହସ କାର ହବ ନାହିଁ. రాజులు, సామంతులు, శ్రీమంతులు, ఐశ్వర్యవంతులు, బలవంతులు పొలాలకు అడ్డం పడి పరిగెడుతుంటారు. ରାଜା, ସାମନ୍ତ, ଧନୀ, ଧନବାନ, ଜ୍ଞାନୀ ସମସ୍ତେ ମଧ୍ୟ ରାସ୍ତାରେ ପାର୍ଶ୍ୱରେ ପଡିକି ବିଲ କ୍ଷେତ୍ରରେ ସେମାନେ ଦୌଡ଼ିବେ. కొండలారా మమ్మల్ని దాచిపెట్టండి, ଏ ପର୍ବତ ଗଣ ଆମମାନଙ୍କୁ ଲୁଚାଇ ରଖ, యేసయ్య కోపం మా మీదకి వచ్చింది, ଯୀଶୁଙ୍କ କ୍ରୋଧ ଆମ ଉପରକୁ ଆସିଅଛି. అంటే ఆ కొండలు కూడా పరిగెడుతుంటాయి. ସେଇ ପର୍ବତ ଗୁଡ଼ିକ ମଧ୍ୟ ଦୌଡ଼ିବେ. మేమెక్కడ దాచాలరా నిన్ను, ଆମେ ତୁମକୁ କେଉଁଠି ରଖିବାର ଅଛି. ఆయన కోపము చూసి మాకే భయం వేస్తుంది. ତାଙ୍କର କ୍ରୋଧକୁ ଦେଖି ଆମକୁ ମଧ୍ୟ ଭୟ ଲାଗୁଛି. అంత ప్రచండ కోపముతో యేసు వస్తాడు. ଏତେ ପ୍ରଚଣ୍ଡ କ୍ରୋଧରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଆସିବେ. అప్పుడు ఒక నాస్తికుడిని అడుగుదాం, ସେଇ ସମୟରେ ଜଣେ ନାସ୍ତିକକୁ ଆମେ బ్రదర్ ପଚାରିବା, దేవుడు ఇప్పుడు ఉన్నట్టా లేనట్ట? ସେଇ ସମୟରେ ଭାଇ ପ୍ରଭୁ ଅଛନ୍ତି ନା ନାହିଁ లేకపోవడం ఏంది భయ్, ఉన్నాడు ఉన్నాడు అంటాడు వాడు. ନାଇଁ କଣ ଆଉ କହୁଛନ୍ତି ଭାଇ ଅଛନ୍ତି ଅଛନ୍ତି ବୋଲି କହିବେ. యేసు ప్రభు మాలోళ్ళ దేవుడా మాదిగోళ్ళ దేవుడా? ପ୍ରଭୁ ଯୀଶୁ ସେ ଡମ୍ବ ମାନଙ୍କର କିମ୍ବା ପାଣ ମାନଙ୍କର ପରମେଶ୍ୱର କି? అప్పుడు ఏదో బుద్ధి గడ్డి తిన మాటలు మాట్లాడేము. ସେତେବେଳେ ସେ ମୂର୍ଖ ଭାବରେ ଆମେ କଥା ହେଇଥିଲୁ ସେଇ ପ୍ରକାରେ. ఈయన సకల బ్రహ్మాండమునకు దేవుడు, ସେ ସମଗ୍ର ବିଶ୍ୱ ବ୍ରହ୍ମାଣ୍ଡର ପରମେଶ୍ୱର. అరే మరి ఇంతకాలం ఎక్కడ దాక్కున్నాడు ఈయన? ଆଉ ବର୍ତ୍ତମାନ ପର୍ଯ୍ୟନ୍ତ ସେ କେଉଁଠି ଲୁଚିକି ରହିଛନ୍ତି? దానికి అంతటికి కారణాలున్నాయి. ଏ ସବୁର କାରଣ ଅଛି. దేవునికి ఒక టైం టేబుల్ ఉంది. ଈଶ୍ୱରଙ୍କର ଗୋଟେ ସମୟ ନିର୍ଘଣ୍ଟ ରହିଛି. ఆ టైం టేబుల్ ప్రకారం ఏదన్నా చేస్తాడు. ସେ ସମୟ ନିର୍ଘଣ୍ଟ ଅନୁସାରେ କୌଣସି କାର୍ଯ୍ୟ ସେ କରିବେ. సకల మానవులు ఆయనను చూసే కాలం ఒకటి నిర్ణయించారు. ସମସ୍ତ ମଣିଷ ମାନେ ତାଙ୍କ କାଳ ପାଇଁ ସେ ନିର୍ଣ୍ଣୟ କରିଛନ୍ତି. యేసు వచ్చిన తర్వాత ప్రశ్నలు ఉండవు. ଯୀଶୁ ଆସିବା ପରେ ଆଉ ପ୍ରଶ୍ନ ରହିବନି. యేసును ద్వేషించే వాళ్ళు ఉండరు. ଆଉ ଯୀଶୁଙ୍କୁ ଘୃଣା କରି ଆଉ ରହିବେ ନାହିଁ. ఇక వాదించి వాదించి అలసిపోయాం. ଆଉ ଯୁକ୍ତି ତର୍କ କରି କରି ଥକି ଯାଇଛୁ. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ବର୍ତ୍ତମାନ ଗୋଟିଏ କଥା କହିବି, చెప్పాల్సింది చెప్పాను. କହିବା ବିଷୟ କହିଦେଇଛି. ఇష్టమైతే నమ్మండి, ବିଶ୍ୱାସ ଥିଲେ ତମେ ଇଚ୍ଛା ଥିଲେ ବିଶ୍ୱାସ କର. ఇప్పుడు నమ్మకపోయినా ବର୍ତ୍ତମାନ ବିଶ୍ୱାସ ନ କଲେ ମଧ୍ୟ త్వరలోనే మీరు నమ్ముతారు. ଯଥାଶୀଘ୍ର ତମେ ବିଶ୍ୱାସ କରିବ. దేవుడు ఉన్నాడని నమ్ముతారు. ପ୍ରଭୁ ଅଛନ୍ତି ବୋଲି ବିଶ୍ୱାସ କରିବ. దేవుడు ఒక్కడే అని నమ్ముతారు. ପରମେଶ୍ୱର ଜଣେ ମାତ୍ର ବୋଲି ବିଶ୍ୱାସ ఆ କରିବ. ఒక్క దేవుని పేరు యేసు అని ସେଇ నమ్ముతారు. ଜଣେ ପରମେଶ୍ୱର ଯୀଶୁ ବୋଲି ବିଶ୍ୱାସ କରିବ. అందరూ నమ్ముతారు. ସମସ୍ତେ ବିଶ୍ୱାସ କରିବେ. ప్రతి మానవుడు నమ్ముతాడు. ପ୍ରତ୍ୟେକ ମଣିଷ ବିଶ୍ୱାସ କରିବ. నమ్మని మనిషి ఒక్కడైనా ఉండడు. ବିଶ୍ୱାସ ନ କରିବା ମଣିଷ ଜଣେ ମଧ୍ୟ ରହିବ ఆ టైం ନାହିଁ. రాబోతుంది. ସେଇ ସମୟ ଆସିବାକୁ ଯାଉଅଛି. నీ ఇష్టం, నీ కర్మ. ତମର ଇଚ୍ଛା ତମର କର୍ମ. నమ్మితే నమ్ము, లేకపోతే పోయి ఎట్లో పడు. నాకు ବିଶ୍ୱାସ କଲେ କର, ନହେଲେ ଯାଇକି ସେଇ ନଦୀରେ ପଡ. మరి ఇంతకంటే ఏం చేయాలి? ୟାଠାରୁ ଆଉ କଣ କରିବାର ଅଛି? నాకు తెలిసి నేను ఒక తెలివైన ఆలోచన విధానాన్ని మీకు నేర్పించి ముగించేస్తాను. ଆଉ ମୁଁ ଜାଣିବା ଗୋଟେ ଜ୍ଞାନଯୁକ୍ତ ଚିନ୍ତାଧାରା ତମକୁ ଦେଇକି ମୁଁ ସମାପ୍ତ କରିବି. చాలా కాలం కిందట నేను ఒక ప్రసంగంలో ఇది చెప్పాను. ବହୁତ ବର୍ଷ ପୂର୍ବେ ବାକ୍ୟ ଉପଦେଶରେ ଏଇ କଥା କହିଥିଲି. కీడించి మేలంచాలని. ଆଉ ତମେ ମନ୍ଦତାକୁ ଜୟ କରି ତାପରେ ଉପକାର କର. ఏలూరులో, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ଏ ପଶ୍ଚିମ ଗୋଦାବରୀ ଏଲୁରରେ ଗୋଟେ ମହାନ ପରମେଶ୍ୱରଙ୍କର ସେବକ ଥିଲେ. ఆయన పేరు తగరం సత్యవేదం శాస్త్రి. ତାଙ୍କର ତାଗରମ ସତ୍ୟବେଦମ ଶାସ୍ତ୍ରୀ ବୋଲି. సత్యవేదం శాస్త్రి ఆయన పేరు. ସତ୍ୟବେଦମ ଶାସ୍ତ୍ରୀ ତାଙ୍କର ନାମ. తగరం వారి ఇంటి పేరు. ତାଗରମ ତାଙ୍କର ଘର ବା ବଂଶର ନାମ. మహాజ్ఞాని, ମହାନ ଜ୍ଞାନୀ ବ୍ୟକ୍ତି. సంస్కృత ఆంధ్ర పండితుడు, ସେ ସଂସ୍କୃତରେ ଆନ୍ଧ୍ରରେ ପଣ୍ଡିତ, మంచి కవి, ଭଲ କବି. వృద్ధాప్యంలో ఉన్నాడు. ଆଉ ବୃଦ୍ଧ ଅବସ୍ଥାରେ ଅଛନ୍ତି. మాకు దూరం బంధువు కూడా. ସେମାନଙ୍କର ଦୂରରେ ଜଣେ ବନ୍ଧୁ ମଧ୍ୟ. ఆయన దగ్గరకు నాస్తికుడు వచ్చాడు. ତାଙ୍କ ନିକଟକୁ ଜଣେ ନାସ୍ତିକ ଆସିଲେ.
ఆ నాస్తికుడు వచ్చి ఆయనతో ఉదయం నుండి సాయంత్రం దాకా ఆర్గ్యూ చేస్తున్నాడు, వాదిస్తున్నాడు. ସେଇ ନାସ୍ତିକ ସକାଳରୁ ସନ୍ଧ୍ୟା ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ଆର୍ଗ୍ୟୁ କରୁଛି ବା ଯୁକ୍ତି ତର୍କ କରୁଛି. దేవుడు ఉన్నాడు బాబు అంటాడు శాస్త్రి గారు. ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲି କହନ୍ତି ସେ ଶାସ୍ତ୍ରୀ ଆଜ୍ଞା. దేవుడు లేడు అంటాడు ఈ నాస్తికుడు. ପରମେଶ୍ୱର ନାହାନ୍ତି ବୋଲି କହନ୍ତି ଏଇ ନାସ୍ତିକ. సాయంత్రం 5 అయిపోయింది, ସନ୍ଧ୍ୟା 5ଟା ହେଇଗଲା, 4 దాటింది, ଆଉ 4ଟା ସମାପ୍ତ ପରେ 5 కావస్తుంది, 4:30 అట్లాగా. ଆଉ 4:30 ଏମିତି ହଉଛି. పెద్ద ఆయన విసిగిపోయాడు. ଆଉ ଏଇ ବଡ ବ୍ୟକ୍ତି ପୁରା ବିରକ୍ତ ହେଇଗଲେ. ఆఖరికైనా సరే బాబు ఈ వాదన ఇంతటితో ముగించేద్దాం. ଶେଷରେ କହିଲେ ଯେ ଏଇ ଯୁକ୍ତି ତର୍କ ଏଇଠୁ ସମାପ୍ତ କରିବା. ఒక్క ప్రశ్న నిన్ను అడుగుతా. ଗୋଟିଏ ପ୍ରଶ୍ନ ତମକୁ ପଚାରିବେ. దేవుడు లేడని నువ్వు అంటున్నావు కదా, ଆଉ ପରମେଶ୍ୱର ନାହାନ୍ତି ବୋଲି ତମେ କହୁଛ, ఉన్నాడని నేను నమ్ముతున్నాను కదా. ଅଛନ୍ତି ବୋଲି ମୁଁ ବିଶ୍ୱାସ କରୁଛି. దేవుడు ఉన్నాడని నేను నమ్మి, ଆଉ ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲି ମୁଁ ବିଶ୍ୱାସ କରି, ఆయన కొరకు దెబ్బలు తిని, ତାଙ୍କ ପାଇଁ ପ୍ରହାର ପାଇ, నా రక్తము కార్చి, ମୋ ରକ୍ତ ଝରାଇ, ఎన్నో బాధలు పడి, ବହୁତ ବାଧା ପାଇ ఇప్పుడు ముసలోడిని అయిపోయా, ବର୍ତ୍ତମାନ ବୁଢା ହେଇଯାଇଛି. తొందరలో నేను చచ్చిపోతానేమో. ଯଥାଶୀଘ୍ର ମୁଁ ମରିଯିବି ପରା. ఒకవేళ నీవు చెప్పినట్టు దేవుడు లేడు అనుకో, ଯଦି ତମେ କହିବା ଅନୁସାରେ ଯଦି ପରମେଶ୍ୱର ନାହାନ୍ତି ବୋଲେ, చచ్చిపోయాక దేవుడు లేడు, ఏం లేడు, ଆଉ ମରିଯିବା ପରେ ପରମେଶ୍ୱର ନାହାନ୍ତି, କିଛି ନାହାନ୍ତି, అప్పుడు నాకేమన్నా నష్టమా? ସେତେବେଳେ ମୋର କିଛି ନଷ୍ଟ କି? ఇక నష్టమేముంది సార్, నువ్వే ఉండవు. ଆଉ ନଷ୍ଟ କଣ ଅଛି ଆଜ୍ଞା, ଆପଣ ତ ଥିବେ ନାହିଁ. దేవుడు లేడంటే ఆత్మ కూడా లేదని. ଆଉ ଈଶ୍ୱର ନାହାନ୍ତି ବୋଲେ ଆତ୍ମା ମଧ୍ୟ ନାହିଁ. నీ శరీరం పంచభూతాల్లో ତମର కలిసిపోతుంది, ଶରୀର ପଞ୍ଚଭୂତରେ లీନ ହେଇଯିବ, ఆత్మ కూడా ఉండదు, ఏముండదు. ଆତ୍ମା ମଧ୍ୟ ରହିବନି, କିଛି ରହିବନି. చావు తర్వాత నీ ఉనికే ఉండదు. ଆଉ ମୃତ୍ୟୁ ପରେ ତମର ସ୍ଥିତି ମଧ୍ୟ ରହିବ ନାହିଁ. ఇక నీకేం నష్టము అన్న. ଆଉ తମର କଣ ନଷ୍ଟ ବୋଲି କହିଲେ? ఓ సరే సరే, ହଉ ଠିକ ଅଛି, దాన్నే రివర్స్ లో ఆలోచిద్దాం. ତାକୁ ବିପରୀତ ଭାବରେ ଚିନ୍ତା କରିବା. దేవుడు లేడు 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 అనుకో నువ్వు పోరాడుతున్నావు ଆଉ కదా. ଈଶ୍ୱର ନାହାନ୍ତି 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 ବୋଲି ତମେ ଯୁକ୍ତି କରୁଛ ନା? ఒకవేళ నువ్వు చచ్చిపోయిన తర్వాత ଯଦି ତମେ ମରିଯିବା ପରେ సడన్ గా దేవుడు ఉన్నాడని నీకు తెలిస్తే అప్పుడు ఏం చేస్తావు? ହଠାତ୍ ଈଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲି ତମେ ଜାଣିଲେ କଣ କରିବ? అంటే నాకు డేంజరే సార్ అన్నాడు. ମତେ ସେତେବେଳେ ବିପଦ ଆଜ୍ଞା ବୋଲି କହିଲା. మరి ఆలోచించుకో పో బాబు. ଆଉ ବର୍ତ୍ତମାନ ଯାଇକି ଚିନ୍ତା କରେ ବାବୁ, దేవుడు లేడని నన్ను కష్టపడి ఒప్పించే అవసరం నీకు లేదు. ଆଉ ଈଶ୍ୱର ନାହାନ୍ତି ବୋଲି କଷ୍ଟ କରିକି ତମେ ମୋ ସହିତ ଯୁକ୍ତି ବାଡେଇକି ଯଦି ପ୍ରମାଣ କଲେ ମଧ୍ୟ ହବନି. నేను నమ్మింది తప్పైనా నాకు నష్టం లేదు, ଆଉ ମୁଁ ବିଶ୍ୱାସ କରିବାଟା ଯଦି ଭୁଲ ହେଇଲେ ମଧ୍ୟ ମୋର କିଛି ଅସୁବିଧା ନାହିଁ. కానీ ఉన్నాడని నీకు చెప్పాల్సిన అవసరం నాకుంది. କିନ୍ତୁ ଅଛନ୍ତି ବୋଲି କହିବା ଦାୟିତ୍ୱ ମୋ ଉପରେ ଅଛି. నా నమ్మకం తప్పైతే నాకు నష్టం లేదు, ମୋର ବିଶ୍ୱାସ ଭୁଲ ହେଲେ ମୋର କିଛି ନଷ୍ଟ ନାହିଁ. నీ నమ్మకం తప్పైతే నీకు చాలా ప్రమాదం. ତୋର ବିଶ୍ୱାସ ଯଦି ଭୁଲ ମାନେ ତୋତେ ବହୁତ ବିପଦ ରହିଛି. వెళ్ళు ఆలోచించుకో, ଯାଇ ଚିନ୍ତା କର. నువ్వు ఈ లోకాన్ని వదిలిన తర్వాత ఆత్మ ఉన్నదని నీకు నిరూపణ జరిగితే, ତମେ ଏଇ ଜଗତ ପରିତ୍ୟାଗ କରିବା ପରେ ଆତ୍ମା ଅଛି ବୋଲି ଯଦି ପ୍ରମାଣିତ ହେଲେ, నీ ఆత్మ వెళ్ళి దేవుని ముందు తీర్పు కోసం నిలబడితే, ତମର ଆତ୍ମା ଈଶ୍ୱରଙ୍କ ସମ୍ମୁଖକୁ ଯାଇକି ଯଦି ବିଚାର ପାଇଁ ଠିଆ ହେଲେ, దానికి సిద్ధమా నీవు? ସେଥିପାଇଁ ତମେ ପ୍ରସ୍ତୁତ କି? భయపడిపోయాడు. ଭୟ କଲେ, సారీ సార్, ଆଜ୍ଞା କ୍ଷମା କରନ୍ତୁ, మీరు చెప్పిన తర్కములో ఒక బలమైనటువంటి ఆధారం నాకు దొరికింది. ଆପଣ କହୁଥିବା ତର୍କରେ ମୋତେ ବଳବାନ ଗୋଟେ ପ୍ରମାଣ ମିଳିଲା. నేను ఆలోచించుకొని మళ్ళీ వస్తానన్నాడు. ଆଉ ମୁଁ ଚିନ୍ତା କରିକି ପୁନର୍ବାର ଆସିବି ବୋଲି କହିଲେ. తెలివంతా నాకే ఉన్నదని వాదించి నేను నమ్మిందే రైట్ అని నిరూపించుకోవడము గొప్పతనము కాదు. ଆଉ ମୋର ଜ୍ଞାନ ଅଛି ବୋଲି ଯୁକ୍ତି କରି 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 ମୁଁ ବିଶ୍ୱାସ କରିବାଟା ଠିକ ବୋଲି କହିବାଟା ସେଟା ମହାନ ବିଷୟ ନୁହେଁ. నువ్వు ఏ తర్కం మాట్లాడినా ముందు నీ బ్రతుకు సర్వనాశనం కాకుండా నువ్వు చూసుకోవాలి. ଆଉ ତମେ ଯେକୌଣସି ଯୁକ୍ତି ତର୍କ କଲେ ମଧ୍ୟ ତମର ଜୀବନ ନଷ୍ଟ ନ ହଉନୁ, ତମ ଜୀବନକୁ ପ୍ରଥମେ ଦେଖ. నువ్వు ప్రమాదంలో పడకుండా చూసుకోవాలి. ତମେ ବିପଦରେ ନ ପଡୁନୁ ଦେଖ. అలాగే నేను చెబుతున్న రెండో లాజిక్, ଆଉ ଦ୍ୱିତୀୟ ବର୍ତ୍ତମାନ ବିଷୟବସ୍ତୁ, ఈ లోకములో అనేక మంది దేవతలు ఉన్నారు. ଏଇ ଜଗତରେ ଅନେକ ଦେବାଦେବୀ ଅଛନ୍ତି. దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు, పూజలు అందుకునే వారు ఎందరో ଆଉ ఉన్నారు. ଦେବାଦେବୀ ନାମରେ ପୂଜା ପାଉଥିବା ଅନେକ ଅଛନ୍ତି. క్రైస్తవులు చెబుతున్నారు యేసే రక్షకుడు. ଆଉ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନେ କହନ୍ତି ଯୀଶୁ ହିଁ ତ୍ରାଣକର୍ତ୍ତା. మరి ఎవరి వలన రక్షణ కలుగదు? ଆଉ କାହା ଦ୍ୱାରା ମଧ୍ୟ ପରିତ୍ରାଣ ନାହିଁ. ఈ నామముననే రక్షణ పొందవలె. ଏଇ ନାମ ଦେଇ ହିଁ ପରିତ୍ରାଣ ପାଇବୁ. మిగతా వాళ్ళు ఉండి అట్లెట్లా ఉంటది సార్? ଆଉ ଅନ୍ୟମାନଙ୍କୁ ଦେଇକି କେମିତି ହବ ଆଜ୍ଞା? ఒక ఊరికి రావాలంటే ఉత్తరం నుంచి ఒక దారి, దక్షిణం నుంచి ఒక దారి, తూర్పు నుంచి ఒక దారి, పడమర ఒక దారి ఉండదా? ଆଉ ଗୋଟିଏ ଗାଁକୁ ଆସିବାକୁ ହେଲେ ପୂର୍ବ ପଶ୍ଚିମ ଉତ୍ତର ଦକ୍ଷିଣ ରାସ୍ତା ଆସିବ ନା ନାହିଁ? విశాఖపట్నానికి దారి, ବିଶାଖାପାଟଣା ପାଇଁ ରାସ୍ତା. ఇప్పుడు రాయగడ నుండి వెళ్ళాలంటే ఒక దారి, ରାୟଗଡ଼ାରୁ ଯିବା ପାଇଁ ଗୋଟେ ରାସ୍ତା,
హైదరాబాద్ నుంచి రావాలంటే ହାଇଦ୍ରାବାଦ ଆସିବା କେଲେ ఇంకో దారి లేదా? ଆଉ ଗୋଟେ ରାସ୍ତା ନାହିଁ କି? ఏ ఊరికైనా 4-5 దారులు ఉంటాయి. ଯେକୌଣସି ଗାଁକୁ ମଧ୍ୟ 4-5ଟା ରାସ୍ତା ଥାଏ. మోక్షానికి కూడా 4-5 దారులు ఉన్నాయి. ମୁକ୍ତିକୁ ମଧ୍ୟ 4-5ଟା ରାସ୍ତା. నువ్వు యేసు ఒకడే దారి అని ఎలాగంటావు? ଆଉ ଯୀଶୁ ଜଣେ ମାତ୍ର ପଥ ବୋଲି କେମିତି କହିବ? ఇది క్రైస్తవుల మూర్ఖత్వం కాదా? ଏଇଟା ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କର ମୂର୍ଖତା ନୁହେଁ କି? సరే, మూర్ఖత్వమో ఏమత్వమో తర్వాత చూద్దాం. ଆଉ ଠିକ ଅଛି, ମୂର୍ଖତା ବୋଲି ଭାବିବା, ତାପରେ ଦେଖିବା. సేఫ్ సైడ్ ఉండడానికి ఒక ప్రశ్న, ଆଉ ସୁରକ୍ଷା ସ୍ଥାନ ରହିବା ପାଇଁ ଗୋଟିଏ ପ୍ରଶ୍ନ. కీడించి మేలించాలి. ତମେ ମନ୍ଦତାକୁ ଜୟ କରିକି ତାପରେ ଉପକାର କର. మిగతా దేవతలలో ఎవరైనా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నోళ్ళు ఉన్నారా? ଅନ୍ୟ କୌଣସି ଧର୍ମରେ ମୁଁ ହିଁ ପଥ ସତ୍ୟ ଜୀବନ ବୋଲି କହିବା ବ୍ୟକ୍ତି କିଏ ଅଛନ୍ତି କି? ఇన్ని వేల కోట్ల దేవతలు, దేవతలు, లక్షల దేవతలు, కోట్ల దేవతలు ఎవరైనా చెప్పారా నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవ్వడు మోక్షానికి రాడని ఎవరైనా చెప్పారా? ଏତେ କୋଟି କୋଟି ଏତେ ଲକ୍ଷ ଲକ୍ଷ ଦେବାଦେବୀ ଅଛନ୍ତି, କିଏ କହିଛନ୍ତି କି ମୁଁ ହିଁ ପଥ ସତ୍ୟ ଜୀବନ, ମୋ ଦେଇ ଛଡା କେହି ମଧ୍ୟ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ଯାଇପାରିବେନି, ମୁକ୍ତିକୁ ଯାଇପାରିବେନି ବୋଲି ఎవరు చెప్పలేదు. କିଏ କହିନାହାନ୍ତି? యేసు ప్రభు ఒక్కడే చెప్పాడు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଜଣେ ମାତ୍ର କହିଛନ୍ତି, నేనే మార్గమును, ମୁଁ ହିଁ పଥ, నేనే సత్యమును, ମୁଁ ହିଁ సତ୍ୟ, నేనే ମୁଁ జీవమును, ହିଁ ଜୀବନ, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ମୋ ଦେଇ ଛଡା କେହି ମଧ୍ୟ ପିତାଙ୍କ ନିକଟକୁ ଯାଇପାରିବ ନାହିଁ. పోనీ పాపములను క్షమించుటకు నాకొక్కడికి అధికారం ఉన్నదని ఏ దేవుడన్నా చెప్పాడు? ପାପ କ୍ଷମା କରିବା ପାଇଁ ମୋର ଜଣଙ୍କର ଅଧିକାର ଅଛି ବୋଲି ଆଉ କୌଣସି ପ୍ରଭୁ କହିଛନ୍ତି କି? ఎవరు చెప్పలేదు. କେହି କହିନାହାନ୍ତି. నేను పుట్టాను, నేను అవతరించాను, ఇన్ని కార్యాలు చేశాను, ମୁଁ ଜନ୍ମ ହେଇଛି, ମୁଁ ଅବତୀର୍ଣ୍ଣ ହେଇଛି, ଏତେ କାର୍ଯ୍ୟ କରିଛି, నేను వస్తున్నానని ముందుగా మీ లేఖనాల్లో రాయబడింది పరిశోధించండి అని ఎవరైనా చెప్పారా? ଆଉ ମୁଁ ଆସୁଛି ତମ ଶାସ୍ତ୍ରରେ ତମେ ଦେଖ, ପରୀକ୍ଷା କର, ଗବେଷଣା କର ବୋଲି କିଏ କହିଛନ୍ତି କି? నా రాకడ, నా యజ్ఞము, నా సేవ, నేను చేసినటువంటి విమోచన కార్యాన్ని గూర్చి మీ గ్రంథాల్లో రాయబడిందని యేసు ఒక్కడే చెప్పాడు. ଦେଖନ୍ତୁ ମୋର ଆଗମନ, ମୁଁ ଆସିବି, ମୋର ଯଜ୍ଞ, ମୋର ତ୍ୟାଗ ମୋ ଦେଇକି ହିଁ ପରିତ୍ରାଣ ବୋଲିବା ବିଷୟ କେବଳ ଯୀଶୁ ଜଣେ ମାତ୍ର କହିଛନ୍ତି. నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసు ఒక్కడే చెప్పాడు. ମୋ ନିକଟକୁ ଆସ, ମୁଁ ତୁମମାନଙ୍କୁ ବିଶ୍ରାମ ଦେବି ବୋଲି ଯୀଶୁ ଜଣେ ମାତ୍ର କହିଛନ୍ତି. పాపములు క్షమించడానికి నాకు అధికారం ఉందని యేసు ఒక్కడే చెప్పాడు. ପାପ କ୍ଷମା କରିବା ପାଇଁ ମୋର ଅଧିକାର ଅଛି ବୋଲି ଯୀଶୁ ଜଣେ ମାତ୍ର କହିଛନ୍ତି. మరి ఇప్పుడు నీ ముందు ఒక చాయిస్ ఉంది. ବର୍ତ୍ତମାନ ତମ ସମ୍ମୁଖରେ ଗୋଟେ ସୁଯୋଗ ଅଛି. ఒకవేళ ଯଦି యేసు ప్రభు చెప్పింది రాంగ్ అనుకో, ପ୍ରଭୁ ଯୀଶୁ କହିବା କଥା ଯଦି ଭୁଲ ବୋଲେ, ఒక ఊహ, ଗୋଟେ ଭାବନା, ఆలోచన చేద్దాం. ଆମେ ଭାବିବା యేసు ప్రభు చెప్పింది నిజం కాదనుకో, ପ୍ରଭୁ ଯୀଶୁ କହିବାଟା ଯଦି ସତ ହେଇନଥାନ୍ତା, అప్పుడు నువ్వు పైకి పోయిన తర్వాత ତାପରେ ତମେ ଉପରକୁ ଯିବା ପରେ నేనేమో యేసును నమ్మాను, ମୁଁ ଯେ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କଲି, నేను కూడా పైకి వస్తా. ମୁଁ ମଧ୍ୟ ଉପରକୁ ଆସିବି. యేసు ప్రభు చెప్పింది తప్పైతే ପ୍ରଭୁ ଯୀଶୁ କହିବା କଥା ଯଦି ମିଛ, నాకేమన్నా నష్టమా? ମୋତେ କୌଣସି ପ୍ରକାର ନଷ୍ଟ ଅଛି କି? యేసు ఒక్కడే దేవుడని నమ్మినందుకు నాకేమన్నా నష్టమా? ଯୀଶୁ ଜଣେ ମାତ୍ର ପରମେଶ୍ୱର ବୋଲି ବିଶ୍ୱାସ କରିବାରୁ ମୋର କ'ଣ ନଷ୍ଟ ଅଛି କି? వేరే దేవతలు ఎవరన్నా వచ్చి మమ్మల్ని ఎందుకు నమ్మలేదు అని అడిగే అవకాశం ఉందా? ଅନ୍ୟ ଦେବାଦେବୀ ଆସି କାହିଁକି ଆମକୁ ବିଶ୍ୱାସ କରିନୁ ବୋଲି ପଚାରିବାର ସୁଯୋଗ ଅଛି କି? వేరే దేవతలు వచ్చారనుకో, ଅନ୍ୟ ଦେବାଦେବୀ ଆସିକି ఎందుకు నన్ను నమ్ముకోలేదు, నువ్వు କାହିଁକି ମୋତେ ବିଶ୍ୱାସ କରିନ? ఇండియాలో పుట్టి ఆ దేవుడిని ఎందుకు నమ్మావు? ଇଣ୍ଡିଆରେ ଜନ୍ମ ହେଇକି ସେଇ ଦେବାଦେବୀଙ୍କୁ କାହିଁକି ବିଶ୍ୱାସ କଲ? అంటే సింపుల్ గా నేను అడుగుతా, ଅତି ସହଜରେ ମୁଁ କହିବି, మరి నా యుద్ధకు రండి అని మీరు ఎందుకు చెప్పలేదు? ఆ ମୋ ନିକଟକୁ ଆସ ବୋଲି କାହିଁକି ତମେ କହିପାରିଲ ନାହିଁ? పాపాలు క్షమించడానికి నాకు అధికారం ఉందని మీరు ఎందుకు ପାପ చెప్పలేదు? କ୍ଷମା କରିବା ପାଇଁ ମୋର ଅଧିକାର ଅଛି ବୋଲି କାହିଁକି ତମେ ଜଣେଇନ? నేనే సత్యమును మార్గము జీవం అని మీరెందుకు ମୁଁ ହିଁ చెప్పలేదు? ପଥ ସତ୍ୟ ଜୀବନ ବୋଲି କାହିଁକି ତମେ କହିନ? ఎందుకు చెప్పలేదు? କାହିଁକି ତମେ କହିନ? నన్ను కూర్చో ముందు గ్రంథాల్లో రాయబడిందని మీరు ఎందుకు చెప్పలేదు? ମୋ ବିଷୟରେ ପୂର୍ବରୁ ଗ୍ରନ୍ଥ ଲେଖାଯାଇଛି ବୋଲି କାହିଁକି ତମେ କହିନ? అంటే రాయలేదు కాబట్టి చెప్పలేదు. ଆଉ ଲେଖାଯାଏନି, ତେଣୁକରି ଆମେ କହିନୁ. మరి ఇప్పుడు ఎందుకు నమ్మలేదని అడిగే హక్కు మీకు ఎక్కడిది? ଆଉ କାହିଁକି ବିଶ୍ୱାସ କରୁନ ବୋଲିବା ଯୋଉ ଧୈର୍ଯ୍ୟ ତମର କୋଉଠି? నాకేం డేంజర్ లేదు, ମତେ କୌଣସି ବିପଦ ନାହିଁ. కానీ ఒకవేళ ଯଦ୍ୟପି యేసు చెప్పిందే సత్యం అనుకో, ଯୀଶୁ କହିବାଟା ସତ୍ୟ ବୋଲି ଭାବନ୍ତୁ, యేసును దూషించి
చచ్చిపోయి పైకి వెళితే నీ పరిస్థితి ఏంటి? ଯୀଶୁଙ୍କୁ ନିନ୍ଦା କରି 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 ଯଦି ମରିକି ତମେ ଯଦି ଉପରକୁ ଯିବ ତମର ପରିସ୍ଥିତି କଣ? నేనే మార్గము అన్న యేసును నువ్వు దూషిస్తున్నావు. ମୁଁ ହିଁ ପଥ ବୋଲି କହୁଥିବା ଯୀଶୁଙ୍କୁ ତମେ ଘୃଣା କରୁଛ. నేనే సత్యమునన్న యేసును నువ్వు ମୁଁ దూషిస్తున్నావు. ହିଁ ସତ୍ୟ ବୋଲି କହୁଥିବା ଯୀଶୁଙ୍କୁ ତମେ ଘୃଣା କରୁଛ. నిష్కారణంగా ద్వేషిస్తున్నావు. ବିନା କାରଣରେ ତମେ ଘୃଣା କରୁଛ. నీ కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన యేసును నువ్వు ତୁମ ద్వేషిస్తున్నావు. ପାଇଁ ପ୍ରାଣ ଦେଇ ପୁନର୍ବାର ଉଠିଥିବା ଯୀଶୁଙ୍କୁ ତମେ ଘୃଣା କରୁଛ. న్యాయము లేకుండా మాట్లాడుతున్నావు. ନ୍ୟାୟ ନଥାଉନୁ ତମେ କଥା କହୁଛ. విదేశీ దేవుడు అంటున్నావు. ବିଦେଶୀ ମାନଙ୍କର ଦେବା ପରମେଶ୍ୱର ବୋଲି କହୁଛ. విదేశీ మొబైల్ ఎందుకు వాడుతున్నావు రా బుద్ధిహీనుడా? ଆଉ ବିଦେଶୀ ମାନଙ୍କର ମୋବାଇଲ କାହିଁକି ବ୍ୟବହାର କରୁଛୁ ରେ ମୂର୍ଖ? విదేశీ మోటార్ సైకిల్ ఎందుకు వాడుతున్నావు? ବିଦେଶୀ ମାନଙ୍କର ମୋଟର ସାଇକେଲ ବ୍ୟବହାର କରୁଛୁ. అసలు నువ్వు వాడే దాంట్లో మొత్తం అన్ని విదేశీయే కదా. ତୁ ବ୍ୟବହାର କରୁଥିବା ପ୍ରତ୍ୟେକ ଜିନିଷ ବିଦେଶର. టెక్నాలజీ మొత్తం అక్కడిదే కదా. ଟେକ୍ନୋଲୋଜି ସବୁ ସେଇଠିର. కంప్యూటర్లు ఎక్కడివి? କମ୍ପ୍ୟୁଟର କୋଉଠୁ? టెలివిజన్స్ ఎక్కడివి? ଟେଲିଭିଜନ ଗୁଡ଼ିକ କେଉଁଠୁ? మొబైల్ ఫోన్స్ ఎక్కడివి? ମୋବାଇଲ ଫୋନ କେଉଁଠୁ? విదేశీ కాదా? ବିଦେଶର ନୁହଁ କି? మరి అన్ని విదేశీ వస్తువులు వాడుకొని విదేశీ దేవుడు నాకు వద్దంటే ఏంట్రా మూర్ఖుడా? ଆଉ ସବୁ ବିଦେଶୀ ବସ୍ତୁ ଗୁଡ଼ିକ ବ୍ୟବହାର କରିକି ବିଦେଶୀ ପରମେଶ୍ୱର ମତେ ଲୋଡ଼ା ନାହିଁ ବୋଲି କଣ କରୁଛ ମୂର୍ଖ ଭାବରେ? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. ଏତେ ଅନ୍ୟାୟ ଭାବରେ କଥା କହୁଛନ୍ତି. అంటే మా ఊర్లో కడజాతోళ్ళు అంటరానోళ్ళు యేసుని నమ్ముకున్నారండి. ఆయన మాలోళ్ళు మాదిగోళ్ళు దేవుడు, అందుకే నాకు ఇష్టం లేదంటావేమో. ଆଉ ଆଜ୍ଞା ଆମ ଗାଁରେ ଯୋଉମାନେ ଅଛୁଆଁ ଯାକ କମ ଜାତିର ସେମାନେ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି. ଯୋଉମାନେ ପାଣ ଡମ୍ବ ମାନେ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି ସେଥିପାଇଁ ଯୀଶୁ ଇଚ୍ଛା ନାହିଁ ବୋଲି କହିଥାଇ ପାର. ఇలా మాట్లాడినోడు ఇంకా డబల్ మూర్ఖుడు. ଏଇ ప్రకార କଥା କହିବା ବ୍ୟକ୍ତି ଡବଲ ମୂର୍ଖ ସେ. ఒకసారి అట్లాంటి వాడు ఒకడు నాకు తగిలాడు. ଥରେ ସେଇ ప్రకార ବ୍ୟక్తి ମତେ అంటే भेटिला. సార్ మా ఊర్లో చాలా మంది మాలోళ్ళు మాదిగోళ్ళు అందరూ యేసుని నమ్ముకున్నారు, అందుకే మాకు ఆయన ఇష్టం లేదండి. ଆଜ୍ଞା ଆମ ଗାଁରେ ବେଶୀ ଡମ୍ବ ମାନେ ପାଣ ମାନେ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି, ତେଣୁକରି ଆମେ ଇଚ୍ଛା କରୁନୁ ବୋଲି କହିବେ. ఇట్లా వాడిని పట్టుకొని అడిగాను నేను. ତାକୁ ଧରିକି ଆଣ ଏପଟେ ଆଣ ବୋଲି କହିଲି. నువ్వు వెళ్ళొద్దు, నాకు సమాధానం చెప్పు. ତୁ ଯାଉ ନା ମତେ ଉତ୍ତର ଦେ କହିଲି. నీ ఇష్ట దైవం ఎవరు? ତୋର ଇଚ୍ଛା ଦେବ କିଏ? నీ ఇష్ట దైవం ఎవరు? ତମର ଇଚ୍ଛାର ଦେବତା ଇଷ୍ଟ ଦେବତା କିଏ? అంటే ఫలానా దేవుడు అన్నాడు. ଅମକ ବୋଲି କହିଲା. నీ ఇష్ట దైవాన్ని మాలోళ్ళు మాదిగోళ్ళు ఎవ్వరు నమ్మలేదా అని అడిగా. ତମର ଇଷ୍ଟ ଦେବତାକୁ କିଏ ଡମ୍ବ ମାନେ ପାଣ ମାନେ ବିଶ୍ୱାସ କରୁନାହାନ୍ତି କି ବୋଲି ପଚାରିଲେ. ఎందుకు నమ్మలేదు సార్? କାହିଁକି ବିଶ୍ୱାସ କରୁନାହାନ୍ତି ଆଜ୍ଞା? వాళ్ళు కూడా కొంతమంది నమ్మారు. ଆଉ ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ମଧ୍ୟ ସେମାନେ କେତେ ଜଣ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି. మరి కొంతమంది మాలలు మాదిగలు నీ ఇష్ట దైవాన్ని నమ్మితే నువ్వు ఎందుకు వదిలిపెట్టలేదు? ଆଉ କେତେ ଜଣ ଡମ୍ବ ମାନେ ପାଣ ମାନେ ତମର ଇଷ୍ଟ ଦେବଙ୍କୁ ବିଶ୍ୱାସ କଲେ ତମେ କାହିଁକି ତାଙ୍କୁ కొంతమంది అంటరాని వారు నమ్మితే నీ దేవుడు మాల మాదిగల దేవుడు ఎందుకు కాలేదు? ଅସ୍ପର୍ଶ ଅଛୁଆଁ ଲୋକମାନେ ଯଦି ବିଶ୍ୱାସ କରୁଥିଲେ କାହିଁକି ତମର ପରମେଶ୍ୱର ତମେ ଛାଡୁନ? యేసు ఒక్కడే ఎందుకో కులానికి దేవుడు అంటావు? ଯୀଶୁ ଜଣେ କାହିଁକି ଅମୁକ ଜାତିର ସେ ଈଶ୍ୱର ବୋଲି କାହିଁକି କହୁଛ? న్యాయము లేదు. ସେଥିରେ ମଧ୍ୟ ନ୍ୟାୟଯୁକ୍ତ ନାହିଁ. లక్స్ సబ్బు ఏ కులం వాళ్ళు వాడతారు? ଲକ୍ସ ସାବୁନ କେଉଁ ଜାତିର ଲୋକମାନେ ବ୍ୟବହାର କରିବେ? అదేం పాయింట్ సార్? ଏଟା କି ପଏଣ୍ଟ ଆଜ୍ଞା? ఎవడైనా వాడతాడు. କିଏ ହେଲେ ମଧ୍ୟ ବ୍ୟବହାର କରିବେ. దాని సబ్బుకు కులానికి సంబంధం ఏంటి? ଆଉ ସାବୁନ ସହିତ କି ସମ୍ପର୍କ? ఏ కులమైనా సరే కొన్ని సబ్బులు వాడతారు, ଯେକୌଣସି ଜାତି ହେଲେ ମଧ୍ୟ କେତେଟା ସାବୁନ ବ୍ୟବହାର କରିବେ, కొన్ని నూనెలు వాడతారు. ତେଲ ବ୍ୟବହାର କରିବେ. కులానికి సంబంధం లేదు. ଜାତି ସହିତ ସମ୍ପର୍କ ନାହିଁ. నీకు యాక్సిడెంట్ అయిందనుకో, ତମର ଆକ୍ସିଡେଣ୍ଟ ହେଲେ నీకో నీ కొడుకో నీ కూతురుకో యాక్సిడెంట్ అయింది ତମକୁ ତମ ପୁଅକୁ ତମ ଝିଅକୁ ଆକ୍ସିଡେଣ୍ଟ ହେଇଛି అనుకో, ଭାବି ନିଅନ୍ତୁ, రక్తం ఎక్కించాలి, ରକ୍ତ ଚଢେଇବାର ଅଛି. రక్త బ్యాంకు బ్లడ్ బ్యాంకు పోతావు నువ్వు. ఆ బ్లడ్ బ్యాంక్ కు ଯିବ ତମେ, ఫలానా గ్రూప్ బ్లడ్ కావాలని అడుగుతావు. ଅମୁକ ଗ୍ରୁପ ର ବ୍ଲଡ ମତେ ଦରକାର ବୋଲି କହିବ. వాడు ఇస్తాడు, ఇది ఆ గ్రూప్ బ్లడ్ ఇదిగో అని ఇస్తాడు. ସେଇ ଗ୍ରୁପ ର ବ୍ଲଡ ଏଇଟା ନିଅ ବୋଲିକି ଦେବ. సార్ ఇది మా కుల పొందో కాదు చెప్పండి సార్. ଆଜ୍ଞା ଏଇଟା ଆମ ଜାତିର ଲୋକର ନା ନାଇଁ କୁହନ୍ତୁ ଆଜ୍ଞା. అంటే అట్లా ఉండదు. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లో కులాలు ఉండవు బాబు. ఆ బ్ଲଡ ବ୍ୟାଙ୍କ ରେ ସେଇ ପ୍ରକାର ଜାତି ରହିବନି. మానవ రక్తం అంతా ఒకటి, ମଣିଷ ମାନଙ୍କ ରକ୍ତ ସବୁ ଗୋଟିଏ. వద్దు సార్, అయితే ఇది మా కులం ఉందని గ్యారెంటీ లేదు కనుక నాకు వద్దు, మా వాడు చచ్చిపోయినా పర్వాలేదు అంటావా? ନା ଆଜ୍ଞା ଏଇଟା ଆମ ଜାତିର ରକ୍ତ ନୁହେଁ, ତେଣୁକରି ମରିଗଲେ ମଧ୍ୟ ଅସୁବିଧା ନାହିଁ ବୋଲି କହିବ କି? నీ కొడుకుకో నీ కూతురుకో ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏ కులం రక్తమైనా వాడుకుంటావు. ତମର ପୁଅ ଝିଅକୁ ପ୍ରାଣ ଉପରେ ଯଦି ଆସିଲେ ଯେକୌଣସି ଜାତିର ରକ୍ତ ମଧ୍ୟ ତମେ ବ୍ୟବହାର କରିବ. యేసు రక్షకుడు నీ కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినాడని చెప్తే ఈయన మాదిగోళ్ళు నమ్మిన దేవుడని తృణీకరిస్తావు. ପ୍ରଭୁ ଯୀଶୁ ସେ ତମ ପାଇଁ ରକ୍ତ ଝରିକି ପ୍ରାଣ ଦେଇ ତମ ପାଇଁ ମୃତ୍ୟୁବରଣ କରିଛନ୍ତି, ତମର ପାପ କ୍ଷମା କରିବା ପାଇଁ ବୋଲି କହିଲେ ସେ କମ ଜାତିର ପରମେଶ୍ୱର ବୋଲି ତାଙ୍କୁ ତମେ ଘୃଣା କରିବ. న్యాయం ఉందా? ସେଥିରେ ନ୍ୟାୟ ଅଛି କି? ఇంత అన్యాయంగా మాట్లాడి ଏତେ ଅନ୍ୟାୟ ଭାବରେ କଥା ହେଇ నువ్వు పైకి పోయిన తర్వాత ତମେ ଉପରକୁ ଯିବା ପରେ
ఒకళ్ళు యేసు చెప్పిన మాటే రైట్ అనుకో, ଯଦି ଯୀଶୁ କହିବା କଥା ଯଦି ଠିକ ఒకవేళ ହୋଇପାରେ, యేసు చెప్పింది నిజం కాకపోతే రిస్క్ లేదు. ଯୀଶୁ କହିବା କଥା ଯଦି ସତ ହେଇଥିଲେ କିଛି ଅସୁବିଧା ନାହିଁ. యేసు అనేవాడు లేడు అనుకో, ଯଦି ଯୀଶୁ ବୋଲି ନାହାନ୍ତି రిస్కే లేదు. କିଛି ରିସ୍କ ନାହିଁ. ఇక మనం నమ్మిన వాళ్ళు కోట్ల మంది దేవతలు, ଆମେ ବିଶ୍ୱାସ କରି କୋଟି କୋଟି ଦେବତା ଅଛନ୍ତି. నన్ను ఎందుకు నమ్మలేదు అని అడిగే హక్కు ఎవడికి లేదు. ମତେ କାହିଁକି ବିଶ୍ୱାସ କରିନ ବୋଲି ମାଗିବା ଧୈର୍ଯ୍ୟ କାର ନାହିଁ. ఎందుకంటే ఎవడు పిలవలే నా యొద్దకు రమ్మని. କେହି ମଧ୍ୟ ଡାକି ନାହାନ୍ତି ମୋ ନିକଟକୁ ଆସ ବୋଲି. పాపాలు క్షమిస్తానని ఎవడు పిలవలే. ପାପ କ୍ଷମା କରିବି ବୋଲି କେହି ମଧ୍ୟ ଡାକି ନାହାନ୍ତି. నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించు నన్ను ఎవడు అనలే. ମୋ ଠାରେ ପାପ ଅଛି ବୋଲି କିଏ ପ୍ରମାଣ ଦେଇପାରେ ବୋଲି କେହି ମଧ୍ୟ କହିନାହାନ୍ତି. అనేకులకు ప్రతిగా ଅନେକଙ୍କର నా ప్రాణము అర్పించుటకు వచ్చానని ఎవరు చెప్పలే. ମୋ ପ୍ରାଣ ଦେବାକୁ ଆସିଅଛି ବୋଲି କେହି ଜଣେଇ ନାହାନ୍ତି. ఎందుకు నమ్మలేదంటే మనకు ఒక కారణం ఉంది. କାହିଁକି ବିଶ୍ୱାସ କରୁନ ବୋଲି ଗୋଟିଏ କାରଣ ଅଛି. ఒకవేళ యేసు చెప్పిందో కొంప తీసి రైట్ అయింది అనుకో, ଯଦି ଯୀଶୁ କହିବା କଥା ଯଦି ସଠିକ ହେଇଥାନ୍ତା ମାନେ ఆయన అడుగుతాడు ఎందుకురా నన్ను నమ్మలేదు ସେ ପ୍ରଭୁ ଯୀଶୁ ପଚାରିବେ କାହିଁକି ମତେ ବିଶ୍ୱାସ କରିନ, అంటే ఏం కారణం చెప్తావు? କେଉଁ କାରଣ କହିବ? విదేశీ దేవుడు అంటావా, ବିଦେଶୀ ପରମେଶ୍ୱର ବୋଲି କହିବ କି, లేకుంటే తక్కువ కృపల దేవుడు అంటావా, କିମ୍ବା କମ ଜାତିର ପରମେଶ୍ୱର ବୋଲି କହିବ କି? అంటే నాకు కొన్ని అనుమానాలు ఉండే, ଅର୍ଥାତ୍ ମତେ କେତୋଟି ସନ୍ଦେହ ଅଛି, నాకు ఆధారాలు లేవు, ମତେ ପ୍ରମାଣ ଗୁଡ଼ିକ ନାହିଁ. మరి నువ్వు నమ్మిన మతంలో ఎట్లా నీకు అనుమానం రాలేదా? ଆଉ ତମେ ବିଶ୍ୱାସ କରୁଥିବା ସେଇ ଧର୍ମରେ କଣ ସନ୍ଦେହ ଆସିନି କି? రామసేతు ఇక్కడ ఉంది, రావణ లంకేం అక్కడ ఉంది, ରାମ ସେତୁ ଏଇଠି ଅଛି, ରାବଣର ଲଙ୍କା ସେଇଠି ଅଛି. అటువంటిప్పుడు నీకు డౌట్ రాలేదా? మరి ସେତେବେଳେ ତମକୁ ସନ୍ଦେହ ଆସିଲାନି କି? అన్ని డౌట్లు యేసు మీదనే వస్తాయి. ସବୁ ସନ୍ଦେହ ଯୀଶୁଙ୍କ ଉପରେ ଆସିବ କି? యేసు ఎట్లా పుట్టాడో తెలియదు, ఆయన నమ్మనంటాడు. ଯୀଶୁ କେମିତି ଜନ୍ମ ହେଇଛନ୍ତି ମୁଁ ଜାଣିନି, ତାଙ୍କ ଉପରେ ବିଶ୍ୱାସ କରିବି ନାହିଁ. అవును, నువ్వు యథార్థవంతునివైతే, ତମେ ଯଦି ସିଦ୍ଧ ବ୍ୟକ୍ତି ହେଲେ, నేను నమ్మిన దేవుడు ఎట్లా పుట్టారని ఆలోచించావు ఎప్పుడైనా? ମୁଁ ବିଶ୍ୱାସକାରୀ ପରମେଶ୍ୱର କେମିତି ଜନ୍ମ ହେଇଛନ୍ତି ବୋଲି କେବେ ଚିନ୍ତା କରିଛ କି? అదంతా సైన్స్ ప్రకారమా? ସେଇଟା ସବୁ ସାଇନ୍ସ ଅନୁସାରେ କି? న్యాయము లేదు, ସେଥିରେ ନ୍ୟାୟ ନାହିଁ. ఇంత అన్యాయంగా యేసుకు విరోధంగా మాట్లాడి ଏତେ ଅନ୍ୟାୟ ଭାବରେ ଯୀଶୁଙ୍କ ବିରୁଦ୍ଧରେ କଥା କହି పైకి వెళ్ళిన తర్వాత ଉପରକୁ ଯିବା ପରେ నీ కర్మకాలి యేసు ఒక నిజంగా అక్కడ ఉన్నాడు అనుకోండి, ଯଦି తମର କର୍ମ ବିହୁନେ ଯୀଶୁ ଯଦି ସେଠି ଅଛନ୍ତି ମାନେ నన్ను ఎందుకు నమ్మలేదు నీవు అని అడిగితే ପ୍ରଭୁ ପଚାରିବେ ମତେ କାହିଁକି ତମେ ବିଶ୍ୱାସ କରିନ ବୋଲି నీ ପଚାରିଲେ సమాధానం ఏంటి? ଆପଣଙ୍କର ଉତ୍ତର କଣ ହବ? కీడించి మేలించాలి. ଆପଣ ମାନେ ମନ୍ଦତାକୁ ଜୟ କରି ଉପକାର କର. మీ ఇష్టమే, ତମର ଇଚ୍ଛା. నమ్మాలని నేను మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. ବିଶ୍ୱାସ କର ବୋଲି ତମର ଜବରଦସ୍ତି କରୁନୁ. కాస్త ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకోండి అని చెబుతున్నా. ଭାବି କରିକି ତମେ ଜ୍ଞାନଯୁକ୍ତ ନିର୍ଣ୍ଣୟ କର ବୋଲି କହୁଛି. దేవుడు లేడని నమ్మే వాళ్లకు పైకి వెళ్ళిన తర్వాత ప్రమాదం. ପରମେଶ୍ୱର ନାହାନ୍ତି ବୋଲି ଯୋଉମାନେ କହନ୍ତି ସେମାନେ ଉପରକୁ ଯିବା ପରେ ବହୁତ ବଡ ବିପଦ ଅଛି. దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు పైకి వెళ్ళాక ఏం ప్రమాదం లేదు. ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲି ବିଶ୍ୱାସ କରି ଉପରକୁ ଗଲେ କୌଣସି ବିପଦ ନାହିଁ. వాడు షాక్ తినేది ఏం ఉండదు, କୌଣସି ଶକ୍ ମଧ୍ୟ ପାଇବ ନାହିଁ. అలాగే ସେଇ ପ୍ରକାରେ వేరే 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 దేవుళ్ళని నమ్మిన వాడు పైకి పోయిన తర్వాత షాక్ తినే ప్రమాదం ఉంది. ଭିନ୍ନ ଭିନ୍ନ ଦେବାଦେବୀଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବା ବ୍ୟକ୍ତି ଉପରକୁ ଗଲେ ସେ ମଧ୍ୟ ଶକ୍ ଖାଇବ. ఎందుకంటే యేసయ్య మాత్రమే చెప్పాడు, ଯେହେତୁ ଯୀଶୁ ଜଣେ ମାତ୍ର କହିଛନ୍ତି, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ଏ ପୃଥିବୀର ପ୍ରାନ୍ତର ଲୋକମାନେ ମୋ ପ୍ରତି ଅନାଇ ତମେ ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହୁଅ. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ପରମେଶ୍ୱର ଆମ୍ଭ ଛଡା ଅନ୍ୟ କୌଣସି ପରମେଶ୍ୱର ନାହାନ୍ତି. నేను ఒక్కడనే మోక్షానికి మార్గాన్ని, ଆମ୍ଭେ ଜଣେ ମାତ୍ର ମୁକ୍ତିର ପଥ ଅଟୁ. నేనే సత్యాన్ని, ମୁଁ ହିଁ ସତ୍ୟ, నేనే జీవమును, ମୁଁ ହିଁ ଜୀବନ, నా ద్వారా తప్ప ఎవడు రాలేడు. ମୋ ଦେଇ ଛଡା କେହି ଆସିପାରିବ ନାହିଁ. ఆయన చెప్పాడు. ପ୍ରଭୁ କହିଛନ୍ତି ఒకవేళ పైకి వెళ్ళిన తర్వాత ଯଦି ଉପରକୁ ଯିବା ପରେ ఆయన నిజం చెప్పి ఉంటే ସେ ସତ୍ୟ କହିଥିଲେ నమ్మని వాళ్లకు ఘోర ప్రమాదం. ଆଉ ବିଶ୍ୱାସ ନ କରିବା ବ୍ୟକ୍ତି ମାନଙ୍କୁ ଘୋର ଦୁଷ୍ଟତା ରହିଛି. ఆలోచించుకొని ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోండి. ଆପଣ ମାନେ ଭାବିକି ନିଜର ନିର୍ଣ୍ଣୟ ଆପଣ ନିଜେ କରନ୍ତୁ. వాళ్ళు నమ్మినా మనకు రూపాయి రాదు, ଆଉ ସେମାନେ ବିଶ୍ୱାସ କଲେ ମଧ୍ୟ ଆମର ଗୋଟେ ଟଙ୍କାଟେ ଆସିବନି. నమ్మకపోయినా మనకు రూపాయి పోదు. ବିଶ୍ୱାସ ନ କଲେ ମଧ୍ୟ ଗୋଟେ ଟଙ୍କାଟେ ଯିବ ନାହିଁ. ఇది ధర్మ పరివర్తన కాదు, ଏଇଟା ଧର୍ମ ପରିବର୍ତ୍ତନ ନୁହେଁ, మతాలు మార్చడం కాదు, ଧର୍ମାନ୍ତକରଣ ନୁହେଁ.
అందరూ బాగుండాలని మేము చేస్తున్న ప్రచారం. ସମସ୍ତେ ଭଲ ରୁହନ୍ତୁ ବୋଲି ଆମେ କରୁଥିବା ଏଇ ଘୋଷଣା, అందరూ బాగుండాలి ସମସ୍ତେ ମଙ୍ଗଳ ପ୍ରାପ୍ତ ହୁଅନ୍ତୁ. అంటే అందరూ బాగుండడం అంటే ఏంటి? ସମସ୍ତେ ଭଲ ରହିବା ଅର୍ଥ କଣ? అందరూ బోలు డబ్బులు సంపాదించాలి, ସମସ୍ତେ ବହୁତ ଟଙ୍କା ଅର୍ଜନ୍ତୁ, మంచి ఇల్లు కట్టుకోవాలి, ଭଲ ଘର ବାନ୍ଧନ୍ତୁ, ఆస్తిపాస్తులు ఉండాలి, ସମ୍ପତ୍ତି ଗୁଡ଼ିକ కార్లు ఉండాలి, କାର୍ ଗୁଡ଼ିକ ଅର୍ଜନ୍ତୁ, వెండి బంగారాలు ఉండాలి, ସୁନା ରୂପା, ఆరోగ్యం ఉండాలి. ଆରୋଗ୍ୟ ଥାଉ. ఇది కాదు అందరూ బాగుండడం అంటే. ଏଇଟା ନୁହେଁ ସମସ୍ତେ ଭଲ ରୁହ ବୋଲେ. ఎందుకంటే వాడి కారు, ఇల్లు, వెండి, బంగారము, అందమైన ఒళ్ళు, ఆరోగ్యమైన శరీరం వదిలేసి వెళ్ళిపోతాడు. କାହିଁକି ବୋଲେ ତାର କାର, ବଙ୍ଗଳା, ତାର ସୁନା ରୂପା, ତାର ଟଙ୍କା, ତାର ସୁନ୍ଦର ଶରୀର ସବୁ ଛାଡିକି ଗୋଟେ ଦିନ ଚାଲିଯିବ. మేము సువార్త ఎందుకు చెప్తున్నామంటే, କାହିଁକି ସୁସମାଚାର କହୁଛୁ ମାନେ అందరూ ఈ లోకాన్ని వదిలిన తర్వాత కూడా బాగుండాలి. ସମସ୍ତେ ଏଇ ଜଗତକୁ ଛାଡିବା ପରେ ଭଲ ରହିବାର ଅଛି. ఈ భూమి మీద బాగుండాలి, ଏଇ ପୃଥିବୀରେ ଭଲ ରହିବାର ଅଛି. ఈ భూమిని వదిలేసిపోయిన తర్వాత కూడా బాగుండాలి. ପୃଥିବୀକୁ ଛାଡି ଚାଲିଯିବା ପରେ ମଧ୍ୟ ଭଲ ରହିବାର ଅଛି. సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలి, ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ନିକଟକୁ ଯିବାର ଅଛି, నరకాన్ని తప్పించుకోవాలి, ନରକରୁ ଉଦ୍ଧାର ପାଇବାର ଅଛି. యుగ యుగాలు దేవుని సన్నిధిలో ఆనందంగా జీవించాలి. ଯୁଗ ଯୁଗ ଈଶ୍ୱରଙ୍କ ଛାମରେ ଆନନ୍ଦ କରିବାର ఆ ଅଛି. పరలోకంలో ସେଇ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ఆకలి ఉండదు, ସେଠି ଭୋକ ରହିବ ନାହିଁ, దాహం ఉండదు, ଶୋଷ ରହିବ ନାହିଁ, వ్యాధి ఉండదు, ରୋଗ ରହିବ ନାହିଁ, మళ్ళీ మరణం ఎవరికి రాదు. ପୁନର୍ବାର ମୃତ୍ୟୁ କାହାକୁ ଆସିବ ନାହିଁ. అక్కడ అవినీతి ఉండదు, ସେଠି ଅଧାର୍ମିକତା ରହିବନି, లంచగొండితనం ఉండదు, ସେଠି କୌଣସି ଲାଞ୍ଚ ପରିସ୍ଥିତି ରହିବ ନାହିଁ, అశాంతి ఉండదు. ଅଶାନ୍ତି ରହିବ ନାହିଁ. ప్రతి ఒక్కరి హృదయాలు ఆనందముతో ପ୍ରତ୍ୟେକ నింపబడతాయి. ହୃଦୟ ଆନନ୍ଦରେ ପୂର୍ଣ୍ଣ ହବ. ఎవరికి ఏ రోగము ఎప్పటికీ రాదు. ଯାହାକୁ କୌଣସି ରୋଗ ମଧ୍ୟ ଆସିବ ନାହିଁ. ఆనందమే ఆనందం. ଆନନ୍ଦ ହିଁ ଆନନ୍ଦ. సృష్టికర్తను ముఖాముఖి చూస్తారు. ସୃଷ୍ଟିକର୍ତ୍ତାଙ୍କୁ ମୁଖାମୁଖି ଦେଖିବ. ఆ లోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి ସେଇ ଜଗତକୁ ଆମମାନଙ୍କୁ ନେବା ନିମନ୍ତେ ఆ లోకము నుండే వచ్చాడు యేసు. ସେଇ ଜଗତରୁ ଯୀଶୁ ଆସିଲେ. నా యందు విశ్వాసం ఉంచండి, ମୋ ଠାରେ ବିଶ୍ୱାସ ରଖ, నేనుండే చోట మీరు ఉండేటట్లు మిమ్మల్ని తీసుకెళ్తాను. ମୁଁ ଥିବା ସ୍ଥାନରେ ତମେ ବାସ କରିବା ପରେ ମୁଁ ତମମାନଙ୍କୁ ନେଇଯିବି, మరలా వస్తాను, ପୁନର୍ବାର ଆସିବି. శిలువ మీద మరణించిన తర్వాత చనిపోయి తిరిగి లేచి କୃଷ ଉପରେ ମୃତ୍ୟୁବରଣ କରି ପୁନର୍ବାର ଉଠି ఆయన మళ్ళీ వస్తానని చెప్పాడు. ସେ ପୁନର୍ବାର ଆସିବି ବୋଲି କହୁଛନ୍ତି. ఆకాశానికి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ଆକାଶକୁ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ଚାଲିଗଲେ. నేను త్వరగా వస్తానని చెప్పాడు. ଆମେ ଶୀଘ୍ର ଆସିବା ବୋଲି କହିଛନ୍ତି. ఎప్పుడు వస్తావు తండ్రి? କେବେ ଆସିବ ପିତା? నా రాకడకు ముందు ఈ సూచనలు ମୋର జరుగుతాయి. ଆଗମନ ପୂର୍ବେ ଏଇ ଚିହ୍ନ ଗୁଡ଼ିକ ଘଟିବ. ఈ సూచనలు ఎప్పుడు జరుగుతాయో నేను ద్వారం దగ్గరే ఉన్నానని తెలుసుకోమన్నాడు. ଏଇ ଚିହ୍ନ ଗୁଡ଼ିକ ଯେତେବେଳେ ଘଟିବ ମୁଁ ଦ୍ୱାର ନିକଟରେ ଅଛି ବୋଲି ତମେ ଜାଣ ବୋଲି କହିଲେ. భూకంపాలు జరుగుతాయి, ଭୂମିକମ୍ପ ହବ, వరదలు వస్తాయి, ବାତ୍ୟା ହବ, అంతు చిక్కని రోగాలు తెగుళ్ళు వస్తాయి, ଅଚିହ୍ନା ରୋଗ ମହାମାରୀ ଆସିବ, రాజ్యం మీద రాజ్యం లేస్తుంది, ରାଜ୍ୟ ଉପରେ రాజ్ୟ ଉଠିବ, జనం మీద జనము లేస్తుంది, ଲୋକମାନଙ୍କ ଉପରେ ଲୋକମାନେ ଉଠିବେ, లోకంలో రక్తపాతం జరుగుతుంది, ଜଗତରେ ରକ୍ତପାତ ହବ, అనేక జనములు లక్షల సంఖ్యలో చచ్చిపోతుంటారు, ଅନେକ ଲୋକମାନେ ଲକ୍ଷ ଲକ୍ଷ ଭାବରେ ମରିଯିବେ, పాప భీతి తక్కువైపోతుంది, ପାପର ଭୟ କମିଯିବ, అనేకుల ప్రేమ చల్లారుతుంది, ଅନେକଙ୍କର ପ୍ରେମ କମିଯିବ, క్రైస్తవులకు హింసలు కలుగుతాయి. ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କୁ ତାଡ଼ନା ହବ. ఇవి నా రాకడకు సూచనలు. ଏଇଟା ମୋର ଆଗମନର ଚିହ୍ନ ଗୁଡ଼ିକ. ఇవి జరిగినప్పుడు నేను వస్తున్నానని ଏହା తెలుసుకోమన్నాడు. ଘଟିବା ସମୟରେ ମୁଁ ଆସୁଛି ବୋଲି ଜାଣ. యేసు చెప్పిన సూచనలన్నీ ପ୍ରଭୁ నెరవేరుతున్నాయి. ଯୀଶୁ କହିବା ଚିହ୍ନ ସୂଚନା ସବୁ ଘଟୁଅଛି. మధ్యప్రాచ్యంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ମଧ୍ୟପ୍ରାଚ୍ୟରେ ବର୍ତ୍ତମାନ ଯୁଦ୍ଧ ଘଟୁଛି. ఎందుకు? କାହିଁକି? వాళ్ళకి పిచ్చి పట్టి కొట్టుకుంటున్నారా? ସେମାନେ ପାଗଳ ହେଇକି ଯୁଦ୍ଧ କରୁଛନ୍ତି କି? అది యేసు రాకడకు సూచన. ଏଇଟା ଯୀଶୁଙ୍କ ଆଗମନର ଚିହ୍ନ. అమెరికాలో అగ్ని ప్రమాదం అయింది. ଆମେରିକାରେ ଅଗ୍ନି ବିପଦ ଆସିଲା. ఎందుకయింది? କାହିଁକି ଆସିଲା? యేసు మళ్ళీ వస్తున్నాడు అనడానికి సూచన. ଯୀଶୁ ପୁନର୍ବାର ଆସିବେ ବୋଲିବା ଚିହ୍ନ. నువ్వు నమ్మిన దేవుడు ఎవ్వరు చెప్పలే నేను మళ్ళీ వస్తానని. ତମେ ବିଶ୍ୱାସ କରୁଥିବା ପରମେଶ୍ୱର କେହି କହିନାହାନ୍ତି ମୁଁ ପୁନର୍ବାର ଆସିବି ବୋଲି. యేసు ఒక్కడే చెప్పాడు. ଯୀଶୁ ଜଣେ କହିଛନ୍ତି. ఆయన రాకడ సూచనలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. ତାଙ୍କର ଆଗମନର ଚିହ୍ନ ଗୁଡ଼ିକ ଠିକ ଭାବରେ ଘଟୁଅଛି. ఇంకా నమ్మకపోతే ଆହୁରି ଯଦି ବିଶ୍ୱାସ ନ କଲେ ఆయన వచ్చేస్తాడు. ସେ ଆସିବେ. తర్వాత నీకు క్షమాపణ ఉండదు. ତାପରେ ତମର କ୍ଷମା ରହିବନି. ఆయన ఎప్పుడు వస్తాడో ସେ କେତେବେଳେ ଆସିବେ అప్పటిదాకా నువ్వు బ్రతుకుతావని నమ్మకం? ସେତେବେଳେ ପର୍ଯ୍ୟନ୍ତ ବଞ୍ଚିବେ ବୋଲି ତମର ବିଶ୍ୱାସ ଅଛି କି? వచ్చే వారం ఈ టైం కల్లా నువ్వు ఉంటావని నమ్మకం ఉందా? ଆସନ୍ତା ସପ୍ତାହରେ ଏଇ ସମୟ ସୁଦ୍ଧା ରହିବ ବୋଲି ତମର ବିଶ୍ୱାସ ଅଛି କି? మన పోకడ ఎప్పుడో తెలియదు. ଆମର ଯିବାଟା କେବେ ଆମେ ଜାଣିନୁ. యేసు రాకడ ఎప్పుడో కూడా ఖచ్చితంగా తెలియదు. ଆଗମନ କେବେ ଆମେ ଠିକ ଭାବରେ ଜାଣିନୁ.
ఇంత అనిశ్చిత పరిస్థితిలో ଏ ଅନିଶ୍ଚିତ ପରିସ୍ଥିତିରେ తెలివైన నిర్ణయం, ଜ୍ଞାନଯୁକ୍ତ ନିର୍ଣ୍ଣୟ, ఎందుకైనా మంచిది. ଯେ କେମିତି ହେଲେ ମଧ୍ୟ ଭଲ. దేవుడు లేడని వాదించే మూర్ఖత కంటే దేవుడు ఉన్నాడని ఒప్పుకోవడమే తెలివైన ଈଶ୍ୱର పని. ନାହାନ୍ତି ବୋଲି ମୂର୍ଖତା ଠାରୁ ଈଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲି ସ୍ୱୀକାର କରିବା ଜ୍ଞାନଯୁକ୍ତ ଚିନ୍ତା. దేవుడు ఉన్నాడని నమ్మిన తర్వాత ଈଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲି ବିଶ୍ୱାସ କରିବା ପରେ అనేక రుజువులతో నిరూపించబడిన యేసే నిజమైన దేవుడని నమ్మడం తెలివైన పని. ଯୀଶୁ ଅଛନ୍ତି ବୋଲି ବା ସେଇ ବିଶ୍ୱାସର ନିର୍ଣ୍ଣୟ ନେବା ହିଁ ସବୁଠୁ ଜ୍ଞାନଯୁକ୍ତ ନିର୍ଣ୍ଣୟ. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ଭାବି ଚିନ୍ତି କରିକି ନିର୍ଣ୍ଣୟ କର. మళ్ళీ చెబుతున్నా, ଆଉ ଥରେ କହୁଛି, మీరు నమ్మినా నమ్మకపోయినా ତମେ ବିଶ୍ୱାସ କର ନ କର, మేము అదే బిర్యానీ తింటాం, ଆମେ ସେଇ ବିରିୟାନୀ ଖାଇବୁ, అదే పాయసం, అదే పంచభక్షాలు, ସେଇ କ୍ଷୀରି, ସେଇ ପଞ୍ଚଭକ୍ଷ, అవే బట్టలు కట్టుకుంటాం. ସେଇ ବସ୍ତ୍ର ଆମେ ଧାରଣ କରିବୁ. మీరు నమ్మితే మాకెవడు పైసలు ఇయ్యడు. ତମେ ବିଶ୍ୱାସ କଲେ ଆମକୁ କିଏ ଟଙ୍କା ଦେବେନି. నమ్మితే మీరు నేను పరలోకంలో యుగ యుగాలు జీవిస్తాం. ବିଶ୍ୱାସ କଲେ ଆପଣ ମୁଁ ଯୁଗ ଯୁଗ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ବାସ. అందరం బాగుండాలి, ସମସ୍ତେ ଭଲ ରହିବା, ఇక్కడ బాగుండాలి, ଏଇଠି ଭଲ ରହିବା, వెళ్ళిపోయాక బాగుండాలి, ଯିବା ପରେ ଭଲ ରହିବା, యుగ యుగాలు ଯୁଗ బాగుండాలి. ଯୁଗ ଭଲ ରହିବା. అందుకే యేసు మన కొరకు సిలువలో బలై తిరిగి ତେଣୁକରି లేచాడు. ଯୀଶୁ କୃଷରେ ବଳି ଉତ୍ସର୍ଗ ହେଇକି ସେ ପୁନର୍ବାର ଥିଲେ. జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకోండి. ଜ୍ଞାନଯୁକ୍ତ ନିର୍ଣ୍ଣୟ କରନ୍ତୁ. ప్రార్థన చేసుకుందాం. ପ୍ରାର୍ଥନା କରିବା. ప్రార్థన. ପ୍ରାର୍ଥନା. అతి పరిశుద్ధుడైన యేసయ్యా, ଅତ୍ୟନ୍ତ ପବିତ୍ର ପ୍ରଭୁ ଯୀଶୁ, ఈ రాత్రి వేళ మీరు పంపించిన నీ వాక్య వర్తమానము కొరకు నీకు స్తోత్రం. ଆଜି ରାତ୍ର ତୁମେ ପଠେଇଦେବା ବାକ୍ୟ ପରିବେଷଣ, ବାକ୍ୟ ବାର୍ତ୍ତା ପାଇଁ ତମ ନାମକୁ ଧନ୍ୟବାଦ. మిక్కిలి దయామయుడా, ଅତ୍ୟନ୍ତ ଦୟାମୟ ପରମେଶ୍ୱର, విన్న వారందరి హృదయాల్లో మీరు నీ పరిశుద్ధాత్మ ద్వారా కార్యము దయచేసి జరిగించండి. ଶୁଣି ଯାଇଥିବା ପ୍ରତ୍ୟେକଙ୍କ ଅନ୍ତଃକରଣରେ ପ୍ରଭୁ ତୁମର କାର୍ଯ୍ୟ ଘଟାଇ ନିଅ ପ୍ରଭୁ. మూర్ఖముగా నేను నమ్మిందే నిజమని నిరూపించుకోవాలనే అర్థం పర్థము లేని అహంభావముతో కూడిన పంతము ఎవరు కూడా అవలంబించకుండా సహాయం ମୂର୍ଖ చేయండి. ଭାବରେ ମୁଁ ଯାହା ବିଶ୍ୱାସ କରୁଛି ତାହା ହିଁ ଠିକ ବୋଲି ଯୋଉ ସେମାନେ ଦୃଢ ଭାବରେ ରହିଥିବା ସେଇ ଦୃଢତା ଦୁଷ୍ଟତା ତମେ ଦୂର କର ପିତା. నేను నా వాదాన్ని గెలిపించుకోవడం ముఖ్యం కాదు. ମୋର ଯୁକ୍ତି ତର୍କକୁ ମୁଁ ପ୍ରଭୁ ସେଟାକୁ ଜିତିବା ମୁଖ୍ୟ ନୁହେଁ. చనిపోయిన తర్వాత నేను బాగుండడం ముఖ్యం ମରିଯିବା ପରେ ମୁଁ ଭଲ ରହିବା ମୁଖ୍ୟ ପିତା అని ఆలోచించుకునే జ్ఞానం అందరికీ ବୋଲି దయచేయండి. ଚିନ୍ତା କରିବା ଜ୍ଞାନ ସମସ୍ତଙ୍କୁ ଦିଅ. సత్యమును గ్రహించడానికి అందరికీ మనోనేత్రాలు ସତ୍ୟକୁ వెలిగించండి. ଜାଣିବା ପରେ ସମସ୍ତଙ୍କ ଆନ୍ତରିକ ଚକ୍ଷୁକୁ ତୁମେ ଜଳେଇ ଦିଅ. ఈ కూటములు ఏర్పాటు చేసిన మీ దాసులను ଏହି ఆశీర్వదించండి. ସଭାକୁ ଆୟୋଜନ କରିଥିବା ତୁମ ଦାସଙ୍କୁ ତୁମେ ଆଶୀର୍ବାଦ କର. సహకరించిన సహకారులందరినీ ఆయా రీతులుగా సహాయం చేసిన వారందరినీ దీవించండి. ସହଯୋଗ କରିଥିବା ପ୍ରତ୍ୟେକ ତୁମର ପ୍ରଭୁ ଦାସମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ଭିନ୍ନ ଭାବରେ ତୁମେ ଆଶୀର୍ବାଦ କର. అనువదించిన మీ దాసును కూడా మీరు బహుగా దీవించి వెయ్యంతలుగా వారి సేవ వర్ధిల్ల చేయండి. ଅନୁବାଦ କରୁଥିବା ତୁମର ଦାସଙ୍କୁ ମଧ୍ୟ ଆଶୀର୍ବାଦ କରି ପ୍ରଭୁ ହଜାର ଗୁଣ ତାଙ୍କର ସେବାକୁ ବୃଦ୍ଧି କର. పరిశుద్ధుడా, తిరిగి మామ విశ్రాంతి స్థలాలకు వెళ్ళుచుండగా మాతో మీరు తోడుగా రండి, వెంట ఉండండి. ପବିତ୍ର ପରମେଶ୍ୱର, ଆମେ ପ୍ରଭୁ ଫେରି ଆମ ଜାଗାକୁ ଯାଉଥିବା ସମୟରେ ତୁମର ଆମେ ସହବର୍ତ୍ତୀ ଥାଇ ତୁମେ ଆମମାନଙ୍କୁ ପରିଚାଳନା କର. మా దేశ ప్రజలు, ఈ లోక ప్రజలు ଆମର దేଶୀୟ ଲୋକମାନେ, ଏଇ ଜଗତର ଲୋକମାନେ అందరూ జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకొని ସମସ୍ତେ ଜ୍ଞାନ ଯୁକ୍ତିଯୁକ୍ତର ନିର୍ଣ୍ଣୟ ନେଇ ఈ లోకమందును పైలోకమందును ଏଇ ଜଗତରେ ସ୍ୱର୍ଗରେ నిత్యము సుఖముగా జీవించుటకు సహాయం చేయండి. ସ୍ୱର୍ଗରେ ସର୍ବଦା ସୁଖ ଭାବରେ ବଞ୍ଚିବା ପରେ ତୁମେ ସାହାଯ୍ୟ କର. అందు నిమిత్తమై క్రీస్తు సువార్తను నమ్మడానికి ప్రతి ఒక్కరికి యథార్థతను దయచేయండి. ସେଥିପାଇଁ ଖ୍ରୀଷ୍ଟ ସୁସମାଚାର ବିଶ୍ୱାସ କରିବା ପାଇଁ ସମସ୍ତଙ୍କୁ ସିଦ୍ଧ ଅନ୍ତଃକରଣ ଦିଅ. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ଯୀଶୁଙ୍କର ପବିତ୍ର ନାମରେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛୁ ପିତା. మన తండ్రి అయిన దేవాది దేవుని ప్రేమయు, ପିତା ପରମେଶ୍ୱରଙ୍କର ସେଇ ଦେବ ଅଲୌକିଙ୍କର ପ୍ରେମ, మన రక్షకుడు లోక రక్షకుడైన యేసయ్య కృపయు, ଆମମାନଙ୍କର ତ୍ରାଣକର୍ତ୍ତା ଜଗତର ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ଅନୁଗ୍ରହ, పరిశుద్ధాత్మ దేవునితోటి దివ్య సహవాసము, ఆయన ఇచ్చే సమాధానము, ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ଅଲୌକିକ ଶାନ୍ତି ସହଭାଗିତା కూడి ఉన్న మనకందరకు, ଏକତ୍ରିତ ହେଇଥିବା ଆମ ସମସ୍ତଙ୍କୁ, దేవుని గూర్చి యథార్థముగా వెదుగుచున్న వారికందరికి, ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ ସିଦ୍ଧ ଭାବରେ ଖୋଜୁଥିବା ସମସ୍ତଙ୍କୁ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ଏବେ ସର୍ବଦା ସଦା ସେମାନଙ୍କ ସହିତ ସର୍ବତై ପରିଚାଳନା କରୁ. ఆమేన్. అందరికీ వందనాలు. ସମସ୍ତଙ୍କୁ ଧନ୍ୟବାଦ. రైట్, అందరూ దేవునికి స్తోత్రం. మరి సభ అయింది, అందరూ భోజనాలు చేయాల్సిందిగా కోరుతున్నామండి. త్వరగా మీకోసం ఉన్నాను. అంత ఓపికతో ఉన్నటువంటి దైవాశీస్సులంతా మీకే.
దేవుని యొక్క మంచి వాక్యాన్ని అందించినటువంటి దైవజనులు ఓఫరయ్య గారికి దేవుడు ఆశీర్వదించాలి. మళ్ళీ మంచి ప్రయాణం. అయినప్పటికీ చిన్న రిక్వెస్ట్ అలా మన పిట్టల సేవా సంఘస్థులు సాల్వ కప్పుతూ సన్మానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ అవకాశం మాకు రాదు పాస్టర్ అన్నారు. మరొకసారి మా ఆత్మీయ తండ్రి సాల్వ కప్పుదాం. తీసుకుంటాను, కూర్చోబెడతాం. సాల్వ కప్పు రండి, ఇటు సైడ్ వచ్చండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగుండా మా ఫోటో తీస్తారు, అలాగే తీస్తారు. అలా నిలబడండి. దేవ ఆశీస్సులు. అలాగే ఒక్క నిమిషం ఫోటో తీస్తారు. హల్లెలూయా. ఈ అవకాశం మాకు అనుగ్రహించినటువంటి అయ్య గారికి దేవునికి గొప్ప స్తుతులు. సదాకాలం మేము మా మందిరంలో పెట్టుకొని ఉండడానికి గొప్ప అవకాశం. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ అన్న. అందరికీ దీవించండి అన్న, ఎందుకంటే దీవించండి. రండి, మీకు వేరే రండి. అందరు అటు చూడండి. థ్యాంక్ యూ. ఇక్కడే ఫోన్ చేసేస్తాం.